Praise Lord. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మనం ప్రార్థనతో ఈ యొక్క ఉపవాస ప్రార్థన కోరికలను ఆరంభించుకుంటాం. ప్రార్థనతో మీరు ఏకీవించవలసిందిగా మనవి చేస్తున్నాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షకులను, మా ప్రభువును, మీ ప్రియ కుమారుడైన యేసు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మేము తగ్గించుకొని చుట్టూ ఇచ్చిస్తూ ఈ సన్నిధిలో సాయిలు పడి మేము స్తుతించుకుంటూ ఆరాధిస్తున్నాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ నామము స్తుతులదగినటువంటి స్తుతులకు పాత్రడు, ఆరాధనకు ఇప్పుడు తండ్రి. నిన్న నేడు మీకు స్తోత్రాలు. ఆకాశంలో ఉన్నన్నిటికంటే మీరు మిక్కిలి ఇచ్చినటువంటి వాళ్ళగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరో సమీపింపరాని తేజస్సులో, అమరత్వంలో మీరు మాత్రమే వసించినందుకు మీకు స్తోత్రాలు. అద్భుతకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతులైన దేవుడిగా మీరు ముందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శూన్యంలో నుండి సమస్తాన్ని ఇక్కడ మీకు కలగ చేసి సమస్త సృష్టిని కూడా మీ మార్తగల మాట చేత మీరు నిర్వహించినందుకే మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. పాపులు మీరైనటువంటి మమ్మల్ని ప్రభా ప్రేమించి మీ ఏకైక కుమారుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు ఈ లోకానికి పంపినందుకు మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పాప పెరిగినటువంటి మీరు మా కొరకు ప్రభా పాపముగా చేయబడ్డారు. మరి దేవుని యందు మమ్మల్ని కూడా తండ్రి నీతిగా చేయడానికి ఏ పాప పెరిగినటువంటి మీరు పాపముగా చేయబడినందుకు మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. మా పాప శాపములను మీరు భరించినందుకు మీ స్తోత్రాలు. ఇదిగో లోక పాపను మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లని మరి ప్రభు మా యొక్క పాపలన్నింటినీ కూడా మీరు ప్రభా మరి మోసుకొని ఆ గొల్గొతాకి మీరు వెళ్ళినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి బొమ్మలు కూడా పవిత్రపరచడానికి మీరు ప్రభు గౌరవ వెలుపట శ్రమ పొందినందుకే మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. మీరు కాచిన అమూల్యమైన రక్తం కొరకే మీకు స్తోత్రాలు. ఆ రక్తదారులు మా ప్రతి పాపను కూడా కడిగి మమ్మల్ని నిర్దోషులుగా నీతివంతులుగా మీరు చేసినందుకే మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. దూరస్తున్నటువంటి మమ్మల్ని మీరు కాచిన రక్తం చేత మమ్మల్ని ప్రభావ సమీపస్తులుగా మీరు చేసి తండ్రితో కూడా మీరు ఐక్య సమాధానం పరిచినందుకు మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. ధైర్యం ప్రభా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క నిర్భయాలతో ధైర్యంతో ప్రవేశం మీకు స్తోత్రాలు. మరి మేము భయపడటానికి దాస్య పాత్రను మాకు ఇవ్వలేదు, కానీ నేను మొరపెట్టుకే మీ కుమారుని యొక్క ఆత్మను దత్తపుత్రాత్మను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. దైవమేడ కృపామేడ ఇద్దరు ముగ్గురు ఎక్కడ నామంలో కూడి ఉంటారు వారి నదిలో నేను సెలవించిన మా దేవ ఉదయ కాల సమయము మరి రీతిగా ఉపవాస ప్రార్థన నిమిత్తమై మమ్మల్ని మీరు సమకూర్చినందుకు మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. రాత్రి అంతా కూడా మీరు ఇచ్చిన
ఇద్దరు విశ్రాంతికి స్తోత్రాలు. ఈ దినాన్ని చూడలేని వారు అనేకులు ఉన్నారు. మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి నూతనమైన కొత్త దినంలో ప్రవేశపెట్టేందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. దయగల ప్రభా ఆడవై పాటల ద్వారాను ధ్యానించే వాక్యం ద్వారాను మీరే మరి ప్రభావం పురికొల్పి మీకు నిర్ధారంలో మేము కూడా ప్రాంతంలో ప్రవేశించడానికి హృదయం చేయండి. మీకు సెలవిచ్చాను ప్రభావ మీలో భూమి మీద ఇద్దరు ఏకీవించి వేటడుగులో తండ్రి వలన అది మీకు దొరుకుని మీరు సెలవిచ్చినారు. మరి ప్రభావ పేతులు తల్లని మీకు సెలవిచ్చినారు తండ్రి. పరలోక రాజ్యం మీకు తాళం చేతులు మీ చేతికి ఇస్తున్నారు. మీరు వేటిని బంధిస్తారో పరలోకంలో బంధించబడు, వేటి విప్పుతారో అవి పరలోకంలో విప్పబడిన సెలవిచ్చినారు. ప్రభావ మరి తండ్రి మరి వేటిని బంధించాలో వీటిని విప్పాలో కూడా మీరు మాకు తెలియచేయండి ప్రభావ. మరి సంఘముగా కూడి అనేక విషయాల కొరకు ప్రార్థించడానికి కూడా ప్రోత్సహించండి. ఏక మనసు దయచేయండి. ఏక భావంతో ప్రార్థించడానికి ప్రోత్సహించండి. ప్రత్యేక ప్రభావ ఇక మరి తండ్రి మరి యొక్క మరి తండ్రి ఇంటర్నెట్ ద్వారా అక్కడ ఆన్లైన్ లో వాక్యాన్ని ఇచ్చిన మా ప్రియులు కూడా జ్ఞాపకం చేసుకోండి. సిగ్నల్ కూడా ఎంతో చక్కగా ఉండనట్లుగా ఎక్కడ ఉండేటువంటి అంతరాయం లేకుండా మరి ప్రభావ కూడికి అంతట్లో కూడా మీ సన్నిధిని ప్రసన్నతను మేము అనుభవించినట్లుగా మేము జ్ఞాపకం చేసుకోండి. శారీరకంగా మేము దూరంగా ఉన్నప్పటికీ ఆత్మలో మేము ఏకముగా ఉండి మీ సన్నిధిని అనుభవించడానికి ప్రోత్సహించండి. నిలబడుతున్న దాసులు కూడా మీరు ఖాళీ చేసి మీ నోటి కూరగా మీరు వాడుకోండి. ఈ సమయంలో మరి ప్రభావ మరి కరోనా వ్యాధితో అనేక వేల లక్షల మంది ఎవరైతే మా ప్రియులు మరి హాస్పిటల్లో ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవాదాయ సేవకులు, మిషనరీస్ మరి అనేక మంది పరిశుద్ధులు మరి తన స్థలాల్లో మరి తన యొక్క వైరస్ బాధలు పడి మరి ఇబ్బందులు ఉంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకుని మరి ప్రార్థిస్తున్నాం. మరి థాయిలాండ్ లో సోదరుడు జో కొరకు ప్రార్థిస్తున్నాం. మిషనరీగా వెళ్ళి తన భార్య ముగ్గురు పిల్లలతో కూడా కరోనాతో బాధపడుతుండగా ఆయన కూడా మీరు కనికరించారు. ఈ రీతిలో ప్రభావ దైవ సేవకులు దేవుని ప్రజలు ఎక్కడైతే ప్రభావ ఈ కరోనా విదేశాల్లో కూడా కరోనా వ్యాధిని పడి పడకపోయింటున్నారో మరణంతో పోరాడుతుంటున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకమైన ప్రవాస్థానికంగా మరి మీరు ఇచ్చిన సంఘం ఏడు పెట్టి మీకు స్తోత్రాలు, పరిశుద్ధులు పెట్టుకుని మీకు స్తోత్రాలు. మరి తండ్రి యొక్క ప్రార్థన కూడికలో వారు కూడా పాలు పొంది మరి ప్రభావ ప్రతి వారు కూడా భాగం తీసుకొని ప్రార్థించినట్లుగా మీరు జ్ఞాపకం చేసుకోండి. నిలబడుతున్న దాసులు కూడా ఖాళీ చేసి మీరు బుర్రలు మీరు వాడుకోండి. ఈ రీతిగా తండ్రి ఈ కూడికంతట్లో మీరు ఆధిపత్యం వహించి మరి మా రక్షకుడును మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 115 పాడుకుంటాం. వందనమో వందనమేసయ్యా. హిందీ 139. వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా అందుకోదము మాదు వందనమయ్యా దకే తెంచి ధరించితివా కరయు కములు నరలోకములో దకే తెంచి ధరించితివా కరయు కములు నరలోకములో మరణమును మరిలేటినమా మరణి మరిలేటినమా మారణి నీకివే వందనమందుకొనుమయా వందనము వందనమేసయ్యా వందనము సయ్యా అందుకొనుమయా మాదు వందనమందుకొనుమయా పాపిని చూపి ప్రేమను చూపి
కరుణాకరముకే కల్వరి కడకు హామిలి దూచి కరుణాకరముకే కల్వరి కడకు కడు ప్రేమతో కడిగి కడు ప్రేమతో కడిగి తండ్రి తోడటి తల్లి ప్రేమకు సాటియలే వందనము వందనమే సయ్యా వందనము వందనమే సయ్యా అందుకొనుము ఆదు ఉదయించితివా నన్ను కరించితివా దారుణ మరణము ఉదయించితివా నన్ను ధరించితివా దారుణ మరణము దయతలకి కారితుని పిలకి దయతలకి ప్రీతుని పిలకి వారిని చూపినదా దేవా హృదయార్పణ వందనము వందనమే సయ్యా వందనము వందనమే సయ్యా అందుకొనుము మాదు వందనమందుకొనుమయా నానదుందా అండవైనాకు బండగనుండు ఆనాదుందను నానదుందా బండవైనాకు బండగనుండు అందరనే నాదమునా అంగడగలు నాదమునా వందనమో వందనమే సయ్యా వందనమో వందనమే సయ్యా అందుకొనుము దేవా మాదు వందనమందుకొనుమయా జగమును వీడి పరమునకేది పరిశుద్ధాత్మను పరమును వీడిగా జగమును వీడి పరమున కరిగి పరిశుద్ధాత్మను పరమును వీడిగా కరులకై వరదారలు పోసిన కరులకై వరదారలు పోసిన రాజా నీకిదే నా స్తుతియాగం వందనము వందనమే సయ్యా వందనము వందనమే సయ్యా అందుకొనుము దేవా మాదు అందుకొనుము దేవా పరము నుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు
ప్రభావముతో పరము నుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో రవిమరుడా ప్రత్యక్షం బగుదు రవిమరుడా ప్రత్యక్షం బగుదు అక్షయ దేహం నీచు వందనము వందనమే సయ్యా వందనము వందనమే సయ్యా అందుకను దేవా మాకు వందనమయ్యా స్తుతిస్తోత్రార్హుడా పరమ పూజ్యుడా వాగ్ననతీతుడా ధవళవానుడా స్తుతిస్తోత్రార్హుడా పరమ పూజ్యుడా వాగ్ననతీతుడా వర్ణుడా రత్నవంతుడా రీతుడవైతివి రత్నవంతుడా రీతుడవైతివి వందనము వందనమే సయ్యా వందనము వందనమే సయ్యా అందుకొను దేవా మాకు వందనమందుకొను అయ్యా. పాట సంఖ్య 426 హిందీ 375. దయచేసి మీ గృహాల్లో ఉన్నవారు పిల్లల్ని కూడా లేపండి. ఎవరైతే ఇంకా పిల్లలు లేవలేదో మరి ప్రార్థన కుడికిలో కూర్చోబెట్టండి వాళ్ళు కూడా. ఇంకా పెద్దవారు అయినా సరే ఇంకెవరైతే మరి బ్రదర్స్ కూర్చొని సిస్టర్స్ కూర్చోకుండా, సిస్టర్స్ కూర్చొని బ్రదర్స్ కూర్చోకుండా, మరి తల్లిదండ్రులు కూర్చొని పిల్లలు కూర్చోకుండా ఉన్నారో కుటుంబంలో కూర్చోండి. మనం ఏదో లైవ్ లో వినడానికి కాదు కూర్చుంది, మన ఇంట్లో కూడా దేవుని సన్నిధంగానే ఆ గంభీర్యమును మనం కలిగి ఉండాలి. ఎలా అంటే అలా కూడా కూర్చోకండి. చక్కగా కూడికలు ఎలాగైతే కూర్చుంటారో అలా మీ గృహాల్లో కూర్చోండి. మీ బైబిల్ మీ దగ్గర పెట్టుకోండి, పాఠ పుస్తకం పెట్టుకోండి. మరి ఆ రీతిగా చక్కగా సిద్ధపడి కూర్చోండి. ప్రభు మీ మధ్యలో ఉన్నాడు. ప్రభు చెప్పాడు, 2 3 ఎక్కడ నా నామంలో కూడి ఉంటారు వారి మధ్యలో నేను ఉందును. సో కాబట్టి మనం మందిరంలో లేము కదా, మనం ఇంట్లో ఉన్నాం కదా, ఎట్లయినా కూర్చోవచ్చు అనుకోకండి. సరేనా? మందిరంలో ఎలాగైతే కూర్చుంటారో అలాగే మీ గృహంలో కూడా కూర్చోండి. మీ ఇల్లే ఇప్పుడు మందిరం అనుకోండి, ఎలా కూర్చుంటారు? అలా కూర్చోవాలి. సరేనా? చెడి వారెవరు ప్రభు యేసు నిరీక్షణతో ప్రభు యేసు నిరీక్షణతో ప్రభువా పాపిని రక్షించుటకు ఈ భూమి కరుణించితివి. ప్రభువా పాపిని రక్షించుటకు ఈ భూమి కరుణించితివి. భాగ్యులను వేడితే శరణం విజయాలేను.
భాగ్యుడను వేడితి శరణం వేరేయాలేను పాపిని నేను తప్పితి గురిలో రక్షించెడి వారెవరు ఓ ప్రభు యేసు నిరీక్షణతో దరికి చేరింది ఓ ప్రభు యేసు నిరీక్షణతో దరికి చేరింది వమ్మునేవా వాచేతివే సచ్చింది నేను జీవమునేవా వాచేతివే సచ్చింది నేను బంధింపబడితిని మరణ బంధముతో చెడి వారెవరు బంధింపబడితిని మరణ బంధముతో చెడి వారెవరు పాపిని నేను తప్పితి గురిలో చెడి వారెవరు ఓ ప్రభు యేసు నిరీక్షణతో దరికి చేరితిని ఓ ప్రభు యేసు నిరీక్షణతో దరికి చేరితిని జన్మముతోనే అపవిత్రుడను నా స్వభావమే పాపం జన్మముతోనే అపవిత్రుడను నా స్వభావమే పాపం క్రియలాలోను మాటలయందు నీలో దీనైతిని క్రియలాలోను మాటలయందు నీలో దీనైతిని పాపిని నేను తప్పితి భూమిలో చెడి వారెవరు ఓ ప్రభు యేసు నిరీక్షణతో దరికి చేరితిని ఓ ప్రభు యేసు నిరీక్షణతో దరికి చేరితిని సొంత నీతితో నిండిన పనులు పరిపూర్ణకాయములు సొంత నీతితో నిండిన పనులు పరిపూర్ణకాయములు ఆచారములకు తీర్చుకున్నాను చెడి వారెవరు ఆచారములకు తీసుకున్నాను చెడి వారెవరు పాపిని నేను తప్పితి భూమిలో చెడి వారెవరు ప్రభు యేసు నిరీక్షణతో దరికి చేరితిని ప్రభు యేసు నిరీక్షణతో దరికి చేరితిని భరించితివి పాపపు శిక్ష ప్రాణమిచ్చితివి నాకై భరించితివి పాపపు శిక్ష
ప్రాణమిచ్చితివి నాకై రక్తము కాచి సర్వమిచ్చితివి నన్ను రక్షించుటకై రక్తము కాచి సర్వమిచ్చితివి నన్ను రక్షించుటకై నేను తాపితి భూమిలో ప్రభు యేసు నిరీక్షణతో దరికి ప్రభు యేసు నిరీక్షణతో దరికి ఓ ప్రభు యేసు దయాళుడ నీవు వాంచుతున్నాను ఓ ప్రభు యేసు దయాళుడ నీవు వాంచుతున్నాను పాపములను క్షమించువా రక్షణ నీవే పాపములను క్షమించు రక్షణ నీవే భూమిలో రక్షించెడి వారెవరు ప్రభు యేసు నిరీక్షణతో నీదరికి చేరితిని ప్రభు యేసు నీదరికి చేరితిని పాట సంఖ్య 559 in the 417. కరుణించి తిరిగి సమకూర్చుటకువా కరుణించి తిరిగి సమకూర్చుటకువా రాజు దీనుడై వేడా రాజు దీనుడై వేడా అవనిలో పొందిన అవనిలో పొందిన చింతివే దేవాని చింతివే కరుణించి తిరిగి సమకూర్చుటకు కరుణించి తిరిగి
కరుణించే తిరిగి సమకూర్చుమా, కరుణించే తిరిగి సమకూర్చుమా. పొంగలి తీరా పురుగులు పొంగలి తీరా పురుగులు నాశము చేసిన పంటలు, నాశము చేసిన పంటలు కరుణించే తిరిగి సమకూర్చుమా, కరుణించే తిరిగి సమకూర్చుమా. సంతోషానందములను ప్రేమ సంతోషానందములను ప్రధాన యాజక ప్రధాన యాజక సమకూర్చుమా, సమకూర్చుమా. కరుణించే తిరిగి సమకూర్చుమా, కరుణించే తిరిగి సమకూర్చుమా. విషముతో నా పాత్ర నిండెను, విషముతో నా పాత్ర నిండెను. ప్రభు యేసు నన్ను పిండినెను, ప్రభు యేసు నన్ను తొలగించుమా, కరుణించే తిరిగి సమకూర్చుమా, కరుణించే తిరిగి సమకూర్చుమా. ఆత్మీయ సోమరితనములను, ఆత్మీయ సోమరితనముల నుండి ఆత్మ నష్టముల నుండి, ఆత్మ నష్టముల నుండి దేవా సమకూర్చుమా, దేవా సమకూర్చుమా. కరుణించే తిరిగి కరుణించే తిరిగి సమకూర్చుమా. అందరు చెప్పండి. పాపము చేసి పడియున్న చోటు ప్రాపుగా నీవు చూపుము ప్రభువా, కోపగించక నాపై కృప చూపుమా. పాపము చేసి పడియున్న చోటు, పాపము చేసి పడియున్న చోటు
ప్రాపుగని మూర్తు పునఃప్రభువా ప్రాపుగని మూర్తు పునఃప్రభువా కృపయుగమా కరుణింటి తిరిగి సమకృతం ప్రభువా కరుణింటి తిరిగి సమకృతం ప్రభువా వేడుచున్నాను వేడుచున్నాను చేసిన పాపము కప్పుకొనగా చేసిన పాపము కప్పుకొనగా విశ్వాసముతో విశ్వాసముతో శివారత్నము శుద్ధి చేయుమా శివారత్నము శుద్ధి చేయుమా కరుణించి తిరిగి సమకృతు ప్రభువా కరుణించి తిరిగి సమకృతు ప్రభువా దయచేసి మనం దేవుని వాక్యం వింటాము. దేవుని వాక్యం వినేదానికంటే ముందుగా మన గృహాల్లో ఒక 2 నిమిషాలు మన హృదయాన్ని వాక్యం వినేదాని కొరకై సిద్ధపరచుకున్నట్లుగా మనము ప్రార్థన చేస్తాం. దయచేసి 2 నిమిషాలు అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన. దయచేసి दया करके हम प्रभु का वचन से प्रार्थना में जाने से पहले कुछ बातें ध्यान करके हम प्रार्थना में जाएंगे. आइए सब लोग मेरे साथ यशाया का किताब 62 అందరం కలిసి యెషయా గ్రంథము 62వ అధ్యాయం 6 और 7 पद को मिलकर पढ़ेंगे.
6-7 వచనాలు కలిసి చదువుదాం. Book of Isaiah chapter 62. We will be reading. యెషయా గ్రంథము 62వ అధ్యాయం. We will be reading verse 6 and 7 all together. 6-7 వచనం అందరం కలిసి చదువుదాం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపబడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయనను విశ్రమింపనీయుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగును ప్రమాణం చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. और एक पद को भी पढ़ेंगे. भजन संहिता 110. भजन संहिता 110. Psalm 110. Psalm 110 verse 1. Psalm 110 verse 1. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. సో आइए प्रभु सहायता के लिए प्रार्थना करेंगे. రండి ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమల మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ పాదములకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచున్నాం. మీరు ప్రభా మరి మాట్లాడేటువంటి దేవుడు ప్రభా, మీ యొద్దకు వచ్చి వారిని త్రోసివేయటువంటి దేవుడు ప్రభా, మరొకసారి ఆశతో ఆకలితో మీ సన్నిధిలో మేము సాగిపడి ఉన్నట్టుగా దేవా, మీరే మేము ప్రార్థనలో ప్రవేశించి మునుపు మీ మాటలు తీర్చే మాటలు మాకు అనుగ్రహించి మీ విధానంలో మమ్మల్ని ప్రార్థనలు ప్రవేశపెట్టమని నిలబడుతున్న దాసును వెట్టి వాడిని కొనుచుంటున్నాను. ఖాళీ చేసి మీ నోటి బోరగా మీ పాత్రగా వాడుకుంటున్నామని ప్రార్థిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. हे प्रियो, जो वचन हमने पढ़ा, ये वचन हमको जान पहचान वचन है. ప్రియులారా, మనము చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగము మనకి బాగా పరిచయమైనటువంటి వాక్య భాగముగా ఉంటుంది. ఈ యొక్క వాక్య భాగంలో రెండు విషయాలు ఇక్కడ మనము చూడవచ్చు. इस वचन में जो वचन हमने पढ़ा, इस वचन में दो विषय को हम देख सकते. दो विषय को हम देख सकते. సో ఏమిటి ఆ రెండు విషయాలు అని మనం చూసినప్పుడు, సో ప్రభునే పహార రక, ప్రభు అంట కావలి వారిని ఇచ్చాడంట. ఎవరికి ఇచ్చాడు? కావలి వారిని ఇచ్చాడు. किसके ऊपर पहारा रखा? यरूशलेम के ऊपर. किसके ऊपर पहारा रखा? The Bluetooth device is connected successfully. किसके ऊपर प्रभु पहारा रखा? ఎవరిపై కావలి ఉంచాడంటే यरूशलेम के ऊपर प्रभु पहारा रखा. యెరూషలేముపై ప్రభు కావలిగా ఉంచి ఉన్నాడు. సో इसलिए इस बात को हम देख सकते हैं. అందుకే మన విషయాన్ని చూడవచ్చు. जो लोग पहारा कर रहे उसको विश्राम नहीं है. ఎవరైతే కావలి కాస్తారో వారికి విశ్రాంతి ఉండదు. दिन और रात वो उसका काम क्या है? वो पहारा करना उसी का काम है. మరి దివారాత్రములు వారి పని ఏంటంటే కావలి కాస్తూ ఉండటము. मैं पहले से बोला, यरूशलेम के ऊपर वो पहारा कर रहे हैं. మొదట చెప్పుకున్నట్టుగా యెరూషలేము పైన కావలి కాస్తున్నాడు. సో यरूशलेम का मतलब मंडली. యెరూషలేము అంటే ఆయన సంఘము. सो प्रभु ने पहारा यरूशलेम के ऊपर रखा है. ప్రభు అయితే యెరూషలేము పైన కావలిగా ఉంచి ఉన్నాడు. आइए ఐజాయా 62 రండి చదువుదాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయం वर्स 6 6వ వచనం. मिलकर पढ़ेंगे. అందరం కలిసి చదువుదాం. सचमुच वही मेरी चट्टान और क्षमा कीजिए, यशाया का किताब 52 యెషయా గ్రంథము 62 यशाया का किताब 62 वर्स 6. యెషయా గ్రంథము 63 ए यरूशलेम, मैंने तेरी शर्पणा पर
पहराओं बैठाए गए. So पहरुए. So पहरुए बोले तो so watchman. ఆ విధంగా The Bluetooth device is ready to pair. So पहरुए मतलब watchman. मतलब पकड़ इसके सेट చేసి పహరుయే मतलब వాచ్మెన్. కనుక పహరుయే అనగా మరి వీరు కావలి వారిగా ఉంటున్నారు. కనుక ప్రభు యెరూషలేము పైన కావలి వారిని ఉంచి ఉంటున్నాడు. సో కనుక మరి యెరూషలేము అనగా సంఘం. యెరూషలేము అనగా సంఘము. సో కనుక ఈ యెరూషలేము పైన కావలి వారు ఉంటున్నారు. మరి వారి పని ఏమిటి అని మనం చూసినప్పుడు మరి కాపలా కాసేదే వారి పనిగా ఉంటుంది. సో यरूशलेम के ऊपर प्रभु पहरुइन को रखा. उसका काम क्या है बोले तो उसका काम पहरुए उसका काम है. The Bluetooth device is connected successfully. సో కనుక యెరూషలేం పైన ఉండి వారు కావలి కాయటమే వారి యొక్క పని ఉంటుంది. ఎప్పుడెప్పుడు కావలి కాస్తుంటారంటే దినము రాత్రి కూడా వారు కాపలి కాస్తుంటున్నారు. दिन और रात पहरुए कर रहे. అదేవిధంగా దివారాత్రము వారి కావలి కాస్తూ ఉన్నారు. సో और दूसरा विषय भी इधर आप देख सकते हैं. రెండో విషయం కూడా మనం చూడవచ్చు. 7 पद में इस विषय को हम देख रहे हैं. మరి 7వ వచనం విషయాన్ని మనం చూస్తున్నాము. आइए मिलकर पढ़ेंगे. రండి కలిసి చదువుదాం. और जब तक वह यरूशलेम को स्थिर करके उसकी प्रशंसा पृथ्वी पर ना फैल दे तब तक उसे भी चौन ना लेने दे. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. देखिए हमको विश्राम नहीं और प्रभु को भी विश्राम नहीं देना है. అయితే మనం చూస్తే మనకు విశ్రాంతి ఉండకపోవచ్చు, ప్రభు కూడా మనం విశ్రమింపనీయకూడదు. हम भी विश्राम नहीं लेना है. మనం కూడా మరి విశ్రాంతిగా ఉండడానికి లేదు ఇక్కడ. विश्राम बोले तो रात नींद वो नहीं है, मैं उसका बारे में नहीं बोल रहा है. మరి విశ్రమించడం అంటే నైట్ నిద్రపోవద్దని కాదు. विश्राम बोले तो देखिए दिन और रात हम नींद में रहते हुए भी जागते रहना, वैसा है मसीह का जीवन. ఆ విధంగా దివారాత్రులు కూడా మరి ఒక నిద్రపోయినా సరే మెలకుగా ఉన్నారు క్రైస్తవులుగా. సో ప్రార్థన में जागते रहना. ఆ విధంగా ప్రార్థనలో మెలకుగా ఉండాలి. సో क्योंकि यरूशलेम के ऊपर पहरुई प्रभु ने रखा है. ఎందుకంటే యెరూషలేము ప్రాకారముల మీద ప్రభు కావలి వారిని ఉంచి ఉన్నాడు. दिन और रात उसको विश्राम नहीं है. రాత్రం కూడా వారికి విశ్రాంతి లేదు. और प्रभु को भी विश्राम नहीं देना है. ఆ విధంగా ప్రభు కూడా మిమ్మల్ని విశ్రమించకుండా ఉన్నాడు. सो देखिए इसलिए आज हम प्रार्थना के लिए इकट्ठा आ चुका है. అందుకే మనం ఈ ఉదయ కాలం ప్రార్థన కోసం కూడి వచ్చాము. वास्तव में पहरुई क्यों है? వాస్తవంగా కావలి వారు ఎందుకంటే क्योंकि शत्रु है. ఎందుకంటే ఒక శత్రువు ఉన్నాడు కాబట్టి. इसलिए पहरुई का काम वो शत्रु से बचाने के लिए रक्षा करना उसका काम है. ఆ విధంగా కావలి వారి పని ఏంటంటే శత్రువు నుంచి కాపాడటమే వారి పని. సో जिन्होंने पहरुई होकर हमको रखा है उसी का मन क्या है, उसी के अनुसार हम हमारा काम करना है. ఆ విధంగా కావలి వారి మనసు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మన మనసు కూడా ఉండాలి. సో देखिए प्रभु का मन जैसा है वैसा पहरुई का काम भी रहना है. కావలి వారి మనసు కూడా ఉండాలి. సో प्रभु का मन क्या है? ప్రభు మనసు ఏంటంటే సో प्रभु का मन का बारे में देखें तो ప్రభు యొక్క మనసు सो क्योंकि प्रभु ऐसा नहीं चाहता है किसी रीति से सो यरूशलेम के ऊपर हानि होना प्रभु नहीं चाहता है. ఏ విధంగా యెరూషలేము పై ఎలాంటి హాని రావాలని కోరుకోడు. सो इसलिए दाऊद का बारे में भी प्रभु ने दाऊद का नगर यरूशलेम का बारे में प्रभु ने कहा. ఆ విధంగా దావీదు యెరూషలేము గురించి ప్రభు ఏం సెలవిచ్చాడంటే मेरे लिए और मेरे दास दाऊद के लिए मैं यरूशलेम को रक्षा करूंगा. ఆ విధంగా నా నిమిత్తమై నా దాసుడైన దావీదు నిమిత్తమై యెరూషలేముని కాపాడతానని ప్రభు సెలవిచ్చాడు. సో दाऊद बोले तो उधर आत्मिक रीति से लिए तो प्रभु यीशु मसीह. ఆ విధంగా మన దావీదుని ఆత్మీయంగా చూస్తే ప్రభు అయిన యేసు క్రీస్తు వలె ఆయన ఉన్నాడు. क्योंकि दाऊद का परिवार से प्रभु यीशु मसीह ने आया.
ఆ విధంగా దావీదు యొక్క కుటుంబం నుంచి ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చాడు. दाऊद का सिंहासन जो है वही सिंहासन के ऊपर प्रभु यीशु मसीह बैठ के राज्य करने वाला है। ఆ విధంగా దావీదు సింహాసనం ఏదైతే ఉందో అదే సింహాసనంపై కూర్చొని ఆయన పరిపాలన చేయబోతున్నాడు. एक दिन आएगा प्रभु वही यरूशलेम में बैठ के सारे जगत को ऊपर राज करने वाला है। ఒక దినం రాబోతుంది దావీదు సింహాసనంపై కూర్చొని సర్వ లోకాన్ని కూడా ఆయన పరిపాలన చేయబోతున్నాడు. सो इसलिए प्रभु ने कहा मेरे लिए और मेरे दास दाऊद के लिए मैं इस नगर को मतलब यरूशलेम को मैं संभाल रहे रक्षा कर रहे बोल के प्रभु ने कहा। అందుకే ప్రభు చెప్పాడు నా నిమిత్తమైన దాసుడైన దావీదు నిమిత్తమై యెరూషలేము పట్టణంను కాపాడు వస్తానని చెప్పాడు. सो आज ये पहरों का काम क्या है? देखिए दिन और रात पहरा कर रहा है वो लोग। ఆ విధంగా ఈ కావలి వారి పని ఏంటంటే దివారాత్రము విశ్రమించకుండా వారు కావలి కాస్తారు. हाँ देखिए शत्रु का युक्ति शत्रु ने बहुत युक्ति करने वाला है। ఆ విధంగా శత్రువు ఎంతో యుక్తితో పనిచేసేవాడు. सो इसलिए ये पहरों जागते रहना और विश्राम नहीं लेना और यरूशलेम को रक्षा करना उसका काम है। అందుకే కావలి వారి పని ఏంటంటే మరి మెలకువగా ఉండి ఎంతో మరి విశ్రమించకుండా పనిచేస్తూ రావాలి. सो दिन और रात దివారాత్రం కూడా. सो आज प्रभु ये सौभाग्यता हमको दिया है। అలాంటి సౌభాగ్యతని ప్రభు మనకిచ్చాడు. सो और दूसरा विषय इधर हम देखें तो రెండో విషయం మనం చూస్తే आइए पढ़ेंगे చదువుదాం. कब तक ये पहरा करना है इधर? ఎంతవరకు మనకి ఇక్కడ కావాలి కాయాలి అంటే एक दिन एक हफ्ता एक महीना एक साल మరి ఒక దినమా ఒక వారమా ఒక నెల ఒక సంవత్సరమా जब तक वह यरूशलेम को स्थिर करके सो मतलब एक दिन है प्रभु यरूशलेम को कैपिटल बना के प्रभु राज्य उस दिन तक हम तो ये पहरा करते रहना है। ఎంతవరకు కావాలి అంటే ప్రభు అయితే ఎప్పుడైతే వచ్చి యెరూషలేం పట్టణాన్ని రాజధానిగా చేసి పరిపాలిస్తాడు అంతవరకు మనం కావలి కాసేవారంగా ఉండాలి. सो एक बात याद रखना है, ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. सो ये पहरों क्यों बोले तो शत्रु है। ఎందుకు కావలి కాయాలని శత్రువు ఉన్నాడు కాబట్టి. क्योंकि यरूशलेम बोले तो मंडली है। యెరూషలేం అంటే ఆయన సంఘముగా ఉంది. So much treasure is there in the church. మన సంఘంలో ఎంతో సంపద ఉంది. Great treasure is there in the church. గొప్ప ధననిధి అక్కడ ఉంది. so इसलिए शत्रु वो ट्रेजर को लेने के लिए बहुत यत्न करता है. మరి ఆ సంపదను దొంగిలించాలని శత్రువు ఎంతో ప్రయత్నం చేస్తాడు. इसलिए प्रभु पहरों को रखा है. అందుకే ప్రభు కావలి వారిని ఉంచాడు. so क्योंकि खरीद करके इस ट्रेजर को ये मंडली में रखा है. ఆ విధంగా పరిశుద్ధ రక్తంతో మరి ఆ సంపదను కొని ఈ మందిరంలో భద్రపరిచాడు. so इसलिए पहरों का काम दिन और रात ఆ విధంగా ఈ కావలి వారి పని దివారాత్రం విశ్రమించకుండా కావలి కాయటము. so विश्राम नहीं है उसको. వారికి ఏమాత్రం విశ్రమించకుండా ఉన్నారు. अगर ये पहरों विश्राम करे तो ఒకవేళ కావలి వారు విశ్రమిస్తే क्या होता है? ఏం జరుగుతుంది? वो ट्रेजर वो शत्रु आता है वो ट्रेजर को लेके जाता है. శత్రువు వచ్చి సంపద అంతా దొంగిలిస్తాడు. so इसलिए ये पहरों तो प्रभु ने उसको बैठाया. so उसका काम दिन और रात पहरा करना उसका काम है. అందుకే ప్రభు కావలి వారి నుంచి దివారాత్రం విశ్రమించకుండా కావలి కాయాలని నియమించాడు. so यरूशलेम को प्रभु जब तक स्थिर ना करे तब तक हम पहरा करते रहना है. ఎంతవరకు అయితే ప్రభు యెరూషలేము స్థిరపరుస్తూ వస్తాడో అంతవరకు మనం కావలి కాస్తూ ఉండాలి. अगर हम नए में विश्राम करूंगा बोल के बोले तो ఒకవేళ మనం విశ్రమిస్తాను ప్రభు అని మనం చెప్తే शत्रु आएगा वो ट्रेजर को लेके जाएगा. మన శత్రువు వచ్చి సంపదలను దొంగిలించేవాడుగా ఉన్నాడు. so इसलिए प्रभु अब हमसे आज सुबह का दिन यही बात बोल रहा है, हमको विश्राम नहीं है, प्रभु को भी हम विश्राम नहीं देना है. మరి ఇదే విషయాన్ని ప్రభు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. మనం విశ్రమించకూడదు, ప్రభువును కూడా విశ్రమింపనీయకూడదు. आइए पढ़ेंगे और एक बार Isaiah 62 రండి మరలా ఇంకోసారి చదువుదాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 7 पद को पढ़ेंगे. 7వ వచనం చదువుదాం. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేము స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. देखिए हमको विश्राम नहीं है, प्रभु को भी विश्राम नहीं देना है. చూడండి మనం కూడా విశ్రమించకూడదు, మన ప్రభువును కూడా విశ్రమింపనీయకూడదు. इसका बारे में दो स्त्री को मैं आपका सामने रखूंगा.
దీని విషయంలో రెండు విషయాలు మనం ముందు పెడతాను. पवित्र वचन में दो स्त्री है, वो लोग ने उन्होंने विश्राम नहीं लिया और प्रभु को भी विश्राम नहीं दिया. ఆ విధంగా దేవుని వారికి ఇద్దరు స్త్రీలు ఉన్నారు, వారు విశ్రమించలేదు, దేవుని కూడా విశ్రమింపనీయలేదు. आइए मत्ती सुसमाचार మత్తయి సువార్త chapter 15, 15వ అధ్యాయం. Matthew's Gospel chapter 15, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 से पढ़ेंगे. 21వ వచనం చదువుదాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. इधर एक स्त्री था, कनान स्त्री था, उसको एक बेटी था, उसको दुष्ट आत्मा ने पकड़ा. ఇక్కడ ఒక కనాను స్త్రీ ఉంది, ఆమె తన కుమార్తెకు దయ్యం పడుతూ వచ్చింది. So what is the work of the enemy? శత్రు యొక్క పని ఏంటంటే so it will destroy, నాశనం చేయటం తన పని. so इसलिए ये कनान स्त्री ने किसके पास आया? అందుకే కనాను స్త్రీ ఎవరి దగ్గరకు వచ్చింది? प्रभु के पास आया. ప్రభు దగ్గరకు వచ్చింది. और प्रभु से ये विनती कर रहा है. ప్రభుతో విజ్ఞాపన చేస్తుంది. 22 को पढ़ेंगे. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. ये दुष्ट आत्मा ने उसका बेटी को बहुत सता रहा है. ఆ విధంగా ఈ దయ్యం పట్టి ఆ కుమార్తె ఎంతగానో మరి బాధపడుతూ ఉంది. ये बेटी शत्रु के द्वारा सता है. మరి శత్రువు ద్వారా అది మరి బాధపరచబడుతుంది ఆ కుమార్తె. So as a mother he could not bear that. ఆ విధంగా తల్లిగా తను ఏమాత్రం భరించలేకపోయింది. When her only child, తన ఒక్కగానొక్క కుమార్తె, so loving, ఎంతో ప్రేమ గల కుమార్తె, so dear unto her, తనకి ఎంతో ప్రియమైన కుమార్తె, she is everything for her. తనకే ఆ కుమార్తె సమస్తముగా ఉంది. Her hope is in her. తన నిరీక్షణ అంతా కూడా ఆ కుమార్తెలో ఉంది. Her joy, her dreams, everything is her son or daughter only. తన ఆనందము, తన మరి ఊహ అంతా కూడా ఆ కుమార్తెలోనే చూసుకుంటుంది. But such a child, అలాంటి కుమార్తె కోసం troubled by the enemy. మన శత్రువు బాధ పెడుతున్నప్పుడు So enemy is he does like that only. శత్రువు ఆ విధంగానే చేస్తూ వస్తాడు. He troubles, ఆ విధంగా బాధపరుస్తూ వస్తాడు. but this woman, she came to the Lord Jesus Christ అయితే కనాను స్త్రీ ప్రభు దగ్గరకు వస్తూ వచ్చింది. with a petition. ఒక విజ్ఞాపనతో వచ్చింది. What is her petition? తన విజ్ఞాపన ఏంటంటే, Lord, son of David, ప్రభువా, దావీదు కుమారుడా, I have only daughter, నా ఒక్కగానొక్క కుమార్తె ఉంది, my loving daughter. నా ప్రియమైన కుమార్తె. She was troubled by the enemy. మా శత్రువు ఎంతో బాధపడుతుంది. Please show grace upon me. దయచేసి నన్ను కరుణించుము అంటుంది. Merciful upon me. నాపై దయ చూపించుమని. So then what Jesus did? అయితే ప్రభు ఏం చేశాడు? प्रभु ने कुछ उत्तर नहीं दिया. ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదు. आइए 23 को पढ़ेंगे. రండి 23వ వచనం చదువుదాం. Matthew's Gospel 15:23. మత్తయి సువార్త 15వ అధ్యాయం 23వ వచనం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. So देखिए प्रभु कुछ उत्तर भी नहीं दिए वो स्त्री को. అయితే ప్రభు వెంటనే ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదు. So how देखिए प्रभु ने जब उत्तर नहीं दिया, वो स्त्री ने वापस नहीं चला. అయితే ప్రభు సమాధానం చెప్పలేదని మన స్త్రీ వెళ్ళిపోలేదు. और क्या किया उन्होंने? ఆమె ఇంకా ఏం చేసింది? और 24 को पढ़ेंगे. 24వ వచనం చదువుదాం. मिलकर पढ़ेंगे. అందరం కలిసి. नहीं तो 23 दूसरा भाग को पढ़ेंगे. 23 రెండవ భాగం చదువుదాం. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, उन्होंने चिल्ला रहे, प्रभु के पास आया और प्रभु से चिल्ला रहे, प्रभु मेरे ऊपर अनुग्रह करो, प्रभु मेरे ऊपर अनुग्रह करो बोल के वो चिल्ला रहे. मतलब बार-बार पूछ रहे. ఆ విధంగా ప్రభు వెంబడి వచ్చి ప్రభువా నన్ను కరుణించుము, ప్రభువా నన్ను కరుణించుమని మరి మొరపెడుతూ ఉంది. मतलब सो उन्होंने वो पहराए जैसा वैसा देखा. सो अरे शत्रु मेरा बेटी का ऐसा ऐसा कर रहे बोल के तुरंत प्रभु के पास आया और प्रभु से विनती कर रहे. ఆ విధంగా కావలి వారిలాగా ఈమె కూడా చూసి శత్రువు నా కుమార్తెను బాధపడుతున్నాడని
మరి మాటి మాటికి మరి మొరపెడుతూ వచ్చింది. सो चेले ने कहा प्रभु ये स्त्री को भेज दो बोल के बोला। శిష్యులు చెప్పారు, ప్రభువా ఈ స్త్రీని పంపించేయచ్చు కదా అన్నారు. चेले ने अच्छी रीति से वो स्त्री का बारे में अंडरस्टैंड नहीं किया। అయితే శిష్యులు మరి ఆమె ఏ విధంగా మొరపెడుతున్న విషయాన్ని గ్రహించలేకపోయారు. बट गॉड नोस हर। అయితే ప్రభువుకు సమస్తం ఆయన తెలుసు. आइए 24 को पढ़ेंगे। రండి 24వ వచనం చదువుదాం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. వర్స్ 25 అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను। देखिए इस बात को इधर हम देख रहे हैं। మరి ఈ విషయాన్ని మనం చూస్తున్నాము. चेले ने ऐसा कहा प्रभु ये स्त्री को भेज दो बोल के। శిష్యులకి చెప్పారు, ప్రభువా ఈ స్త్రీని పంపించే విసిగిస్తుందని చెప్పారు. उन्होंने सुना भी फिर भी वो नहीं गया। ఆ స్త్రీ విన్నప్పుడు కూడా ఆమె విడిచిపెట్టలేదు. फिर प्रभु भी उसको उत्तर ऐसा बोला, स्त्री मैं इस्राएल लोगों के लिए आया, मैं अन्य लोगों के लिए मैं नया आया बोल के प्रभु ने कहा। మరి ప్రభు కూడా చెప్పాడు, ఇశ్రాయేల్ కోసం మాత్రమే వచ్చానమ్మా, అన్యుల కోసం రాలేదని చెప్పాడు. फिर भी उन्होंने प्रभु को धन्यवाद करके प्रभु मुझे सहायता करो बोल के बोला। అయినప్పటికీ ప్రభుని విడిచిపెట్టకుండా మరి నమస్కరించి ప్రభువా నాకు సహాయం చేయమని మొరపెట్టింది. देखिए ये सारे बातों में हम क्या देख रहे हैं? విషయాలన్నింటిలో మనం ఏం చూస్తున్నామంటే she is not taking rest and she is not giving rest unto the Lord. తను ఏమాత్రం విశ్రమించట్లేదు, ప్రభువును కూడా విశ్రమింపనీయట్లేదు. क्योंकि समस्या वैसी है, సమస్య ఆ విధంగానే ఉంది, so severe, ఎంతో మరి తీక్షణంగా ఉంది. so कई बार हम क्या करता है, చాలా సార్లు మనం ఏం చేస్తాము, देखिए स्त्री जैसा वैसा हम नहीं रहता है। ఆ స్త్రీ లాగా మనం ఉండము. So when we see the enemy and when the work of the enemy, so we won't feel anything, so just we take leisure. ఆ విధంగా శత్రువు యొక్క పనిని చూస్తూ కూడా మనం ఏమాత్రం భారం తీసుకోకుండా విశ్రాంతిగా ఉంటాము. So प्रभु आज यही बात हमसे बता रहे हैं। అయితే ప్రభు ఈ విషయాన్ని మనతో చెప్తూ ఉన్నాడు, if you take rest, నువ్వు విశ్రమించావంటే what will happen? ఏం జరుగుతుంది? Enemy it won't stop with troubling her child. ఆ విధంగా శత్రువు మన కుమార్తెని బాధపరచడం ఆపకపోగా Further what he will do? ఇంకా ఏం చేస్తాడు? Will destroy. మన నాశనం చేస్తాడు. So that's why this woman doesn't want that her child should be destroyed by the enemy. అందుకే ఆ స్త్రీ తన కుమార్తె ఆమె శత్రువు చేత నశింపబడాలని కోరుకోవట్లేదు. So इसलिए उन्होंने विश्राम नहीं ले रहे और प्रभु को भी विश्राम नहीं दे रहे। అందుకే ఆమె విశ్రమించకుండా ప్రభువును కూడా విశ్రమింపనీయట్లేదు. आइए 26 को पढ़ेंगे हम मिलकर। రండి 26వ వచనం చదువుదాం కలిసి. అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేటి యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్ల కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను। సో ప్రభునే ఈ స్త్రీ से ऐसा कहा। ప్రభు ఈ విధంగా చెప్పినప్పుడు सो रोटी को लेके और कुत्ता को देना अच्छा नहीं बोल के कहा प्रभु ने। ఆ విధంగా మనుషులు తినే రొట్టె ముక్కల్ని కుక్క పిల్లలకి వేయటం మంచిది కాదని చెప్తూ వచ్చాడు. उन्होंने कहा हाँ सच प्रभु जी, और कुत्ता भी मेज में से जो गिरता है वो गिरे हुए टुकड़ों को खाता है ना बोल के कहा। ప్రభు నిజమే చెప్పావు, అయితే బల్ల మీద కింద పడే మొక్కలైనా కుక్కలు తింటాయి కదా అని చెప్తూ వచ్చింది. ये 28 को मिलकर पढ़ेंगे। రండి 28వ వచనం కలిసి చదువుదాం. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను। ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను। देखिए कितना सुंदर, ఎంత అద్భుత విషయం ఇక్కడ చూస్తున్నాం। ये सब क्यों ऐसा हुआ बोले तो प्रभु उसका विश्वास को चेक कर रहा है। ఎందుకు ఇలా జరుగుతుందంటే ప్రభు తన విశ్వాసాన్ని పరీక్షిస్తూ వచ్చాడు। हमने देखा स्त्री है और स्त्री को एक समस्या है। మనం చూసాం ఒక స్త్రీ ఉంది, ఆమెకు ఒక సమస్య ఉంది। and who is the opponent? మన శత్రువు ఎవరంటే శత్రు సైతాన్ ने उसका opponent है। సైతాన్ని తనకు శత్రువుగా ఉన్నాడు। she could not fight with the opponent directly. ఆ విధంగా శత్రువుతో నేరుగా పోరాటం చేయలేకపోయింది। so इसलिए उन्होंने क्या किया? అందుకే ఆమె ఏం చేసింది? she came to the Lord. ప్రభు దగ్గరకు వచ్చింది। आज हम भी वही करना है। ఈ దినం మనం కూడా ఆ విషయాన్ని చేయాలి। we may not able to fight with our enemy. మనం ఏమాత్రం శత్రువుతో పోరాటం చేయలేము, क्योंकि हमारा युद्ध जो है शरीर से नहीं है। ఎందుకంటే మన యుద్ధం శరీరంతో కాదు। आइए एफेसियों का किताब ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 अध्याय 6వ అధ్యాయం। एफेसियों का किताब 6 अध्याय ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 पद को पढ़ेंगे।
12వ వచనం చదువుదాం మీకర్ పడింది. అందరం కలిసి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, దాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. देखिए हमारा युद्ध जो है शरीर के साथ नहीं है. మన యుద్ధం అయితే మన శరీరంతో కాదు. हमारा लड़ाई शरीर के साथ नहीं है. మన శరీరంతో కాదు. किससे है हमारा लड़ाई? మన యుద్ధం ఎవరితో అంటే प्रधान और अधिकारी और अंधकार లోకనాథులతో మన యుద్ధం. हमारा लड़ाई उसी के साथ है. మన పోరాటం అయితే ప్రధానులతో అధికారులతోను అంధకార సంబంధం లోకనాథులతో కూడా ఉంది. సో इसलिए ये स्त्री ने इस बात को जाना है. అందుకే ఆ స్త్రీ ఆ విషయాన్ని బాగా ఎరిగి मेरे पास तो उसके साथ लड़ाई करने के लिए ताकत नहीं है. ఆ విధంగా పోరాట చేసే శక్తి నా దగ్గర లేదు. अगर मैं उसके साथ लड़ाई करूं तो मैं नहीं जीएगा. अगर నేను పోరాటం చేసినా కూడా నేను గెలవను. मेरा बेटी को संभालने के लिए मुझसे नहीं होता है. నా కుమార్తెని కాపాడుకోవడం నా వల్ల కాదు. इसलिए उन्होंने सीधा प्रभु के पास आया. అందుకే నేరుగా ఆమె ప్రభు దగ్గరకు వచ్చింది. क्यों प्रभु के पास आया? ఎందుకు ప్రభు దగ్గరకు వచ్చిందంటే कलवरी क्रूस के ऊपर प्रभु ने शत्रु को हराया. ఆ విధంగా కలువరి శిలువపై మరి ప్రభు శత్రువుని ఓడించాడు కాబట్టి. ये కొలస్సీయుల का किताब కొలస్సీయులకు రాసిన పత్రిక 2 अध्याय 2వ అధ్యాయం. కొలస్సీయుల का किताब 2 अध्याय కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. और तेलुगु में तो 13 से 15 तक मिलकर है. తెలుగులో 13 నుంచి 15 వరకు కలిసి ఉన్నాయి. మధ్య భాగం నేను చదువుతాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత దేవోత్సవంతో వారిని తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచును. దీనికి క్రూస్ के द्वारा प्रभु ये काम किया. ఆ విధంగా శిలువ ద్వారా ప్రభు ఈ జయ కార్యం చేశాడు. సో ప్రధాన और अधिकारियों को प्रभु ने हराया. ప్రధానులను అధికారులను ఓడిస్తూ వచ్చాడు. సో देखिए कैसे हराया? क्रूस के द्वारा हराया. ఏ విధంగా అంటే శిలువ ద్వారా ఆయన ఓడించాడు. సో इसलिए वो स्त्री इस बात को जाना, इसलिए प्रभु के पास आया. అందుకే ఆ స్త్రీ విషయాన్ని బాగా ఎరిగి ప్రభు దగ్గరకు వచ్చింది. She is not taking rest. తనేం విశ్రమించట్లేదు. Or she is not giving rest unto the Lord. అదే విధంగా ఏ మాత్రం ప్రభు కూడా విశ్రాంతి ఇవ్వట్లేదు. So whatever may be her problem, తన సమస్య ఏమైనప్పటికీ ప్రభుకు తెలుసు. she is making known unto the Lord. ఆ విధంగా ప్రభుకు అయినా తెలియజేస్తుంది. Many times what we do, చాలా సార్లు we try with our own wisdom. మన సొంత జ్ఞానంతో మనం చేస్తూ ఉంటాం. We try to deal with enemy with our own understanding. మన తెలివితో మన శత్రువుతో మనం పోరాడతాము. इसलिए प्रभु ने कहा, అందుకే ప్రభు చెప్పాడు. नीति वचन में क्या कहा प्रभु ने? నీతి వచనం ఏం చేస్తాడు? No, नीति वचन में in the book of Proverbs what God said, సామెతల్లో ప్రభు ఏం చెప్పాడంటే don't lean not upon your own understanding. మీ సొంత ఆలోచన మీద ఆధారపడవద్దు. Many times we do same thing. చాలా సలవే విషయాలు మనం చేస్తాము. Instead of leaning upon the Lord, మన ప్రభువుపై ఆధారపడడానికి బదులుగా we lean upon our own understanding. మన సొంత తెలివి మీద ఆధారపడతాము. We try to solve our own problems in our own way. మన సమస్యలు మన సొంత మార్గంలో మనం పరిష్కరించాలని కోరుతాము. Many times end of the day we see the failure. ఆ విధంగా ప్రతి రోజు కూడా మన ఓటమిని చూస్తూ ఉంటాము. So we cannot solve the problem. మన సమస్యలు మనం పరిష్కరించుకోలేము. But वो problem जटिल बन जाएगा. అయితే ఆ ప్రాబ్లం ఇంకా జటిలం అవుతుంది. So look at this three. అయితే ఈ స్త్రీ మనం చూస్తే directly she came to the Lord. నేరుగా ప్రభు దగ్గరకు వచ్చింది. She make known her problem unto the Lord. మన సమస్యని ప్రభుకి వివరంగా చెప్తూ ఉంది. For her that problem is very severe. తనకనగా ఆ ప్రాబ్లం ఎంతో మరి క్లిష్టమైంది. But see इसलिए वचन में हम देख सकते हैं. అందుకే మన దేవుని వాక్యంలో చూస్తాము. मनुष्य को जो असाध्य है परमेश्वर को सब कुछ साध्य है. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని. So और प्रभु इर्मिया की किताब में भी कहा, ప్రభు ఇర్మియా గ్రంథంలో కూడా చెప్తూ వచ్చాడు, is there anything too hard for me? నాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అని. Nothing is hard unto the Lord. నాకు అసాధ్యమైన ఏది కూడా లేదని. So इसलिए इस सुबह का समय इस बात को प्रभु हमको याद दिला रहा है. అందుకే ఒరే కాలం ప్రభు ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. Enemy is at the door.
శత్రువు అయితే మరి వాకిలి దగ్గరే ఉన్నాడు. He is waiting for the chance. ఆమె అవకాశం ఎదురు చూస్తూ ఉన్నాడు. Kyunki there is a much treasure in the Jerusalem, in the church. ఎందుకంటే యెరూషలేములో గొప్ప ధన సంపద ఉంది. but अगर ये पहाड़ों ये जब रेस्ट लेगा और आएगा वो treasure को लेके जाएगा. అయితే కావాలి వారి ఇష్టం ఇస్తే మాత్రం మరి సాతాను వచ్చి వారిని దోచుకుని వెళ్తాడు. हम याद रखना है, మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. this is not the time to take sleep or take leisure. ఆ విధంగా మనం విశ్రమించే సమయం ఇది కాదు. क्योंकि शत्रु भी जानता है उसका समय थोड़ी है. ఎందుకంటే శత్రు కూడా తెలుసు సమయం కొద్దిగా ఉందని. so पतरस भी लिखा है वो बात को, ఆ విషయాన్ని కూడా రాస్తూ వచ్చారు. पतरस ने लिखा है, పేతురు రాశాడు. क्योंकि शत्रु जानता है उसका समय थोड़ी है बोल के. శత్రువుకు తెలుసు సమయం కొద్దిగానే ఉంది అని కావాలని. इसलिए जो कुछ करना है ये थोड़ी समय में करूंगा बोल के उन्होंने बहुत कुछ कर रहा है. అందుకే నేను ఏం చేయాలని కొద్ది సమయంలో చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. उन्होंने क्या किया, वो बेटी को सता रहे. ఆ విధంగా మన కుమార్తెను పట్టి బాధపరుస్తున్నాడు. देखिए वो कनान स्त्री है, उसको एक ही बेटी है. ఆ కనాను స్త్రీకి ఒకటే కుమార్తె ఉంది. see look at the enemy. అయితే శత్రువును చూస్తే he is a merciless person. ఏ మాత్రం కనికరం లేనివాడు. उसके पास कुछ mercy भी नहीं है. తన దగ్గర ఏ మాత్రం దయా కనికరం లేదు. अरे ये इसको एक ही बेटी है ना, उसको क्या मैं सताएगा बोल के ऐसा कर रहा है क्या? మరి ఒక ఈ స్త్రీకి ఒకటే కుమార్తె ఉంది కదా, ఎందుకు ఆమె విసిగిస్తున్నాడు అనుకున్నాడా? उसी को भी सता है. ఆ కుమార్తెను కూడా విసిగిస్తున్నాడు. so in the same way, అదే విధంగా so we have enemy. మనకు కూడా శత్రువు ఉన్నాడు. we cannot fight with him directly. ఆ శత్రువు మనం నేరుగా మనం పోరాటం చేయలేము. so that's why प्रभु हमको सहायक है. అందుకే ప్రభు మనకు సహాయకుడుగా ఉన్నాడు. क्योंकि वो स्त्री यही पूछा प्रभु से. అదే ఆ విధంగా స్త్రీ అదే విషయాన్ని అడిగింది. आइए पढ़ेंगे मत्ती सुसमाचार రండి చదువుదాం. chapter 15 మత్తయి సువార్త 15వ అధ్యాయం verse 25 25వ వచనం. all together. అందరం కలిసి. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగెను. so she came to the Lord and she worshipped the ప్రభు Lord. దగ్గరకు వచ్చి she worshipped the Lord ఆ విధంగా ప్రభువును మొక్కి and she asked the help from the Lord. ప్రభు యొక్క సహాయం అడుగుతూ వచ్చింది. He is our timely helper. ఆయనే మనకు సమయోచితమైన సహాయం చేసేవాడు. he never fails. ఆయన ఎప్పటికీ ఓడిపోడు. తప్పిపోడు. he never fails. తప్పిపోడు. so true repentance if we come to the Lord, నిజమైన పశ్చాత్తాపంతో మనం వస్తే, and with a true penitent heart if we come to the Lord, ఆ విధంగా మరి విడవకుండా మొరపెట్టే హృదయంతో మనం వస్తే, penitent heart, so God look her heart. ఆ విధంగా మన హృదయాన్ని చూసేవాడుగా ప్రభు ఉన్నాడు. प्रभु भी ये स्त्री का हृदय को देखा है. ప్రభు కూడా స్త్రీ యొక్క హృదయాన్ని చూశాడు. क्योंकि प्रभु ఎందుకంటే वो स्त्री से कहा great is thy faith. ఆ విధంగా అమ్మ నీ విశ్వాసం గొప్పదని ఆ అమ్మ ఆమెతో చెప్పాడు. so as her faith accordingly she got the help from the Lord. ఆ విధంగా ఆమెకు విశ్వాసాన్ని బట్టి ప్రభువు నుంచి సహాయం పొందుకుంది. in the same hour her daughter was healed. అదే గంటలో మరి ఆమె కుమార్తె కూడా స్వస్థత పొందింది. so let us encourage ourselves. మనం ప్రోత్సహించుకుందాం. so we have enemy, మనకు శత్రువు ఉన్నాడు. but we have our helper Lord Jesus Christ. అయితే మనకు సహాయకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. so day and night we should not take rest. దివారాత్రం కూడా మనం విశ్రమించకుండా ఉండాలి. and don't give rest unto the Lord. అలాగే ప్రభువు కూడా మన విశ్రాంతి ఇవ్వకూడదు. so देखिए प्रार्थना जो है सबसे अच्छा हथियार है पृथ्वी के ऊपर. ఆ విధంగా భూమి మీద మరి ప్రార్థన అనేది గొప్ప ఆయుధం ఉన్నది. strongest weapon is the prayer. మరి ప్రార్థనే బలమైన ఆయుధం ఈ భూమి మీద. इससे strongest weapon और दूसरा कुछ नहीं है. మరి ప్రార్థనకు వేరుగా ఇంకే ఆయుధం కూడా లేదు. so ऐसा हथियार हमारे हाथ में है. అలాంటి ఆయుధం మన చేతిలో ప్రభు ఉంది. so many times we won't use that हथियार. చాలా సార్లు ప్రార్థన ఆయుధాన్ని మనం వాడకుండా ఉంటాము. so इसलिए हम हार जा रहे हैं. అందుకే మనం ఓడిపోతూ ఉన్నాము. so इसलिए आज ये स्त्री के द्वारा प्रभु ये बात हमसे बता रहे हैं. అందుకే ఈ విషయాన్ని ప్రభు ఈ స్త్రీ ద్వారా మనకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. when her only daughter was troubled, ఒకగాన కుమార్తె మరి బాధపడుతున్నప్పుడు she came to the Lord. ఆమె ప్రభు దగ్గరకు వచ్చింది. she begged the Lord for help.
ఆ విధంగా మరి సహాయం కొరకు మొరపెడుతూ వచ్చింది. She got help from the Lord. ఆ విధంగా ప్రభుని సహాయం పొందుకుంది. Her problem was solved. తన సమస్య తీర్చబడింది. With much pain and burden, she came to the Lord. ఎంతో నొప్పితో మరి భారంతో ప్రభు దగ్గరకు వచ్చింది. While going, how she is going? మరి తిరిగి వెళ్తున్నప్పుడు ఏ విధంగా వెళ్ళింది? With gladness, she is going to her house. ఎంతో ఆనందంతో తన ఇంటికి తిరిగి వెళ్తూ వచ్చింది. Because her only daughter was healed. ఒక్కగానొక కుమార్తె స్వస్థత పొందింది కాబట్టి. And one more incident we will see. మరో సందర్భం మనం చూద్దాం. Luke's Gospel. లూకా సువార్త chapter 18. 18వ అధ్యాయం. इधर भी एक स्त्री का बारे में देख रहे हैं. ఇక్కడ కూడా ఒక స్త్రీని మనం చూస్తున్నాం. So इधर भी उसका भी एक अपोनेंट है. ఇక్కడ కూడా ఆ స్త్రీ శత్రువు ఉన్నాడు. So उन्होंने वो अपोनेंट के पास नहीं जा रहे. ఆ శత్రువు దగ్గర పోలేదు కానీ. और अपोनेंट के साथ साथ लड़ाई सीधा सीधा नहीं कर रहा है. మరి శత్రువుతో నేరుగా పోరాటం చేయలేదు కానీ. उन्होंने एक न्यायी के पास गया. అయితే ఒక న్యాయాధిపతి దగ్గరకు వచ్చింది. उन्होंने कहा मुझे न्याय चुकाओ बोल के कहा. ఆ విధంగా చెప్పింది, నాకు న్యాయం చేయండి అని చెప్పింది. तो वो अंत में उसको न्याय मिल गया. అయితే చివరిలో ఆ స్త్రీ కూడా న్యాయం దొరికింది. हमारा न्यायी प्रभु यीशु मसीह है. మన న్యాయాధిపతి కూడా ప్రభువైన యేసుక్రీస్తు. ये स्त्री भी का बारे में देखे तो ఈ స్త్రీ గురించి మనం చూస్తే 3 पद में 18 अध्याय 3 पद. మరి లూకా సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. आइए पढ़ेंगे. రండి చదువుదాం. ఒక పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి देखिए बीच बीच में आ रहे. మరి మాటి మాటికి వస్తూ ఉంది. बीच बीच में అడుగుతా మధ్య మధ్యలో. మధ్య మధ్యలో వస్తూ. और उतना ही नहीं है. అంతేకాదు 5 पद में देखे तो 5వ వచనం మనం చూస్తే. आइए पढ़ेंगे. రండి చదువుదాం. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నది. देखिए बार बार आ रहा है. ఆ విధంగా మాటి మాటికి వచ్చి మరి మొరపెడుతుంది. पहले तो एक बार गया. మొదటి పొద్దు ఒకసారి వెళ్ళింది. उसका जो समस्या है बताया. సమస్య ఏదో చెప్పింది. बता के चुप के नहीं बैठा. చెప్పి మౌనంగా ఉండలేదు. और बीच बीच में भी जा रहे. మాటి మాటికి మరలా వెళ్తూ వచ్చింది. తరచుగా వెళ్తూ వచ్చింది. उससे भी उसका समस्या सॉल्व नहीं हुआ. అప్పటికి కూడా ఆమె సమస్య తీర్చబడలేదు. సో बाद में बार बार जा रहे. తర్వాత మరి తరచుగా వెళ్తూ వచ్చింది. माटी बार बार మాటి మాటికి వెళ్తూ వచ్చింది. सो वो न्यायी ने उन्होंने कहा अरे उसको न्याय चुकाएगा बोल के कहा. అప్పుడు నాయకుడు అన్నాడు ఇంకొక న్యాయం చేస్తాను నేనని. సో इसी रीति से हमारा प्रभु भी అదే విధంగా మన ప్రభు కూడా सो उसके पास जब हम आता है ఆయన దగ్గర మనం వచ్చినప్పుడు सो जिस विषय में प्रभु से पूछता है మనం ఏ విషయాన్ని ప్రభుని అడుగుతామో तो प्रभु हमको न्याय चुकाएगा. ప్రభు అయితే మనకు న్యాయం చేసేవాడు. सो इधर भी अपोनेंट कौन है? ఇక్కడ కూడా శత్రువు ఎవరంటే सो शत्रु शैतान है उसका अपोनेंट. సాతాను ఆమెకు శత్రువుగా ఉన్నాడు. क्योंकि आइए 18 अध्याय 8 पद मिलकर पढ़ेंगे. 18వ అధ్యాయం 8వ వచనం కలిసి చదువుదాం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. సో వెరీ రేర్ he can find faith. ఆ విధంగా ఎంతో మరి రేర్ గా విశ్వాసాన్ని కనుక్కుంటాడు ప్రభు. क्योंकि शत्रु ने सो क्या कर रहे हैं? सो विश्वासियों का जीवन में से विश्वास को निकाल रहा है. ఎందుకు శత్రువు ఏం చేస్తున్నాడు? విశ్వాసుల జీవితంలో నుండి మరి విశ్వాసాన్ని తగ్గిస్తూ ఉన్నాడు. क्योंकि शत्रु का वही है. శత్రు యొక్క పని అదే కాబట్టి. सो क्योंकि एक विश्वासी का जीवन में विश्वास को में लिए तो उसका काम पूरा होता है बोल के वो विश्वास से वो भटकाने के लिए यत्न करता है. ఆ విధంగా విశ్వాసాన్ని తప్పించడానికి శత్రువు కార్య పని చేస్తూ ఉంటాడు. सो इसलिए आदि में नहीं अंत तक वो विश्वास को हम अच्छा से पकड़ना है. అందుకే మనం మొదట్లో కాదు అంతం వరకు ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. सो इसलिए इस्राएल लोगों को भी हम देख सकते हैं. అందుకే మన ఇశ్రాయేల్ కూడా చూస్తే उसको उन्होंने डिसीव किया. इस्राएल लोगों को बहुत लोगों को डिसीव किया. ఆ విధంగా ఇశ్రాయేల్ ఎంతో మందిని మరి మోసం చేస్తూ వచ్చాడు. सो क्योंकि संसार में जो चीज है उसको दिखाता है. ఎందుకంటే లోకంలో ఉన్న వస్తువులను చూపించి उसको धोखा देता है. మరి వారిని మోసం చేస్తూ వచ్చాడు. सो देखिए फिर मूसा जो है वैसा नहीं है.
అయితే మోషే ఆ విధంగా లేడు. सो वो विश्वास से वो अदृश्य प्रभु को देख रहा है. మరి విశ్వాసంతో అదృశ్యమైన దేవుణ్ణి చూస్తూ వచ్చాడు. सो कई बार हम दृश्य चीजों को देख के చాలా మనకు కనిపించే వాటిని చూసి we will be tempted. మనం శోధించబడతాము. सो वो हम तिमोथी को भी लिखते हुए पौलुस ने कहा, అపోస్తలుడైన పౌలు తిమోతి కూడా రాస్తూ, आइए पढ़ेंगे तिमोथी लिखी రండి చదువుదా. क्योंकि विश्वास इतना इंपॉर्टेंट है. విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైందో. आइए पहला तिमोथी 6 अध्याय తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం वर्ष 10 10వ వచనం मिलकर पढ़ेंगे. అందరం కలిసి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. देखिए प्रॉस्पेरिटी. ఆ విధంగా మరి అభివృద్ధి చెందాలి లోకంలో అని. सो शत्रु ऐसा धोखा देगा हमको. శత్రు మన ఆ విధంగా మోసం చేస్తాడు. उसको देखो इतना अच्छा से प्रॉस्पर हो रहा है. వాళ్ళని చూడు ఎంత అద్భుతంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారో. आप तो हमेशा भवन भवन बोलता है. నువ్వు ఎప్పుడు మందిరం మందిరం అంటావు. कब आखिरी साड़ी खरीद किया? ఎప్పుడు నువ్వు ఇది కొన్నావు, మంచి శారీ కొన్నావు. 3 साल हो गया. 3 సంవత్సరాలు అయింది. उसको देखो हफ्ता में एक साड़ी नया साड़ी ले रहा है. తనను చూడు ప్రతి వారం ఒక శారీ ఉంటుంది. सो वो क्या है ऐसा देखिए टेम्प्ट करेगा आपको भी. ఆ విధంగా మరి నిన్ను శోధిస్తూ వస్తుంది. सो इधर प्रेरित पौल ने तिमोथी को जवान तिमोथी को लिखते हुए ऐसा लिखा. అపోస్తలుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి రాస్తూ ఇలా చెప్తున్నాడు. riches, the worldly riches. ఈ లోక సంపద. उसके लिए जो उसके पीछे पीछे जो पड़ता है, వాటి వెనక ఎవరైతే వెళ్తారో वो विश्वास से भटक जाता है. వారి విశ్వాసం కూడా తొలగిపోయే అవకాశం ఉందని. क्योंकि ये मेरी बात नहीं है, प्रभु का बात है. ఎందుకంటే ఇది నా మాటలు కాదు అని ప్రభు మాటగా ఉంది. पहला तिमोथी 6 अध्याय తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 और 7 पद 6, 7 వచనాలు मिलकर पढ़ेंगे. అందరం కలిసి చదువుదాం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసారమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గల వారమై వాటితో తృప్తి పొంది యుద్ధము. అచ్చా భక్తి वो इम्पोर्टेंट है. సంతృప్తి కలిగిన దైవ భక్తి ఎంతో ముఖ్యమైనది. वही है हमारा प्रॉफिट. అదే మన గొప్ప లాభంగా ఉంది. फिर मैं संसार में कैसा दिखा रहे, मैं अच्छा से दिखा रहे, वो अच्छा नहीं है. లోకంలో ఏ విధంగా బాగా జీవిస్తున్నా అది కాదు ముఖ్యము. मैं कैसा दिखा रहे दूसरों को, ఇతరులను ఏ విధంగా కనిపిస్తున్నాను. वो कई बार ऐसा टेम्पटेशन भी आता है. చాలా అలాంటి శోధనలు మనకు వస్తాయి. तो भीतर तो खाली खाली रहता है, फिर बाहर हम अच्छा से दिखाना बोल के हम कोशिश करता है. అయితే లోపలంతా ఖాళీగా పెట్టుకొని బయట బాగున్నామని చూపించాలనుకుంటాం. सो वो शत्रु ऐसा धोखा देता है हमको. శత్రు మనల్ని ఆ విధంగా మోసం చేస్తాడు. सो इसलिए संतुष्टि सहितమైన భక్తి वो इम्पोर्टेंट है. అందుకే సంతృప్తి కలిగిన దైవ భక్తి ఎంతో ముఖ్యమైనది. सो भक्ति के साथ जीना है. ఆ విధంగా దైవ భక్తితో మనం జీవించాలి. क्योंकि संसार में कुछ नहीं लाया, कुछ भी नहीं लेके जाता है. ఎందుకంటే మనం ఈ లోకంలో ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోము. सो फिर हमारा भक्ति जो है वो इम्पोर्टेंट है. మన దైవ భక్తి ఎంతో ప్రాముఖ్యమైనది. सो आज क्या देखा, మనం ఏం చూసాం ఈ దినము. हमको एक शत्रु है. మనకైతే ఒక శత్రువు ఉన్నాడు. वो शत्रु से सीधा सीधा हम लड़ाई करने के लिए नहीं होता है. ఆ శత్రువుతో మనం నేరుగా పోరాటం చేయలేము. हमारे लिए सहायक है. మన కొరకు మన సహాయకుడు ఉన్నాడు. वो प्रभु यीशु मसीह है. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. शत्रु जानता है उसका समय थोड़ी है. శత్రువు తెలుసు తన సమయం ఇంకా కొద్దిగా మిగిలి ఉందని. शत्रु जानता है there is a much treasure in the church. శత్రువుకి సంఘంలో గొప్ప సంపద ఉందని. उसको एक मौका मिले पूरा ट्रेजर को लेके जाता है. ఒక్క అవకాశం సాతానికి ఇస్తే మన సంపద అంతా దొంగిలిస్తాడు. सो इसलिए प्रभु पहरायम को प्रभु ने बैठाया. అందుకే ప్రభు కావలి వారిని ఉంచుతూ వచ్చాడు. दिन और रात वो पहारा करना उसका काम है. దివారాత్రం కూడా విశ్రమించకుండా వారి కావలి కాసే పని వారిది. till he establishes Jerusalem, until that time we have to पहारा करते रहना है. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు మన కావలి కాసే వారంగా ఉండాలి. सारे संसार में वो प्रसिद्ध होने तक वो पहारा करना हमारा जिम्मेदारी है. లోకమంతా కూడా ఆయన మన రాజ్యము స్థాపించబడే వరకు మనం కావలి కాయాలి. सो और वो पहारा ये रेस्ट ना लेना और प्रभु को भी रेस्ट नहीं देना है.
అయితే ఆ విధంగా కావలి వారు విశ్రమించకుండా ప్రభువును కూడా విశ్రమింపనీయకూడదు. ये दो स्त्री का बारे में हमने देखा, మన ఇద్దరు స్త్రీల గురించి చూసాము. they are not taking rest, వారు ఏమాత్రం విశ్రమించట్లేదు. neither they are not giving rest to Prabhu को भी rest नहीं दे रहे. అలాగే ప్రభు కూడా విశ్రాంతి ఇవ్వట్లేదు. So उसका प्रतिफल क्या है? వారి అవసరం ఏంటంటే, वो प्रतिफल क्या मिला है? What is the result? ప్రతిఫలం వారు ఏం పొందుకున్నారంటే, So their problems were solved. వారి సమస్య తీర్చబడింది. शत्रु लज्जित हो गया. శత్రువు సిగ్గుపడ్డాడు. So आज प्रभु भी हमारा सहायक है. ఆ విధంగా ఈ దినం ప్రభు కూడా మనకు సహాయకుడుగా ఉన్నాడు. वो सहायता के लिए हम भी अनुग्रह के सिंहासन के पास हम जाना है. ఆ విధంగా సమయంలో సహాయం కొరకు ఆయన కృపా సింహాసనం మనం వెళ్ళాలి. How we need to go? ఏ విధంగా వెళ్ళాలంటే, Penitent heart. విరిగిన హృదయంతో వెళ్ళాలి. Then only प्रभु ने हमको देखेगा. అప్పుడే ప్రభు మన వైపు చూసేవాడుగా ఉన్నాడు. आइए यशाया का किताब రండి యెషయా గ్రంథము 1 पद को पढ़ के हम प्रार्थना में जाएंगे. ఒక వాక్యాన్ని చూసి మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను 66 యెషయా గ్రంథము 66వ అధ్యాయం verse 2. రెండో వచనం. दूसरा भाग को पढ़ेंगे. రెండో భాగం చదువుదాం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గల వారై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దుష్టించుచున్నాను. సో ప్రభు ఆ दृष्टि हमारे ऊपर रहने के लिए, ప్రభు దృష్టి మనపై ఉండాలంటే we need to have that penitent heart. నలిగిన హృదయం కలిగి ఉండాలి. So मैंने बोला पहले से, prayer is the strongest weapon upon this earth. మనం చెప్పుకుంటూ వచ్చాం, ప్రార్థనే ఈ లోకంలో బలమైన ఆయుధం అని. ये दो स्त्री का बारे में जब हम देखें तो ఇద్దరు స్త్రీలను మనం చూస్తే, prayer, it is prayer through which they won the victory. వారి ప్రార్థన ద్వారా గొప్ప విజయాన్ని పొందారు. So हमारा प्रभु भी प्रार्थना सुनने वाला, प्रार्थना को उत्तर देने वाला परमेश्वर है. మన ప్రభు కూడా ప్రార్థన విని జవాబిచ్చే మరి పరమ తండ్రిగా ఉన్నాడు. So आज प्रभु हमारा प्रार्थना के ओर प्रभु अपने कान को लगाया है. ఆ విధంగా ఈ ఉదయకాలం మన ప్రార్థన ప్రభు తన చెవించున్నట్లు, So ऐसा penitent heart के साथ हम प्रभु के पास आएंगे. ఆ విధంగా నలిగిన హృదయంతో మన ప్రభు దగ్గరకు వద్దాం. हमारा जो समस्या है प्रभु से कहेंगे. మన సమస్య ఏమైనప్పటికీ ప్రభుతో చెప్దాం. Our energy is limited. మన శక్తి కొంచెముగా ఉంది. We cannot fight with the enemy. మనమైతే నేరుగా శత్రువుతో పోరాటం చేయలేము. फिर प्रभु से हमारा प्रॉब्लम को प्रभु को बताए तो అయితే మన సమస్య ప్రభుకి వివరించినప్పుడు so प्रभु उपाय देगा. ప్రభువే మనకు సహాయం చేస్తాడు. इस रीति से प्रभु भी हमको सहायता करे. ఈ విధంగా ప్రభు మనకు కూడా సహాయం చేయను గాక. Let us remember, మన జ్ఞాపకం ఉంచుకుందాం, प्रभु कलवरी क्रूस के द्वारा, ప్రభు కల్వరి శిలువ ద్వారా प्रभु ने क्या किया? ప్రభు ఏం చేశాడు? ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాడు. उसके पास कुछ हथियार नहीं है, प्रभु ने उसको हराया. ఆ విధంగా వారికి ఏమీ లేకుండా వారిని ఓడించాడు. సో आज शत्रु केवल आवाज करता है. అయితే శత్రువు ఈ దినాన్ని కేవలం మరి ఎవరిక మాట్లాడుతూ ఉంటాడు, ध्वनि చేస్తాడు. फिर उसके पास हथियार कुछ नहीं है. हथियार तो नहीं है. తన దగ్గర ఏ ఆయుధాలు లేవు, కానీ సో वो आवाज को सुन के हम डरता है. కేవలం మరి మొరపెడుతూ ఉంటాడు. वो शत्रु का आवाज को सुन के हम विश्वासी कई बार डर जाता है. ఆ విధంగా శత్రు స్వరాన్ని మాటలు విని భయపడుతూ వస్తాము. उसको डरने के लिए जरूरत नहीं है. మనం భయపడాల్సిన అవసరం లేదు. क्योंकि वो दो स्त्री ने समस्या के साथ प्रभु के पास आया. ఆ ఇద్దరు స్త్రీలు కూడా సమస్యతో ప్రభు దగ్గరకు వచ్చారు. फिर प्रभु उसको समस्या को सॉल्व किया है. అయితే ప్రభు వారిద్దరి సమస్యను మరి తీర్చాడు. is able. ఆయన సామర్థ్యం కలిగిన సామర్థ్యం కల ప్రభు. సో हम ये एक बात को याद रखना है, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, हमारा लड़ाई शरीरों के साथ नहीं है, शरीर के साथ नहीं है. మన పోరాటం రక్త మాంసములతో శరీరంతో కాదు. సో इसलिए प्रभु के पास जाना है. అందుకే మన ప్రభు దగ్గరకు రావాలి. Don't take rest, neither give rest unto the Lord. మరి మనం విశ్రమించకూడదు, ప్రభువును కూడా విశ్రమింపనీయకూడదు. दिन और रात ऐसे जीवन हम जीना है. దివారాత్రం కూడా అలాంటి జీవం మనం జీవించాలి. Spirit of prayer. మరి ఆ ప్రార్థన ఆత్మ, ताकि हम हर एक समस्या से हम सॉल्यूशन मिलेगा. తద్వారా ప్రతి సమస్య కూడా మన పరిష్కారం పొందినట్లు సో ప్రభు ऐसा अधिकार हमको दिया है.
అలాంటి అధికారం ప్రభు మనకి ఇచ్చాడు. मांगो आपको दिया जाएगा। అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పాడు. सो जो कुछ प्रभु का इच्छा में है वो मांगेंगे, प्रभु से पाएंगे। ప్రభు చిత్తానుసారం మనం ఏ అడుగుతామో అవన్నీ కూడా పొందుకుంటాము. सो वो दोनों स्त्री ने अपोनेंट का बारे में प्रभु से कहा है। ఆ ఇద్దరు స్త్రీలు కూడా శత్రువు గురించి మొరపెడుతూ వచ్చారు. प्रभु को बताया है। ప్రభు చెప్తూ నా శత్రువు ఇతను ఇలా ఉన్నాడని. इसी रीति से हम भी हमारा समस्या प्रभु को बताएंगे। ఆ విధంగా మనం కూడా మన సమస్యని ప్రభువుకు చెప్దాం. कई बार क्या करता है हम, చాలా సార్లు మనం ఏం చేస్తాం, we may be having problem, we act as if సమస్యలు ఉన్నప్పటికీ nothing, no problem was there। మనకు ఏ సమస్య లేనట్టుగా నటిస్తాము. सो फिर ऐसा नहीं करना है। అయితే మనం ఆ విధంగా చేయకూడదు. सो प्रभु के पास आना है नम्र से। తగ్గించుకుని ప్రభు దగ్గర రావాలి. अपोनेंट का बारे में जैसा वो मालिक ने कहा, ऐसा हम भी हमारा स्वर्गीय मालिक प्रभु से हम कहना है। శత్రువు గురించి ఆ స్త్రీలు ఏ విధంగా చెప్తూ వచ్చారు, మనం కూడా మన ప్రభుతో యజమానులతో చెప్తూ రావాలి. लॉर्ड दिस इज द ट्रबल, दिस इज द समस्या, ऐसा बोल के प्रभु से कहना है। ప్రభువా ఇది నా సమస్య మరి అని ప్రభుతో చెప్తూ రావాలి. दिस इज द एरिया इन माय लाइफ आई वाज ट्रबल्ड। నా జీవితంలో ఈ విషయంలో నేను ఎంతో బాధపడుతున్నానని చెప్పాలి. लॉर्ड हेल्प मी। ప్రభువా నాకు సహాయం చేయమని. ही इज द फेथफुल लॉर्ड। ఆయన నమ్మకమైన ప్రభు. ही नेवर फेल्स। ఆయన ఎప్పుడు తప్పిపోడు. He is a prayer hearing and prayer answering God। ఆయన ప్రార్థన విని జవాబిచ్చే ప్రభువుగా ఉన్నాడు. May the Lord bless his word। ప్రభు తన వాక్యాన్ని దీవించును గాక. May the Lord give us profitable time in prayer। ఆ విధంగా ప్రార్థనలో ఎంతో ప్రయోజనకరమైన సమయాన్ని ప్రభు ఇచ్చును గాక. So shall we pray? మనం ప్రార్థన చేసుకుందాం. एक के बाद एक प्रार्थना कीजिए। ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి. बोझ से प्रार्थना कीजिए। ఎంతో భారంతో ప్రార్థన చేయండి. आज वो कोरोना भी शत्रु जैसा वैसा है। ఆ విధంగా కరోనా వైరస్ శత్రువులాగా పనిచేస్తున్నాడు. सो उसी के द्वारा कई लोग मर जा रहे हैं। దాని ద్వారా ఎంతో మంది చనిపోతూ వస్తున్నారు. सो इसलिए आज हम मंडली के रीति से हम प्रार्थना करना है। ఆ విధంగా మనం కూడా సంఘముగా ప్రార్థన చేస్తూ రావాలి. So that it may be controlled। తద్వారా మరి ఆ వైరస్ కంట్రోల్ అవునట్లు. So इस रीति से और आज दिनों में गुड फ्राइडे ईस्टर का सेवा है, इसके लिए भी हम ఈ प्रार्थना దినాల్లో గుడ్ ఫ్రైడే గురించి ప్రార్థన చేస్తూ రావాలి. कल का ईस्टर संडे है, सारे जगत में जो सेवा होता है उसके लिए भी हम प्रार्थना करेंगे। మరి రేపు ఈస్టర్ ఆదివారం కాబట్టి సార్వత్రిక సంఘం ప్రతి చోట కూడా ఆరాధన జరుగుతూ వస్తుంది. దాని కొరకు మనం ప్రార్థన చేస్తూ రావాలి. और आज दिनों में लॉकडाउन का वजह से कई जगहों में लोगों को भी बहुत मुश्किल है, उसके लिए भी हम प्रार्थना करेंगे। ఆ విధంగా ఈ దినాల లాక్డౌన్ వల్ల ఎంతో ప్రజలకు ఎంతో కష్టంగా ఉంది. దాని గురించి ప్రార్థన చేద్దాం. ये कोरोना जल्दी से सॉल्व होने के लिए, ताकि ये लॉकडाउन भी उठाने के लिए और हम भी इकट्ठा होकर प्रभु का आराधना करने के लिए हम प्रार्थना करेंगे। ఆ విధంగా ఈ కరోనా కట్టడి చేయబడి త్వరగా ఈ లాక్డౌన్ ఎత్తివేయబడి మనం కూడా సమాజంగా కూడుకొని రావడానికి మనం ప్రార్థన చేద్దాం. और अधिकारियों के लिए भी, प्रधानमंत्री मंत्रिमंडल के लिए भी हम प्रार्थना करेंगे। ప్రధానమంత్రి కొరకు మంత్రి మండలి కొరకు అధికారుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. सो इस रीति से विदेश के लिए भी, अमेरिका, इटली, इस रीति से कई बड़ा बड़ा देश वो कोरोना से बहुत पीड़ित है, उसके लिए भी हम प्रार्थना करेंगे। ఆ విధంగా ఎన్నో దేశాలు అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ అలాంటి గొప్ప దేశాలు కూడా కరోనాతో బాధపడుతూ ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేద్దాం. हमारा स्टेट कर्नाटक के लिए भी प्रार्थना करेंगे। కర్ణాటక రాష్ట్రం గురించి కూడా ప్రార్థన చేద్దాం. और इस रीति से नॉर्थ इंडिया में भी अभी कोरोना बहुत फैल रहा है, उसके लिए भी हम प्रार्थना करेंगे। ఆ విధంగా నార్త్ ఇండియాలో కూడా ఎంతో గొప్పగా కరోనా విస్తరిస్తూ ఉంది. వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. दिल्ली, महाराष्ट्र ऐसे जगहों में ये कोरोना बहुत फैल रहा है, और उसको भी रद्द होने के लिए हम प्रार्थना करेंगे। ఆ విధంగా ఢిల్లీ, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో కూడా కరోనా ఎంతగా విస్తరిస్తుంది కాబట్టి వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. सुधार करके जो बोझ प्रभु दिया वो बोझ के लिए भी हम प्रार्थना कर सकते हैं। ఆ విధంగా దయచేసి మీకు ప్రభు ఎలాంటి భారం ఇస్తాడో ఆ భారం గురించి కూడా ప్రార్థన చేయండి. बाकी लोग प्रार्थना में आप भी एक मन से बैठिए, एकता से। మిగతా అందరూ కూడా ప్రార్థనతో ఏక మనసుతో మీరు కూడా మరి పాల్గొనండి. उठ के मत जाइए, अर्जेंट काम है तो जाइए, नहीं तो बाकी लोग प्रार्थना में बैठिए। మీరు లేచి పక్కకు వెళ్ళిపోవద్దు. ముఖ్యమైన పని తప్పించి మీరు ప్రార్థనలో ఏకీభవించండి. तो एक के बाद एक प्रार्थना करेंगे। ఒకరి తర్వాత ఒకరు మనం ప్రార్థన చేస్తూ వద్దాం.
Bluetooth device is ready to pair. The Bluetooth device is connected successfully. ಕೃಪಾಭರಿತನಾದ ಪರಲೋಕದಲ್ಲಿರುವಂತ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ, ಈ ಒಂದು ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಕೂಡ ನೀನು ಪಾಲ್ಗೊಳ್ಳಲು ಕೊಟ್ಟ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ, ನಿನ್ನ ದಾಸನ ಮುಖಾಂತರವಾಗಿ ನಮ್ಮ ಒಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಬಂದ ನಿನ್ನ ವಾಕ್ಯ ಭಾಗಕ್ಕಾಗಿರೋ ಸ್ತೋತ್ರ ಮಾಡುವನಾಗಿದ್ದೇನೆ. ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ, ನೀನಾದರೂ ನಿನ್ನ ದಾಸನ ಮೊರೆ ಮಾಡಿಕೊಂಡು ಏಷ್ಯಾನಿಗೃತ ಭಾಗ 62ನೇ ಅಧ್ಯಾಯ ಮುಖಾಂತರವಾಗಿ ಹೌದಪ್ಪ ಮಾತನಾಡ್ತಾ ಬಂದ ನಿನ್ನ ಕೃಪೆಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೇನೆ. ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನಾದ ದೇವರೇ, ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ, ಆ ಕಾನಾನ್ಯಳ ಸ್ತ್ರೀಯ ನಿಮಿತ್ತವಾಗಿ ನನ್ನ ಕೂಡ ನೀನು ಮಾತನಾಡ್ತಾ ಬಂದಿದ್ದಿ. ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ, ನೋಡುವಾಗ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಯೆರೂಸಲೇಮಿನ ಪೌಳಿಗೋಡೆ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಪೌಳಿಗೋಡೆಯಲ್ಲಿ ಕಾವಲಿಗಾಗಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ನೀನು ನೇಮಿಸ್ತಾ ಎಂಬುದಾಗಿ ಹೌದಪ್ಪ ನಾವು ನೋಡುವಾಗ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಕಾವಲುಗಾರರು ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ ಕಾವಲು ಕಾಯ್ಕೊಂಡು ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ, ಒಂದು ವೇಳೆ ಅವರು ಕಾವಲುಗಾರರು ಹೌದಪ್ಪ ಎಚ್ಚೆತ್ತುಕೊಳ್ಳದೆ ನಿದ್ರೆ ಮಾಡಿದೆ ಆದ್ರೆ ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ ಎಷ್ಟೊಂದು ನಷ್ಟ ಉಂಟಾಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ. ಯಾಕಂದ್ರೆ ಕಳ್ಳನು ಬಂದು ಹೌದಪ್ಪ ಸಮಸ್ತವನ್ನ ದೋಚಿಕೊಂಡು ಹೋಗುವಂತನಾಗಿದ್ದಾನೆ. ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ, ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಎಚ್ಚರವಾಗಿರ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಎಚ್ಚರವಾಗಿದ್ದುಕೊಂಡು ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಕಾವಲುಗಳು ಕಾಯ್ತಾ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಇರ್ಬೇಕೆಂಬ ವಿಷಯಗಳಲ್ಲಿ ನೀನು ಮಾತನಾಡ್ತಾ ಬಂದಕ್ಕಾಗಿ ಕೂಡ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. ಹೌದಪ್ಪ ಯಾವುದೇ ವಿಷಯಗಳಲ್ಲಿ ಕೂಡ ಹೌದಪ್ಪ ನಿನ್ನ ಸಂಧಾನದಲ್ಲಿ ನಾವು ಎಚ್ಚರವಾಗಿದ್ದುಕೊಂಡೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಹೊಡಿಬೇಕು. ಆವಾಗ ಮಾತ್ರ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಹೌದಪ್ಪ ನಿನ್ನ ಸುತ್ತರವನ್ನು ಕೊಡುವಂತ ದೇವರಾಗಿದ್ದಿ. ಮತ್ತು ಸ್ವಾಮಿ, ಯಾವುದೇ ರೀತಿಯಾಗಿ ನಾವು ವಿಶ್ರಮ ಕೊಳ್ಳದಂತೆ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಹೌದಪ್ಪ ಸ್ಪಷ್ಟ ರೀತಿಯಲ್ಲಿ ಮಾತನಾಡ್ತಾ ಬಂದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೇನೆ. ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ, ನಿನ್ನ ಸಂಧಾನದಲ್ಲಿ ನಾನು ಕೂಡ ಒಪ್ಕೊಳ್ತೇನೆ. ಎಷ್ಟೋ ವಿಷಯಗಳಲ್ಲಿ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನಾನು ಎಚ್ಚರವಾಗಿರದೆ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ ಕಾವಲುಗಾರರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕಾವಲು ಕಾಯ್ತಾರೋ ಆ ರೀತಿಯಾಗಿ ನಾನು ಕಾವಲು ಕಾಯ್ದ ರೀತಿಯಲ್ಲಿ ಹೌದಪ್ಪ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಎಷ್ಟೋ ನಾನು ಸಾಲವನ್ನು ತೋರಿಸಿ ಅದರ ನಾನು ಹೌದಪ್ಪ ಅನುಭವಿಸಿ ಆದ್ರೆ ಸ್ವಾಮಿ ಅಂದದಾಗದ ಹೌದಪ್ಪ ನಿನ್ನ ಹೌದಪ್ಪ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ ಆತ್ಮವನ್ನ ಹೌದು ಹಾಗೆ ಮಾತ್ರ ಹೌದು ಸ್ವಾಮಿ ಉಂಟಾಗುವಂತ ಹೃದಯ ಫಲಿತ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡುವಂತನಾಗಿದ್ದೇನೆ. ರೀತಿ ಸ್ವರೂಪನಾದ ದೇವರೇ, ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ ಇದರಲ್ಲಿ ನಾವು ಅತ್ಯಧಿಕ ಉಳ್ಳವರಾಗಿದ್ದುಕೊಂಡು ಅಂದ್ರೆ ಸ್ವಾಮಿ ಆಸಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿದ್ದುಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ನೀನು ಕೋರ್ತಾ ಬಂದಿದ್ದಕ್ಕಾಗಿ ಕೂಡ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ, ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ ಆ ವಿಧವೆಯ ವಿಷಯದಲ್ಲಿ ಕೂಡ ಅವಳು ಕೂಡ ಹೌದಪ್ಪ ನ್ಯಾಯಾಧಿಪತ್ರ ಹೋಗಿ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನ್ಯಾಯ ವಿಚಾರಣೆಗಾಗಿ ಆ ನ್ಯಾಯಾಧಿಪತ್ರ ಹತ್ತಿರ ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ಬೇಡುವಾಗ ಅವಳ ಕಾಟದ ಜೊತೆಯಿಂದ ಆ ನ್ಯಾಯಾಧಿಪತಿಯು ಸ್ವಾಮಿ ಅವಳ ನ್ಯಾಯನನ್ನ ತೀರ್ಪಿನೆಂಬುದಾಗಿ ತಾನು ಒಂದು ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾನೆ. ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ, ನೀನಾದರೂ ಅದಕ್ಕಿಂತ ಉನ್ನತವಾದಿರುವುದನ್ನು ಹೌದಪ್ಪ ನಾವು ಕೂಡ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಆ ಸ್ತ್ರೀ ಹಾಗೆ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಪದೇ ಪದೇ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವು ಬೇಡುವುದಾದರೆ ಹೌದಪ್ಪ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಕೂಡ ಸ್ಪಂದಿಸಿ ನೀನು ಕೂಡ ಹೌದಪ್ಪ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಕೇಳಿ ನಮಗೆ ಸದುತ್ತರವನ್ನ ಕೊಡ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೌದಪ್ಪ ಈ ಸ್ತ್ರೀ ಮುಖಾಂತರವಾಗಿ ಮಾತನಾಡ್ತಾ ಬಂದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೇನೆ. ಆ ವಿಧವೆ ಸ್ತ್ರೀ ಮುಖಾಂತರವಾಗಿ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಕೂಡ ನೀನು ಮಾತನಾಡ್ತಾ ಬಂದಿ ಸ್ವಾಮಿ. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ ಸ್ವಾಮಿ, ಹೌದಪ್ಪ 1ನೇ ತಿಮೋಥೆ 6ನೇ ಅಧ್ಯಾಯ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ 6-7 ವಚನಗಳಲ್ಲಿ ನೋಡ್ತಾ ಪ್ರಕಾರ ಸಂತೋಷ ಸಹಿತವಾದ ಭಕ್ತಿಯು ದೊಡ್ಡ ಲಾಭವೇ ಸರಿ ಅಂತ ಭಕ್ತಿಗಳಲ್ಲಿ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನನ್ನನ್ನು ಉಂಟು ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಬಿಡ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಅಂತ ಭಕ್ತಿಯೊಳಗಾಗಿಕೊಂಡು ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಸಂಧಾನದಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಆಗುವಂತೆ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ ಭಕ್ತಿಯನ್ನು ಉಂಟು ಕೂಡ ಬೇಡುವಂತನಾಗಿದ್ದೇನೆ. ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನಾದ ದೇವರೇ, ಸಹಾಯ ಮಾಡಪ್ಪ. ಯಾಕೆಂದ್ರೆ ಸ್ವಾಮಿ ನೀನು ಮನುಮುರಿದವನು ಹೌದಪ್ಪ ನನ್ನ ಮಾತಿಗೆ ಭಯಪಡುವವನು ಆಗಿರುವ ಆತನೇ ನಿನಗೆ ಇಷ್ಟ ಎಂಬುದಾಗಿ ಕೂಡ ಮಾತನಾಡ್ತಾ ಬಂದಿದ್ದೆ. ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನಾದ ದೇವರೇ, ಸಹಾಯ ಮಾಡಪ್ಪ. ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನನ್ನನ್ನು ಕೂಡ ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನಾವು ಕೂಡ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಎಚ್ಚರವಾಗಿದ್ದುಕೊಂಡು ಸದಾ ಸ್ವಾಮಿ ಸಾನ್ನಿಧ್ಯವನ್ನು ಪ್ರೀತಿಸ್ತಾ ಹೌದಪ್ಪ ನಿನ್ನ ಆತ್ಮವನ್ನು ಗಳಿಸಿಕೊಂಡವನಾಗಿ ಹೌದಪ್ಪ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಬರಬೇಕೆಂದು ಹೇಳ್ತೇನೆ. ಮುಖ್ಯವಾಗಿ ಸ್ವಾಮಿ ಶಾಸನ ಮುಖಾಂತರವಾಗಿ ಕೊಟ್ಟಂತ ಅಂಶಗಳಿಗೋಸ್ಕರ ಕೂಡ ಪ್ರಾರ್ಥಿಸುವಂತನಾಗಿದ್ದೇನೆ. ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಕರೋನಾ ನಿಮಿತ್ತವಾಗಿ ಇಡೀ ದೇಶವೆಲ್ಲವೂ ಕೂಡ ಎಷ್ಟೋ ಚಂದ್ರನನ್ನು ಆಗಿದೆ ಸ್ವಾಮಿ.
ಎಲ್ಲರೂ ಕೂಡ ಭಯದ ವಾತಾವರಣದಲ್ಲಿದ್ದಾರೆ. ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ, ಪ್ರತಿ ಕೊರೋನಾ ವೈರಸ್ನಿಂದ ಸ್ವಾಮಿ ಯಾರ್ಯಾರು ಸ್ವಾಮಿ ಒಳಗಾಗಿದ್ದಾರೋ ಅವರೆಲ್ಲರನ್ನು ಕೂಡ ಮುಟ್ಟಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡ್ತೇನೆ. ಅವರನ್ನು ಸ್ವಾಮಿ ಸ್ವಸ್ಥಪಡಿಸ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡ್ತೇನೆ. ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನಾದ ದೇವರೇ ಸಹಾಯ ಮಾಡು. ಹೌದಪ್ಪ ಕೊರೋನಾ ವೈರಸ್ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಅಲ್ಲೆಲ್ಲೂ ಸ್ವಾಮಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಒಂದು ಭಯದ ವಾತಾವರಣದಲ್ಲಿ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಸಂತರನ್ನ ಮಾಡಿಕೊಂಡು ನೀನೇ ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ ಆರೋಗ್ಯದಾಯಕನಾಗಿ ಅವ್ರ ಪಕ್ಷದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು ಕಾರ್ಯ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡ್ತೇನೆ. ಮತ್ತು ಸ್ವಾಮಿ ಅವರನ್ನು ಯಾರು ಕೂಡ ಅವರ ಸೇವೆಯಲ್ಲಿ ತೊಡಗಿದ್ದಾರೋ, ವೈದ್ಯರಾಗಿರಬಹುದು, ವೈದ್ಯಕೀಯ ಸಿಬ್ಬಂದಿ ವರ್ಗದಾಗಿರಬಹುದು ಸ್ವಾಮಿ, ಹೌದಪ್ಪ ಅವರನ್ನು ಕೂಡ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ ಅವ್ರ ಸೇವೆಯನ್ನು ಸಂಪೂರ್ಣ ರೀತಿಯಲ್ಲಿ ಆಶೀರ್ವದಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡ್ತೇನೆ. ಮತ್ತು ಸ್ವಾಮಿ ಪುಸ್ತಕ ಮಾತ್ರ ಆದ್ರೆ ಗುಣಪಡಿಸುವನ್ನು ನೀಟಾಗಿದ್ದು ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಗುಣಪಡಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡ್ತೇನೆ. ಸಹಾಯ ಮಾಡು ಸ್ವಾಮಿ. ಮತ್ತು ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ ಸಿಬ್ಬಂದಿ ವರ್ಗದವರು ಹೌದಪ್ಪ ಅನೇಕ ಕೊಂದರು ಕೂಡ ಹೌದಪ್ಪ ತಮ್ಮ ಗೃಹಗಳನ್ನ ಬಿಟ್ಟುಕೊಂಡವರಾಗಿ 15 ದಿವಸಗಳ ಒಟ್ಟಿಗೆ ಮನೆಯಿಂದ ಇರದೆ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಒಂದು ಕುಟುಂಬದಿಂದ ಪ್ರತ್ಯೇಕವಾಗಿದ್ದುಕೊಂಡು ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಂತ ಸೇವೆಯನ್ನು ಕೂಡ ನೀನು ಆಶೀರ್ವದಿಸಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡುವನಾಗಿದ್ದೇನೆ. ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನಾದ ದೇವರೇ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ. ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಸನ್ಮಾನದಲ್ಲಿ ಬೇಡ್ತೇನೆ. ಹೌದಪ್ಪ ಈ ಕೊರೋನಾ ನಿಮಿತ್ತವಾಗಿ ಅನೇಕ ದೇಶಗಳು ಕೂಡ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಎಷ್ಟೋ ಹೌದಪ್ಪ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ಒಳಗಾಗಿದೆ. ಯಾಕಂದ್ರೆ ಸ್ವಾಮಿ ನೋಡುವಾಗ ಪ್ರತಿಯೊಂದು ದೇಶವು ಇಟಲಿಯಲ್ಲಿ ನೋಡುವಾಗ ಮತ್ತು ಚೈನಾದಲ್ಲಿ, ಅಮೆರಿಕಾದಲ್ಲಿ, ಜಪಾನ್, ಫ್ರಾನ್ಸ್ ಅಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಎಲ್ಲವೂ ಕೂಡ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ದೇಶವೆಲ್ಲ ಕತ್ತರಿಸಿ ಹೋಗಿದೆ. ಆದ್ರೆ ಸ್ವಾಮಿ ನೀನೇ ಎಲ್ಲವನ್ನ ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು ಸ್ವಾಮಿ ಎಲ್ಲರನ್ನ ನೀನು ಆರೋಗ್ಯವಂತರಾಗಿ ಮಾಡ್ತಾ ಬರ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡ್ತೇನೆ. ಆ ದೇಶಗಳನ್ನೆಲ್ಲ ಕೂಡ ತಿರುಗಿ ಸಮ ಕಟ್ತಾ ಬರ್ಬೇಕೆಂತ ಕೂಡ ಬೇಡುವಂತಾಗಿದ್ದೇನೆ. ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನಾಗಿ ದೇವರೇ ಹೌದಪ್ಪ ವಾರವುಳ್ಳವರಾಗಿ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬೇಡ್ತೇವೆ. ಕೃಪಣ ದೇವರಿಗೆ ಸಹಾಯ ಮಾಡು ಸ್ವಾಮಿ. ಹೌದಪ್ಪ ನೀನು ಸಹಾಯ ಮಾಡದೆ ಹೋದ್ರೆ ಯಾವ್ದು ಕೂಡ ನೀನೇ ಸಹಾಯ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡ್ತೇವೆ. ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಮೊರೆ ಇಡ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಆ ವಿಷಯಕ್ಕಾಗಿ ಸಹಾಯ ಮಾಡು. ತಿರುಗಿ ದೇಶವನ್ನ ಸಮಕಟ್ಟ ಬರ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಹೌದಪ್ಪ ನಮ್ಮ ದೇಶದ ಹೌದಪ್ಪ ಪ್ರಧಾನಮಂತ್ರಿ, ರಾಷ್ಟ್ರಪತಿ ಆಗಿರಬಹುದು, ಅಧಿಕಾರ ಮಂಡಳಿ ಆಗಿರಬಹುದು, ಮಂತ್ರಿ ಮಂಡಲವಾಗಿರಬಹುದು ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಎಲ್ಲರನ್ನು ಕೂಡ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನೀನೆ ಹೌದಪ್ಪ ಕೊರೋನಾ ವೈರಸ್ ಇಂದ ಕಾಯ್ದು ಕಾಪಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಮತ್ತು ಸ್ವಾಮಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ನೀನು ರಕ್ಷಣೆ ಮಾರ್ಗಕ್ಕೆ ನಡೆಸಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡುವನಾಗಿದ್ದೇನೆ. ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನಾದ ದೇವರೇ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ. ಪ್ರತಿಯೊಬ್ಬರಲ್ಲೂ ಕೂಡ ಹೌದಪ್ಪ ರಕ್ಷಣೆ ಕಾರ್ಯ ಜರುಗಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡ್ತೇನೆ. ಇದರ ನಿಮಿತ್ತವಾಗಿ ಕೂಡ ಹೌದಪ್ಪ ಎಲ್ಲರೂ ಕೂಡ ನಿನ್ನನ್ನ ಅರ್ಸ್ಕೊಳ್ಳಿಕ್ ಆಗುವಂತೆ ಸಹಾಯ ಮಾಡು. ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನಿನ್ನೆ ಕೃಪೆ ದಯಪಾಲಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡುವಂತಾಗಿದ್ದೇನೆ. ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಜನರ ಹೌದಪ್ಪ ಈ ಲಾಕ್ಡೌನ್ ನಿಮಿತ್ತವಾಗಿ ಜನರ ಸಂಕಷ್ಟಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಕೂಡ ಪ್ರಾರ್ಥಿಸುವನಾಗಿದ್ದೇನೆ. ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನಾದ ದೇವರೇ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಎಷ್ಟೋ ಜನರು ತಮ್ಮ ಸಂಕಷ್ಟಕ್ಕೆ ಒಳಗಾಗಿದ್ದಾರೆ. ಎಷ್ಟೋ ಜನರು ಸ್ವಾಮಿ ತಮ್ಮ ಗೃಹಗಳಿಗೂ ಹೌದಪ್ಪ ಸೇರದೆ ಹೌದಪ್ಪ ಅವ್ರನ್ನ ಪ್ರತ್ಯೇಕವಾದ ಒಂದು ಶಾಲೆಗಳಲ್ಲಿ ಮತ್ತು ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಹೌದಪ್ಪ ಇತರ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಅವರು ಹೌದಪ್ಪ ಇದ್ದಾರೆ. ಅವರು ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ ಸಂಬಂಧಿಕರು ಕೂಡ ದೂರ ಇದ್ದಾರೆ, ಮಕ್ಕಳಿಂದ ದೂರ ಇದ್ದಾರೆ, ಅಂತವ್ರು ಕೂಡ ಇದ್ದಾರೆ ಸ್ವಾಮಿ. ಎಷ್ಟೋ ಜನರಿಗೆ ತಿನ್ಲಿಕ್ಕೆ ಅನ್ನ ಕೂಡ ಇಲ್ಲ. ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನೀನೇ ಅವರನ್ನ ಹೌದಪ್ಪ ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು ಅವರನ್ನೆಲ್ಲರೂ ಕೂಡ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನೀವು ಸರಿಪಡಿಸಬೇಕೆಂತ ಕೂಡ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. ಮತ್ತು ಅವರಿಗೆ ಎಲ್ಲವನ್ನ ನೀನೇ ದಯಪಾಲಿಸಬೇಕೆಂದಾಗಿ ಬೇಡುವಂತನಾಗಿದ್ದೇನೆ. ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನಾದ ದೇವರೇ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ. ಜನರ ಸಂಕಷ್ಟಗಳನ್ನ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ರೈತರು ನೋಡುವಾಗ ಬೆಳೆದಂತ ಬೆಳೆ ಹಾಳಾಗಿ ಹೋಗ್ತಾ ಇದೆ. ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಅದನ್ನ ಹೌದಪ್ಪ ತಿರುಗಿ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಅವರಿಗೆ ಸಿಗ್ತಕ್ಕಂತ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಪ್ರತಿಫಲವನ್ನು ನೀನು ಕೊಡ್ತಾ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡ್ತೇವೆ. ಯಾರು ಕೂಡ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಕೊರೋನಾ ವೈರಸ್ನಿಂದ ರೈತರು ಆತ್ಮಹತ್ಯೆ ಮಾಡಿಕೊಳ್ಳದ ಹಾಗೆ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಎಲ್ಲರನ್ನು ಕೂಡ ನೀನು ರಕ್ಷಣೆ ಮಾರ್ಗಕ್ಕೆ ನಡೆಸು. ಮತ್ತು ಸ್ವಾಮಿ ಅವರು ಬೆಳೆದಂತ ಬೆಳೆಯು ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ತಿರುಗಿ ಅವರಿಗೆ ಅನುಭವಿಸಲಿಕ್ಕೆ ಆಗುವಂತೆ ಕೃತಜ್ಞರಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡುವಂತನಾಗಿದ್ದೇನೆ. ಈ ಸ್ವರೂಪನಾದ ದೇವರೇ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ ಎಷ್ಟೋ ವಾಹನಗಳು ಕೂಡ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನಿಂತಂತೆ ನೋಡ್ತೇವೆ. ಆ ಬೆಳೆಯನ್ನ ಹೊತ್ತುಕೊಂಡು ಹೋಗಿ ಎಲ್ಲೆಲ್ಲೋ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾವೆ, ಲಾಕ್ಡೌನ್ ನಿಮಿತ್ತವಾಗಿ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಎಲ್ಲ ನಿಂತಿದ್ದಾವೆ. ಅದರಿಂದ ಎಷ್ಟೋ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಆರ್ಥಿಕ ಪರಿಸ್ಥಿತಿ ಉಂಟಾಗ್ತಾ ಇದೆ. ಸ್ವಾಮಿ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ. ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಅತಿ ಶೀಘ್ರದಲ್ಲಿ ಹೌದಪ್ಪ ಈ ಕೊರೋನಾ ವೈರಸ್ ನಿಂದ ನೀನು ಬಿಡುಗಡೆ ಉಂಟು ಮಾಡಿ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಎಲ್ಲವೂ ಕೂಡ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನ ಕೈಗೊಳಿಸ್ತಾ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡ್ತೇನೆ. ಮತ್ತು ಸ್ವಾಮಿ ಸಾಮಾನ್ಯ ಸ್ಥಿತಿಗೆ ತರ್ತಾ ಬರಬೇಕೆಂಬ ಬೇಡುವನಾಗಿದ್ದೇನೆ. ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನಾದ ದೇವರೇ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ. ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಆ ರೀತಿಯಾಗಿ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಅನೇಕ ಕೂಡ ಹೌದಪ್ಪ ಡೇಂಜರ್ ಝೋನ್ ಆಗಿ ಮಾರ್ಪಾಡಲಾಗ್ತಾ ಇದೆ. ಯಾಕಂದ್ರೆ ಅಷ್ಟೊಂದು ಹೌದಪ್ಪ ಶೀಘ್ರ ರೀತಿಯಲ್ಲಿ ಇದು ಮುಂದುವರಿತಾ ಇದೆ. ಸ್ವಾಮಿ ನೀನೊಬ್ಬನೇ ಕಟ್ಟುವವನು, ಯಾರು ಕೂಡ ಇದನ್ನ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡಲಾರದು ಸ್ವಾಮಿ. ನೀನು ಸ್ವಾಮಿ ಇದನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ನೀಡಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡ್ತೇವೆ. ಸಹಾಯ ಮಾಡಪ್ಪ ಸ್ವಾಮಿ. ಮತ್ತು ಸ್ವಾಮಿ ಅಧಿಕಾರಿಗಳಿಗೂ ಕೂಡ ಜ್ಞಾನವನ್ನು ಕೊಟ್ಟು ಹೌದಪ್ಪ ಎಲ್ಲೆಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅದನ್ನ ಹೌದಪ್ಪ ಕಾರ್ಯ ಮಾಡಬೇಕೆಂಬುದನ್ನು ಕೂಡ ನಿನ್ನೆ ದಯಪಾಲಿಸಬೇಕೆಂಬ ಕೂಡ ಬೇಡ್ತಾ ಇದ್ದೇನೆ. ಸಹಾಯ ಮಾಡು ಸ್ವಾಮಿ. ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ ಮಹಾರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಇಷ್ಟೊಂದು ಘೋರವಾಗಿ ಹೌದಪ್ಪ ನಾನು ಹೇಳ್ತಾ
ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ತಾನೇನ ಪಾಲಿಸ್ತು ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಇದು ಹರಡದಂತೆ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಇದರಿಂದ ಬಿಡುಗಡೆಗೆ ಒಂದು ಬರಬೇಕಂತ ಕೂಡ ಬೇಡ್ತಾ ಇದ್ದೀನಿ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ದೇವರೇ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ ಆ ರೀತಿಯಾಗಿ ಏನು ಕಾರ್ಯ ಮಾಡಿ ಕೂಡ ಬೇಡ್ತಾ ಇದ್ದೇನೆ ದೇವರೇ ಸಹಾಯ ಮಾಡು ಅದೇ ರೀತಿಯಾಗಿ ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ ಮುಖ್ಯವಾಗಿ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬೇಡುವನಾಗಿದ್ದೇನೆ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಹೌದಪ್ಪ ನಿನ್ನ ಒಂದು ಸ್ವಾಮಿ ಮಂದಿರದ ವಿಷಯದಲ್ಲಿ ಹೌದಪ್ಪ ಎಷ್ಟೋ ಚರ್ಚೆಗಳು ಸ್ವಾಮಿ ಈಗಾಗಲೇ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಎಲ್ಲರ ವಿಶ್ವಾಸಗಳು ತಮ್ಮ ಮಕ್ಕಳಲ್ಲಿ ಕೊಂಡು ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಪ್ರಾಪ್ತರಾಗಿದ್ದಾರೆ ಅತಿ ಸುಂದರ ರೀತಿಯಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ ಇದರಲ್ಲೇ ಬಿಡುಗಡೆ ಬೇಡ್ತಾರೆ ಮತ್ತು ಸ್ವಾಮಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಪ್ರವಾಸದಲ್ಲಿ ಕೂತ್ಕೊಳ್ಳಿಕ್ಕಾಗುವಂತೆ ನಿನ್ನ ಮಂದಿರಾವಣದಲ್ಲಿ ಸೇರಿಕೊಂಡು ನಿನ್ನನ್ನು ಆರಾಧಿಸುವಂತೆ ನಿನ್ನ ಕೊಂಡಾಡಿ ಗಣಪಡಿಸುವಂತೆ ಆ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮನ್ನ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಅದಕ್ಕೆ ನೀನು ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನೇರಿಸ್ತಾ ಬರ್ಬೇಕೆಂದ ಕೂಡ ಬೇಡ್ತಾ ಇದ್ದೇನೆ ಯಾಕೆಂದ್ರೆ ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ ಈ ಒಂದು ಕೊರೋನಾ ವೈರಸ್ನಿಂದ ಈ ಲಾಕ್ಡೌನ್ ನಿಮಿತ್ತವಾಗಿ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನಾವು ಯಾರು ಕೂಡ ನೀರು ಬರ್ತಾ ಇಲ್ಲ ಯಾಕಂದ್ರೆ ನಿನ್ನ ವಾಕ್ಯನೆ ಹೇಳ್ತದೆ ಹೌದಪ್ಪ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ವಿಜ್ಞಾಪನೆಯಲ್ಲಿ ಮತ್ತು ಸಹವಾಸದಲ್ಲಿ ಮತ್ತು ಎಡಬಿಡದೆ ರೊಟ್ಟಿ ಮೂಲಗಳಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಇರ್ಬೇಕೆಂಬುದಾಗಿ ನಿನ್ನ ವಾಕ್ಯದ ಮುಖಾಂತರವಾಗಿ ನೋಡೋರಾಗಿದ್ದೇವೆ ಆದ್ರೆ ಸ್ವಾಮಿ ಇದು ಭಾರತ ದೇಶದ ಶಾಸನ ನಿಮಿತ್ತವಾಗಿ ಅಧೀನರಾಗ್ತಾ ಇದ್ದೇವೆ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಶಾಸನಕ್ಕೆ ನಾವು ಬದ್ಧರಾಗಿದ್ದೇವೆ ಅದರ ನಿಮಿತ್ತವಾಗಿ ಸ್ವಾಮಿ ನಾವು ಗೃಹಗಳಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತರಾಗಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ ಅದೇ ಶೀಘ್ರ ರೀತಿಯಲ್ಲಿ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಲಾಕ್ಡೌನ್ ಎಲ್ಲ ಓಪನ್ ಮಾಡಿ ಹೌದಪ್ಪ ನಾವು ಸ್ವಾಮಿ ಬೇರಿಗೆ ಆರಾಧಿಸುವಂತೆ ನಿನ್ನನ್ನು ಕೊಂಡಾಡುವಂತೆ ಜನಪಡಿಸುವಂತೆ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನಿನ್ನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ವಿನಯಗಳನ್ನ ಮನವಿಗಳನ್ನ ಮತ್ತು ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಗಳನ್ನ ಸಲ್ಲಿಸುವಂತೆ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸಬೇಕೆಂದ ಕೂಡ ಬೇಡುವಂತನಾಗಿದ್ದೇನೆ ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನಾದ ಕಾರ್ಯ ಜರುಗಿಸಿ ನಿನ್ನ ಮಹಿಮೆ ಒಂದು ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಸುಮತವಲ್ಲ ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ ಮತ್ತು ಸ್ವಾಮಿ ಯಾರ್ಯಾರು ಹೌದಪ್ಪ ಎಂತೆಂತ ಸಂಕಷ್ಟಗಳಲ್ಲಿ ಒಳಗಾಗಿದ್ದಾರೋ ಎಲ್ಲರನ್ನ ನೀನು ಬಿಡುಗಡೆಗೊಳಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡ್ತಾ ಇದ್ದೇನೆ ಸಹಾಯ ಮಾಡು ಸ್ವಾಮಿ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ ಯಾರು ಸ್ವಾಮಿ ಕೋರ್ಟ್ ಅಲ್ಲಿ ಕೇಸುಗಳಿದ್ದಾರೆ ಸ್ವಾಮಿ ಅವರನ್ನ ನೆನಪಾಡಿಕೊಂಡು ನೀನೇ ಹೌದಪ್ಪ ಬಿಡುಗಡೆ ಉಂಟು ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಬಿಡ್ತೇನೆ ನೀನೇ ನ್ಯಾಯಾಧಿಪತಿಯಾಗಿದ್ದುಕೊಂಡು ಅವರ ಪಕ್ಷದಲ್ಲಿ ನ್ಯಾಯವನ್ನು ತೀರಿಸಿ ನೀನೇ ಮಹಿಮೆ ಹೊಂದಬೇಕೆಂಬುದಾಗಿ ಕೂಡ ಬೇಡುವನಾಗಿದ್ದೇನೆ ಸ್ವಾಮಿ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಸ್ವಾಮಿ ಯವನ ಮಕ್ಕಳನ್ನು ಕೂಡ ನೆನಪಾಡಿಕೋ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಯವನ ಮಕ್ಕಳು ಎಷ್ಟೋ ಜನ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ ಆದ್ರೆ ಸ್ವಾಮಿ ಅವರನ್ನ ಆತ್ಮಿಕವಾಗಿ ಬಲಪಡಿಸ್ತಾ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಬಿಡ್ತೇನೆ ಹೌದಪ್ಪ ಯವನ ಮಕ್ಕಳಲ್ಲಿ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಕಾರ್ಯವನ್ನ ನೀನು ಜರುಗಿಸ್ತಾ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಅವರಲ್ಲಿ ಭಕ್ತಿ ವೃದ್ಧಿಯನ್ನ ಹೆಚ್ಚಾಗಿ ಅಭಿವೃದ್ಧಿ ಉಂಟು ಮಾಡ್ತಾ ಬರ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡ್ತೇನೆ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಯವನ ಕಾಲದಲ್ಲಿ ನೀನು ನಗುವರದೇ ಶ್ರೇಷ್ಠ ಎಂಬುದಾಗಿ ಅವರು ಬಾಧಿಸಿಕೊಂಡವರಾಗಿ ನಿನ್ನ ಸೇವೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗುವಂತೆ ನಿನ್ನೆ ಕೃಪೆ ದಯಪಾಲಿಸು ಸ್ವಾಮಿ ಅದಕ್ಕಾಗಿ ಬೇಡುವನಾಗಿದ್ದೇನೆ ಮತ್ತು ಅನೇಕರು ವಿವಾಹಕ್ಕಾಗಿ ಕೂಡ ಬೇಡುವಂತನಾಗಿದ್ದೇನೆ ಸ್ವರೂಪನಾದ ದೇವರೇ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನೀನು ಜತಪಡಿಸ್ತಾ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡ್ತೀರಪ್ಪ ಕುತ್ಕೊಳ್ಳುವಂತ ದೇವರೇ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ ನಿನ್ನ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ನಿನ್ನ ಸತ್ಯತೆಯಲ್ಲಿ ನಡೀಲಿಕ್ಕೆ ಆಗುವಂತೆ ಹೌದಪ್ಪ ನಿನ್ನ ಆದ್ಯತೆಯಾಗಿ ಸಹಾಯ ಮಾಡಿ ಭಯ ಹೊಂದಬೇಕೆಂಬುದಾಗಿ ಕೂಡ ಬೇಡುವನಾಗಿದ್ದೇನೆ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಮತ್ತು ಸ್ವಾಮಿ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನಾವು ನಿನ್ನ ಕಾರ್ಯದಲ್ಲಿ ನಾವು ನಿರತರಾಗಿರ್ಲಿಕ್ಕೆ ಆಗುವಂತೆ ಹೌದಪ್ಪ ನಿನ್ನನ್ನೇ ಪ್ರೀತಿಸ್ತಾ ನಿನ್ನನ್ನೇ ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಕೂಡ ನಾವು ನಡೆಯುವಂತ ಮಕ್ಕಳಾಗಿ ನಮ್ಮನ್ನು ಸಿದ್ಧಗೊಳಿಸು ಯಾಕೆಂದ್ರೆ ಸ್ವಾಮಿ ನಾವು ನಿನ್ನ ಸೆಲೆಬ್ರೆಯನ್ನು ಹಸ್ತುಕೊಟ್ಟವರಾಗಿ ನಿನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸುವಂತ ಶಿಷ್ಯರನ್ನಾಗಿ ನಮ್ಮನ್ನು ಸಿದ್ಧಪಡಿಸ್ತಾ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡ್ತೇವೆ ಆ ರೀತಿಯಾಗಿ ಸ್ವಾಮಿ ಸಹಾಯ ಮಾಡು ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಹೌದಪ್ಪ ವಿಧವೆ ಸ್ವಾಮಿ ನ್ಯಾಯಾಧಿಪತ್ರ ಹೋಗಿ ನ್ಯಾಯ ಕೇಳ್ತಾ ಇದ್ದಾಳು ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ಕೂಡ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಆ ಪ್ರಾರ್ಥನೆ ಮನವಿಗಳನ್ನ ಹೌದಪ್ಪ ನಾವು ಹೊಂದಕ್ಕಾಗುವಂತೆ ನೀವು ಸಹಾಯ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡ್ತೇನೆ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು ಇದುವರೆಗೂ ಹೌದಪ್ಪ ಸ್ವಾಮಿ ನನ್ನೊಟ್ಟಿಗೆ ನೀನು ನಿಂತುಕೊಂಡು ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳ್ತಾ ಬಂದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾ ಕೊಟ್ಟಂತ ಸಮಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾ ನನ್ನ ರಕ್ಷಕರು ಒಡೆಯನಾಗಿರುವ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ಬೇಡಿ ಹೊಂತಾ ಇದ್ದೇನೆ స్వామి దయచేసి ఈ దినం సాయంత్రం మనకి స్పెషల్ మీటింగ్ ఉంటుంది దాని కొరకు ప్రార్థించండి आज ఈవినింగ్ 6:30 को स्पेशल सेवा है सो दयచేసి उसके लिए भी प्रार्थना कीजिए मेरे उद्धार करता आपको और मधुर के नाम मैं भी आपको हृदय से धन्यवाद की बड़ाई करती हूँ प्रभु आपकी विनती एक बार प्रभु आपने सुंदर सौभाग्य दिया प्रभु जी हे पिता परमेश्वर पास एक प्रार्थना करने के लिए बड़ा भाग दिया प्रभु हृदय से धन्यवाद की बड़ाई करती हूँ प्रभु जी
एक ही गिन कर प्रभु जी आपने मेरे जीवन में जो भलाई उपकार किया प्रभु, मैं आभारी हूँ प्रभु जी आज के दिन। हे पिता परमेश्वर, फिर एक बार प्रभु हे पिता परमेश्वर आपकी उपस्थिति में प्रभु जी, हे पिता परमेश्वर आपने प्यार प्रभु जी, आपने हे पिता परमेश्वर प्रभु माती 15 अध्याय से आपने बातें की प्रभु, किस रीति से स्त्री ने हे पिता परमेश्वर करानी स्त्री ने प्यार प्रभु जी अपनी बेटी की चंगाई के लिए प्रभु हे पिता परमेश्वर आपके पास आई प्रभु जी। हे पिता परमेश्वर आपने उस पर आपने हे पिता परमेश्वर दया की है प्रभु, हे पिता उसने आपको पुकार कर कहती है दाऊद की संतान मुझ पर दया कर प्रभु, आप दया में धनी परमेश्वर है प्रभु जी। आपने उसकी पुकार को सुना प्रभु, आपने उसके साथ हे पिता परमेश्वर उसके पास आया प्रभु जी, और हे पिता परमेश्वर आपने उसके बेटी को आपने चंगा किया, और उस विधवा स्त्री के जीवन से भी आपने बातें किया प्रभु जी। वो न्याय के पास बार बार जाती थी प्रभु जी, और उस न्याय के लिए प्रभु उसने प्रार्थना करती थी प्रभु। आप हमारा सच्चा न्याय परमेश्वर है प्रभु। आज हे पिता परमेश्वर में हम भी प्रभु आपके पास आए हैं प्रभु जी, हे पिता परमेश्वर, और हे पिता परमेश्वर किस रीति से प्यार प्रभु जी आपने है प्यार प्रभु जी, आप हमारा न्याय परमेश्वर है प्रभु, आप हमारा अनुग्रहकारी परमेश्वर है प्रभु। आप अनुग्रह के सिंहासन में प्रभु बैठकर प्रभु जी हमारे लिए हे पिता परमेश्वर प्रभु जी हे पिता निवेदन करें, ऐसे महान परमेश्वर प्रभु आपके पास आए हैं प्रभु जी। आपने अपने वचन में कहा नीति वचन में तो अपने समस्त सहारा ना लेना वरन संपूर्ण मन से यहोवा पर भरोसा रखना प्रभु जी। हे पिता परमेश्वर मैं अपने जीवन में हे पिता आपसे घटी और कमी पाई गई प्रभु, अपने समस्त सहारा ली प्रभु, मैं आपसे चुप गई प्रभु, उसके लिए मैं आपसे क्षमा मांगते हुए प्रभु इस समय आपके चरणों में आती हूँ। प्रार्थना में जाने से पहले अपने आप को आपके लहू का दिन सौंपती हूँ प्रभु। जिस स्थिति से उस कनानी स्त्री ने उस विधवा स्त्री ने आपके पास आए प्रभु, आपको आपके न्याय के पास आए प्रभु जी। हे पिता परमेश्वर आज मैं भी प्रभु हे पिता परमेश्वर आपके पास आई हूँ प्रभु जी। इस समय हे पिता परमेश्वर जोर से प्रार्थना करती हूँ प्रभु, मेरे व्यक्तिगत जीवन में हे पिता मेरे हर एक घटी करने को आप से पूरा कर प्रभु जी। हे पिता मैं आपके चरणों में आती हूँ, जैसे आपको समय देना, आपसे जिससे रहना, आपके करीब हे पिता परमेश्वर प्रभु जी, आपकी उपस्थिति में पाए जाना मेरे जीवन में घटी करनी है प्रभु। इन दिनों में ऐसे परिस्थिति के द्वारा प्रभु जी आप मुझसे बातें करिए प्रभु जी, और मैं हर समय हर स्थिति में प्रभु आपको हे पिता परमेश्वर आप जो न्यायी परमेश्वर है, सच्चा परमेश्वर है प्रभु, मैं भी बार बार प्रभु आपके पास आ सकूं प्रभु, आपके चरणों में आती हूँ प्रभु जी। दोस्तों इस समय प्रार्थना करते हैं प्रभु जी हे पिता परमेश्वर कोरोना के लिए प्रभु। इन दिनों में आज हे पिता परमेश्वर कोरोना भी प्रभु जी हे पिता परमेश्वर शत्रु के समान आज प्रभु जी सारे विश्व में घिरा हुआ है प्रभु जी। हे महान प्रेमी परमेश्वर आप जैसे सच्चे परमेश्वर आपके पास पुकारने के लिए आए हैं प्रभु। आप हमारी प्रार्थना को सुनकर आप बड़ा काम करने वाला परमेश्वर है, प्रार्थना का उत्तर देने वाला परमेश्वर, हमारे प्रार्थना का न्याय सिखाने वाला परमेश्वर है प्रभु। हम भी आपके पास आए हैं प्रभु जी दोस्त से इस समय हे पिता परमेश्वर प्रभु जी ये वायरस है प्रभु जो शत्रु के समान है आज सब कुछ प्रभु जी हे पिता परमेश्वर अटक कर है प्रभु, आप दया करिए प्रभु जी। हे पिता परमेश्वर एक एक रोगियों के ऊपर आप चंगाई दीजिए प्रभु, अपने घायल के हाथ से स्पर्श करिए प्रभु। आप एकमात्र परमेश्वर है प्रभु, सच्चा परमेश्वर, चंगा करने वाला परमेश्वर प्रभु जी। हे पिता परमेश्वर प्रभु जी रोगियों को प्रभु आपके हाथ में सौंपते हैं प्रभु जी। हे पिता परमेश्वर आप प्रभु जी हे पिता अपने घायल के हाथ से स्पर्श करके प्रभु हे पिता कोरोना वायरस से पीड़ित रोगियों को प्रभु जी जहाँ कहीं भी कोई भी परिवार में कोई भी हे पिता परमेश्वर स्थान में पाए जाते हैं प्रभु उन पर आप तरस खाइए प्रभु जी। और हे पिता परमेश्वर रोगियों को चंगा करिए प्रभु। हे पिता आपके नाम से प्रभु रोगियों के लिए चंगाई मांगते डॉक्टरों को नर्स को बुद्धि और ज्ञान समझ दीजिए प्रभु। हे पिता परमेश्वर उनके प्रभु चर्च की प्रभु अनुग्रह करिए प्रभु, उनके हर एक चीज को हे पिता परमेश्वर चंगाई देने के लिए प्रभु आप सहायता कर प्रभु। प्रार्थना है आप महान परमेश्वर है, चंगाकारी परमेश्वर है, हर एक बीमारियों को जानने वाला परमेश्वर आप है प्रभु। आपके पास आए हैं प्रभु जी दोस्त से प्रार्थना करते हैं प्रभु। हे पिता परमेश्वर कल के दिन हे पिता परमेश्वर प्रभु जी ईस्टर संडे के लिए प्रभु सारे विश्वव्यापी मंडी में प्रभु हर एक आत्माओं को एक मन करके प्रभु आपके उपस्थिति में पाए जाने के लिए आपको आत्माओं सच्चाई से उपासना करने के लिए हमें बड़े भाग दीजिए प्रभु। हमारी प्रार्थना है हे महान परमेश्वर पिता आप वास्तव में प्रभु आप सच्चा परमेश्वर मुद्दों में से जीव उठा परमेश्वर है प्रभु जी। ईश्वर क्या है प्रभु हम सब प्रभु जिस बात को हम अनुभव कर सके प्रभु जीव उठा परमेश्वर के पास प्रभु हम आ सके प्रभु जी, और हम सब मिलकर हे पिता हम आपका प्रभु जी उपस्थिति में पाए जाए। कल की सेवा को आपके हाथ में सौंपते हैं प्रभु। हे पिता जेवा जीरे में और हे पिता हौरेब में प्रभु सारे विश्वव्यापी मंडी में जहाँ भी छोटे बड़े मंडी है प्रभु जी
कल के ईस्टर संडे में प्रभु हे पिता परमेश्वर अपने दासों को अभिषेक करके प्रभु सेवा के लिए आप सहायता करिए प्रभु जी। और वचन के अनुसार प्रभु हम आपको हे पिता आत्मा और सच्चाई से उपासना करने पाए प्रभु, वो से प्रार्थना करते हैं, वो से प्रार्थना करते हैं प्रभु। इन दिनों में कोरोना वायरस के कारण सारे प्रभु हे पिता परमेश्वर इंडिया में और भी कंट्री में हे पिता परमेश्वर प्रभु लॉकडाउन में प्रभु उसके लिए अनुग्रह मांगते हैं। हे प्रभु हे पिता परमेश्वर प्रभु आप दया करिए प्रभु, हर एक समस्याओं को समाधान करने वाला परमेश्वर। आज लॉकडाउन के कारण काफी समस्या है प्रभु जी। हे पिता परमेश्वर अब सहायता करिए आने वाले दिन में हे पिता परमेश्वर ये लॉकडाउन को प्रभु हे पिता परमेश्वर तोड़ने के लिए प्रभु आप अनुग्रह करिए, अधिकारियों से बातें करिए उसे हे पिता परमेश्वर प्रभु आप कोरोना वायरस को प्रभु जी आप शांत कर दे प्रभु जी, इस महामारी को प्रभु आपके नाम से दूर कर दे प्रभु। और हे पिता परमेश्वर ताकि प्रभु जी लॉकडाउन भी प्रभु समय पर खोल सके प्रभु। और हम सब मिलकर हम अपने आपके प्रियजन जितना भी हम पाए जाते हैं प्रभु जी आपके भावन में हम एक होकर प्रभु हम आपकी उपस्थिति में पाए जाए और आपके नाम की महिमा होने पाए प्रभु। आपके अनुग्रह मांगते हैं, दोस्त से प्रार्थना करते हैं प्रभु अधिकारियों के लिए। आज हे पिता परमेश्वर आज जो हमारे प्रभु जी हे पिता देश में प्रधानमंत्री, राष्ट्रपति, मुख्यमंत्री, जितने भी एमएलए है प्रभु, जितने भी हे पिता परमेश्वर अधिकारी लोग है प्रभु, आज हे पिता परमेश्वर प्रभु आज राज कर रहे हैं प्रभु, उनको भी आप अधीन करिए, उनसे भी बातें करिए प्रभु। आप सबसे महान अधिकारी परमेश्वर आप है प्रभु जी। और हे पिता परमेश्वर आपको भय मानने पाए प्रभु, और प्रभु हे पिता आपकी इच्छा के अनुसार राजत्व करने पाए, उनको डर भय बख्शे दे प्रभु। अधिकारियों को भी प्रभु आपके हाथ में सौंपते हैं, बहुत से प्रार्थना करके विदेश के लिए हे पिता परमेश्वर। आज प्रभु जी देश विदेश में प्रभु जी हे पिता परमेश्वर नॉर्थ अमेरिका, साउथ अमेरिका में, स्पेन में, इटली में, और हे पिता परमेश्वर प्रभु जी हे पिता परमेश्वर और देश में प्रभु, चाइना में, और प्रभु हमारे इंडिया में हे पिता काफी देश में प्रभु आज कोरोना वायरस के कारण पीड़ित है। हे पिता परमेश्वर आज लोग दुखी है प्रभु, आज हे पिता परमेश्वर डर रहे हैं प्रभु, आप दया करिए प्रभु जी। हे पिता परमेश्वर इस वायरस से प्रभु आप शांत करिए प्रभु, हर एक देश में प्रभु कोने कोने में आज लोग जानने का यीशु मसीह सच्चा परमेश्वर, यीशु मसीह मार्ग है, सत्य है, जीवन है, वही इस बीमारी का चंगा कर सकता है प्रभु। जितने भी हे पिता देश विदेश में अधिकारी पाए जाते हैं हर एक से बातें कर प्रभु, आपसे अनुग्रह मांगते हैं। इंडिया में भी प्रभु हर एक अधिकारियों के लिए हे पिता प्रधानमंत्री के लिए, राष्ट्रपति के लिए, मुख्यमंत्री के लिए, हर एक के लिए आपसे अनुग्रह और मदद मांगते हैं प्रभु जी। सारे कर्नाटका के लिए प्रार्थना करते हैं हे पिता परमेश्वर, कर्नाटका में जितना भी स्टेट है प्रभु आप अनुग्रह कर प्रभु, डिस्ट्रिक्ट है प्रभु हे पिता परमेश्वर, हे पिता परमेश्वर आप ही हैं प्रभु, सारे डिस्ट्रिक्ट में प्रभु जी हे पिता परमेश्वर आपके काम से प्रभु जी आप प्रकट करिए प्रभु। प्रार्थना है प्रभु जी आप ही प्रभु आज जो कोरोना वायरस के कारण पीड़ित है प्रभु उनको आप चंगाई दीजिए प्रभु, आपके चरणों में आते बहुत से प्रार्थना करते हैं प्रभु जी हे पिता परमेश्वर। प्रभु ओडिशा में भी प्रभु काफी हे पिता परमेश्वर कोरोना वायरस से लोग पीड़ित है प्रभु, एक दृष्टि में प्रभु आप अनुग्रह कर हमारी प्रार्थना है प्रभु। ओडिशा में भी प्रभु जी हे पिता परमेश्वर इस मिनिस्टर को प्रभु आप अधीन कर प्रभु जी, और वहाँ भी हे पिता परमेश्वर प्रभु बड़ा रिवाइवल ला प्रभु, इसके लिए आप अनुग्रह मांगते हैं, बहुत से प्रार्थना करते हैं प्रभु हे पिता परमेश्वर। इन दिनों में हे पिता परमेश्वर प्रभु जी आज प्रभु जी जो परिस्थिति है प्यार को भी हे पिता परमेश्वर होने के कारण प्रभु आज प्रभु लाइव के द्वारा, इंटरनेट के द्वारा प्रभु जी आपके दास में प्रभु जी हे पिता परमेश्वर सेवा करें, हर एक दास के लिए आपका अनुग्रह मांगते हैं। जहाँ कहीं भी कोई भी स्थान में प्रभु हे पिता परमेश्वर आपके भवन में खड़ा होकर सेवा करें, उनके लिए पवित्र आत्मा का अभिषेक मांगते हैं प्रभु। और हे पिता श्रेष्ठ वचन देकर प्रभु हर एक आत्माओं से जो लाइफ में आपके प्रभु दास की सेवा में प्रभु हे पिता आपकी उपस्थिति में पाए जा रहे हैं, हर एक से बातें करिए प्रभु। नाना प्रकार की समस्या हे पिता परमेश्वर प्रभु डिस्टर्ब करने वाले जितना भी नेटवर्क है सब से प्रभु आपके नाम से दूर करिए प्रभु। और हे पिता परमेश्वर प्रभु आप अनुग्रह करिए प्रभु जी, हम इंटरनेट के द्वारा लाइव के द्वारा हे पिता परमेश्वर हम आपकी सेवा में आपकी उपस्थिति में पाए जाए प्रभु। प्रार्थना है प्रभु हम हर एक विश्वासी के लिए, एक एक परिवार में प्रभु हर एक बच्चों के लिए, जवानों के लिए, बुजुर्ग भाई बहनों के लिए प्रार्थना करते हैं प्रभु। ऐसे दिनों में हमें प्रभु है विकास स्थिर रहने के लिए, आपके आगमन के लिए हमें तैयार कर प्रभु। हमें स्थिरता का आत्मा दे प्रभु, आप हमारा न्यायी परमेश्वर है, आप हमारा सच्चा परमेश्वर है प्रभु। हम भी आपके पास आए हैं हे पिता परमेश्वर, हम प्रभु जी आपके अनुग्रह के सिंहासन के निकट आए हैं प्रभु। आप प्रार्थना को सुनने वाला परमेश्वर, कठिन बात को समाधान करने वाला परमेश्वर है प्रभु जी। आपने कहा है जो कुछ मेरे नाम से मांगोगे मैं तुम्हारे लिए करूंगा
हे पिता परमेश्वर, इतना बड़ा अधिकार आपने हमें दिए है प्रभु। आप जैसे अनुग्रहकारी परमेश्वर, आप जैसे न्यायी परमेश्वर के पास इस समय हम आपके पास आए हैं प्रभु। आपने हमारी कुछ प्रार्थना को सुना है प्रभु। आप हमें निश्चय उत्तर देंगे प्रभु। जिस रीति से आपने उस कनानी स्त्री और उस विधवा स्त्री के साथ आपने न्याय चुकाया, उसका प्रार्थना को उत्तर दिया, आज हमें भी आप हमें हे पिता उत्तर देंगे, हमारा न्याय चुकाएंगे। इसलिए प्रभु इस समय हे पिता परमेश्वर हमारी छोटी प्रार्थना निवेदन को धन्यवाद के साथ हम आपके प्रिय और मधुर मीठे नाम में रखते हैं, जैसे सुना अनुग्रह से ग्रहण कर। आमीन। आमीन। दया करके इवनिंग स्पेशल सेवा है आज, उसके लिए भी प्रार्थना कीजिए। In many places स्पेशल सेवा हो रहा है। పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవా, దేవుడిని మీ సన్నిధిలో సాగిలపడుతుంటున్నాను. దయగల దేవా, కృపగల తండ్రి, మరి ఫాస్టింగ్ ప్రేయర్ నందు దేవా తండ్రి ఆయన మీరు ఈ రీతిగా తండ్రి మీ దాసుని ద్వారా తెలిసిన లేఖను బాగుంటి స్తోత్రాలు. మరి ఆయన మరి యెరూషలేమును ఆయన లోక ప్రసిద్ధి చేయ వరకు ఆయనకు విశ్రాంతిని యువకుడి, మీరు కూడా విశ్రాంతి పొందకుడి యెహోవా జ్ఞాపకర్తలారా అని మీరు మాట్లాడిన మాట బట్టి స్తోత్రాలు. అనేక సార్లు తండ్రి ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవా తండ్రి దేవా ఎంతగానో సోమర్థనంతో పడుకొని నిద్రపోయాను, దయతో క్షమించండి. ఆయన ప్రార్థించలేదు దేవా తండ్రి, ఆయన దయతో క్షమించండి. జగల దేవా కృపల తండ్రి నాయన మరి నాయన 111 వచ్చిన 127 వచ్చిన ప్రకారం మీకు స్తోత్రాలు దేవా. అవును తండ్రి, మీరు పట్టణం కాపాడుతున్నారు కాబట్టి మేము తండ్రి నాయన మరి క్షేమంగా ఉండగలిగాము. అందరిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. 5 చోట్ల 5 ప్రాంతాలు ఇప్పుడు వరకే తండ్రి ఆయన మరి ఉన్నటువంటి సమస్యలను బట్టి అతన్ని మీ విడుదల ప్రార్థించినారు. అతన్ని మరి ఆయన సాయంకాలము యొక్క స్పెషల్ మీటింగ్ నిమిత్తమై ప్రార్థిస్తున్నాను. దేవా నిలబడుతున్న దాసుని జ్ఞాపకం చేసుకోనండి దేవా తండ్రి. ఆయన మరి మీరు దేవా మరి ఆయన మరి బలపరచండి, పశుదాసుని అభిషేకించండి. మాకు అందరికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు అనుగ్రహించండి. దగ్గర దేవ కృపడండి. మరి ఆయన దేవా మత 15-20 వరకు మరి ఆ స్త్రీ ఆయన మరి కనికరాలు తాను అనాన్య స్త్రీ తండ్రి నాయన మరి ఆమె ఎంతగానో మీ సన్నిధిలో తండ్రి తిట్టినప్పటికి కూడాను తాను ప్రేమించును అన్నటువంటి యజమానుడు మరి తిట్టినప్పుడు కూడా తను తిరిగి ప్రేమించును అన్నటువంటి ఆ యొక్క తండ్రి నాయన గొప్ప విశ్వాసమును తను కనపరిచింది. అనేక సార్లు ఈ రీతిగా నేను ఉండలేకపోయినాను దేవా. మరి నీతిమంతులు నన్ను కొట్టిన నా తైలాభిషేకము అన్నటువంటి విషయంగా వదండి ఆమె తన విశ్వాసాన్ని కనపరిచింది. ఆ రీతిగా నేను చేయలేదు ప్రభావ, అయితే నన్ను క్షమించండి. తిరుగుబాటు చేశాను, అయితే నన్ను క్షమించండి. మీ ఒకసారి కడగండి, శుద్ధీకరించండి ఆయన దేవా. మరి విసుక్కుండా ప్రార్థన చేయాలన్నారు దేవతని అనేక సందర్భాల్లో. అతని ప్రభావ నేను చేయలేదు ప్రభావ, తన సమస్తమైన కీళ్ళకు మూలము అని దేవతని ప్రభు మరి ఆయన మరి లోక వ్యవహారాలు వెంబడి రాకులాడుతూ వచ్చాను, అయితే నన్ను క్షమించండి అయ్యా. కడిగాను, శుద్ధీకరించండి తండ్రి. ఆయన మరి దేవా పోరాడుతున్నది మరి దేవా మరి అంధకార సంబంధమైన శక్తులతో ఉన్న విషయాన్ని మర్చి దేవా తండ్రి మనుషులతో పోరాడుతున్నట్టుగా తండ్రి నేను ప్రవర్తించాను, అయితే నన్ను క్షమించండి ప్రభావ. ప్రార్థనలో తిరిగి తండ్రి నాయన మరి దేవా మరి మీరు పురుకొల్పించడానికై స్తోత్రాలు దేవా తండ్రి. ఇచ్చినటువంటి దేవా తండ్రి ఉత్తేజంకై స్తోత్రాలు దేవా తండ్రి. నాయన పడిపోయిన న్యాయం చేసినందుకై స్తోత్రాలు తెలుస్తున్నాను దేవా తండ్రి. మరి రీతిగా మీకు తెలుస్తున్నాను ఆయన. మరి దేవా రేపటి దినము ప్రభు దినం, పునరుత్థాన దినము జ్ఞాపకం చేసుకునండి దేవా తండ్రి. అంతా మరి ఆయన మరి దేవా మరి నిశ్చితమైతే ఎక్కడ 2-3 కూడి నా నామం ప్రార్థిస్తారు అటు వారి మధ్య నేను ఉంటాను తెలుస్తుంది దేవా. మరి ఈ లాక్డౌన్ సందర్భంగా మరి పరిస్థితులు ప్రభుదినం పునరుత్థాన దినమందు ఆయా గృహాల్లో చేరి వారు తను మిమ్మల్ని ఆరాధిస్తుండగా తను మీరే నడిపించండి నాయన దేవా తండ్రి. నాయన ఆరాధనను ఆధ్యానించండి తండ్రి, మీరే నడిపించండి. దాని గంగా జవజర పేరు కోసినందుకు కూడా మీ దాసురాలు వారు కూడా తండ్రి అంతా మరి దేవా మరి ఆయన వారు జ్ఞాపం చేసుకోండి, అభిషేకించండి దేవా తండ్రి. లీడింగ్ దయచేయండి ప్రభావ, మరి నడిపింపు దయచేయండి, చూపండి ఆయన. అదే ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళ పాలు పొందే విషయం కూడా మీరే మీ దాసునికి చక్కని ఆలోచన దయచేయండి దేవా తండ్రి. మరి మీరే నడిపించండి ప్రభావ దేవా తండ్రి. నిశ్చితమైతే 2-3 చేరి మరి ఈ రీతిగా మరి దేవా ఒకవేళ నిశ్చితమైతే అలౌ చేయడానికి సందర్భంగా సందర్భంగా మీరే నడిపింపు దయచేయండి. సాయంకాలం మీటింగ్ కూడా జ్ఞాపం చేసుకోండి
ఈ రీతిగా తండ్రి నాయన మరి ఆన్లైన్ ద్వారా ఈ రీతిగా మినిస్ట్రీని జీవించండి, ఆశ్రయించండి. తోడ్పడుతున్నటువంటి యొక్క సాధనాలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరి గృహంలో ఉన్నాయో ఈ సాధనాలన్నిటి నెట్వర్క్ అంతటి కూడా మీరు రక్తపోషణ చేస్తున్నాను, కడగని శుద్ధీకరించండి ఆయన. ఎవరిని నాయనతో మరి ఆయన ద్వారా మీరు భయం పొందండి. నాకు మాకు ఆత్మీయంగా మెలుకున్న దేవునికి ఆశీర్వాదం నడుస్తున్నాను. నేను ఆ యొక్క కాన స్త్రీ ప్రార్థించినట్టుగా నేను మీ సన్నిధిలో గోదాడుతుంటాను. ఆయన లిల్లీని బట్టి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయన బిడ్డ తండ్రి నాయన 19 సంవత్సరాలు దేవతని మరి దేవ జ్ఞాపకం చేసుకునండి. బిడ్డకు వయసుకు తగ్గ జ్ఞానం దయచేయండి. ఆయన బిడ్డ కోసము మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి స్తోత్రాలు. కీర్తన 107 20 వచనం ప్రకారం స్తోత్రాలు. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరచడానికి వాగ్దానం బట్టి స్తోత్రాలు. మీ వాక్కును పంపి బిడ్డను దేవతని క్రీస్తు వారి ద్వారా మీరు స్వస్థపరచడానికి స్తోత్రాలు. మొదటి 2 మీ దాపడానికి స్తోత్రాలు. ఎఫ్ఎస్సి 1:17 ప్రకారం బిడ్డ మనోన్నతం తెరుస్తానని మీరు చేసిన వాగ్దానం బట్టి స్తోత్రాలు. తెచ్చినందుకై స్తోత్రాలు. తను మిమ్మల్ని ఆరాధించడానికి తన మనసులో తండ్రి నాయన మరి తన పాపను గ్రహించడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు. వందనాలు తెలుసు. ముందు కూడా మీరు కృప చూపండి ఆయన. మిత్రులను గోజాడుతుంటాను. ఇప్పుడు పరిస్థితిని బట్టి సమస్తంలో మీరే దేవతని ఇంత జరిగినప్పటికీ కూడాను ఇంతగా ఇదంతా తండ్రి నాయన మరి ఎక్కడెక్కడో తండ్రి నాయన ఇండియా, స్పెయిన్, ఇటలీ, చైనా మరి ఇంత జరిగినప్పటికీ కూడాను ఇంకానూ మీరే సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, అన్నిటినీ కంట్రోల్ చేయ దేవుడు మీరొక్కరే అని విశ్వసిస్తున్నాను అయ్యా. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. జయలదేవ కీర్తన 127 వచనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవతని కీర్తన యెషయా 62 వచనం 62 వచనం ప్రకారం జ్ఞాపకం చేసుకుంటూ సమస్తమును మీరు అదుపు దేవుడు అయినందుకు మీకు వందనములు స్తోత్రం తెలుస్తూ ఈ రీతిగా స్థానిక సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని సంచి వేసి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు యెషయా 35 యెరూషలేము మీరు నిత్యం కాపాడుతున్న దేవుడు నుంచి మీకు వందనములు స్తోత్రం తెలుస్తూ దేవతను మీ పాలన సాగిలపడి మరి ఈ రీతిగా తన సాయంకాలం స్పెషల్ మీటింగ్ నాయక జీవితాలు ఆత్మీయ మేరకు దేవుడు ఆశీర్వకరంగా మలుచుమని వేడుకుంటూ వందనములు స్తోత్రం తెలుస్తూ మీ పాదం చెంత సాగిలపడి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున దీన మనసుతో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి ఈ దినాల్లో యెరూషలేములో కూడా, ఇశ్రాయేల్ దేశంలో కూడా కరోనా కేసెస్ ఉన్నాయి. వాటి కొరకు కూడా ప్రార్థించండి. ಮಹಾಪರಿಶುದ್ಧನೇ ಮಹಾನತನೇ ಸ್ತುತಿಗೆ ಪಾತ್ರನಾಗಿರು ದೇವ, ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವ, ಸರ್ವ ಮಹಿಮೆಯುಳ್ಳ ದೇವ, ಪ್ರಭಾ ಮತ್ತೆ ಸಾಕ್ಷಿಂತರಲ್ಲಿ ಪ್ರಭಾ ಈ ರೀತಿಯಾಗಿ ದೇವ ಪ್ರಭಾವನ ಮತ್ತೆ ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಪ್ರಭಾ ದೇವ ಮತ್ತೆ ಪ್ರಭಾ ದೇವ ಮತ್ತೆ ಲೇಜಿನೆಸ್ ಆಗಿ ಪ್ರಭಾ ದೇವ ಮತ್ತೆ ನನ್ನ ಜೀವಿತ ಬಂದು ದೇವ ಪ್ರಭಾ ಮತ್ತೆ ನನ್ನ ಸನ್ನಿಧಿ ಪ್ರಭಾ ನಿಮ್ಮ ರಸ್ತೆಯಿಂದ ದೇವ ಪ್ರಭಾ ಮತ್ತೆ ನನ್ನನ್ನು ಶುದ್ಧೀಕರಿಸಿ ಪ್ರಭಾ ದೇವ ಅದನ್ನೇ ನಾನು ಎಚ್ಚರಿಕೆಯಾಗಿದ್ದು ದೇವರಿಗೆ देवा निंदा संग्रांदली देवा तने नैना मते कोई गए नेति प्रार्थಿಸಿ ಜೀವಿತನ ಪ್ರವಾ ದೇವಾ ಮತ್ತೆ ನೀವೇ ಅನುಗ್ರಹಿಸಿ ನಡೆಸಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂತೀನಿ ದೇವಾ ಪ್ರವಾ ಮತ್ತೆ ಅಷ್ಟೇ ದೇವಾ ಮತ್ತೆ ಕಾನ ಸ್ತ್ರೀಯ ಜೀವಿತನ ಪ್ರವಾ ದೇವಾ ಸ್ತ್ರೀಯ ಜೀವಿತನ ದೇವಾ ಮತ್ತೆ ನೀವು ನನ್ನನ್ನು ತಗೊಂಡ್ಬಿಟ್ಟಾಗಲಿ ನನಗೆ ಸಾರ ಸ್ತೋತ್ರ ಅಂತ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಪ್ರವಾ. ಹೌದು ದೇವಾ ಪ್ರವಾ ತನ್ನ ನಾಮಕ್ಕೆ ಪ್ರವಾ ತಂದೆ ಅಯ್ಯ ಎಷ್ಟು ಸಲ ಪ್ರವಾ ದೇವಾ ತನ್ನ ನಾಮಕ್ಕೆ ನಾನು ಕೂಡ ಪ್ರವಾ ದೇವಾ ಮತ್ತೆ ನಾನು ದೇವ ತಗ್ಗಿಸ್ಕೊಳ್ಳಾರ್ದಂಗೆ ದೇವಾ ತನ್ನ ನಾಮಕ್ಕೆ ಯಾವ ರೀತಿಯಾಗಿದೆ ಮತ್ತೆ ಕಾಣಿಸ್ತೀರಿ ಆದ್ರೆ ದೇವ ತನ್ನ ತಗ್ಗಿಸ್ಕೊಂಡು ನಿಮ್ಮ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬೆಳೀತಾ ಬಂದು ಪ್ರವಾ ಆ ರೀತಿಯಾಗಿ ನಾನು ಬೇಡ್ಲಾರ್ದಂಗೆ ಪ್ರವಾ ಇಂದು ಬಿಟ್ಟಿರೋ ಜೀವಿತ ಪ್ರವಾ ನಾನು ಕ್ಷಮಿಸಿ ಪ್ರವಾ ದೇವ ಮತ್ತೆ ವಿಶ್ವಾಸಿಯಾಗಿರುವ ಪದೇ ಪದೇ ದೇವ ಮತ್ತೆ ನ್ಯಾಯಾಧೀಶ ಹತ್ರ ಹೋಗೋದು ಅದು ದೇವ ನಾನು ಪದೇ ಪದೇ ನಿಮ್ಮ ಹತ್ರ ಬರ್ಲಿಲ್ಲ ದೇವ ದೇವ ನನ್ನ ಪಾಪವನ್ನು ಅಪರಾಧಗಳನ್ನು ನಿಮ್ಮ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಒಪ್ಕೊಂತ ಇದ್ದೀನಿ ಪ್ರವಾ ನನ್ನ ಕ್ಷಮಿಸಿ ಪ್ರವಾ ಅಷ್ಟಲ್ಲದೆ ದೇವ ಪ್ರವಾ ಮತ್ತೆ ಎಷ್ಟು ಸಲ ಪ್ರವಾ ದೇವಾತನೇ ನಾವು ಸಂಬಂಧಿಸಿ ಸಹಿತವಾದ ಭಕ್ತಿಯನ್ನು ನಾನು ಹೊಂದಿಕೊಂಡು ನಡೆಯಲಿಲ್ಲ ಪ್ರವಾ ನನ್ನ ಮಕ್ಕಳಾಗಿ ನಾನು ಬರಲಿಲ್ಲ, ನನ್ನ ಮುರಿದವಳಾಗಿ ನಾನು ಬರಲಿಲ್ಲ ಪ್ರವಾ ದೇವ ಮತ್ತೆ ನಿಮ್ಮ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ದೇವ ನಿಮ್ಮ ಮಾತಿಗೆ ಭಯಪಡಲಾದಂಗೆ ಜೀವಿಸ್ತಾ ಬಂದೆ ಪ್ರವಾ ನನ್ನ ಕ್ಷಮಿಸಿ ಪ್ರವಾ ದೇವಾತನೇ ನಾವು ನಿಮ್ಮ ರಕ್ತದಿಂದ ದೇವ ಮಹಂತವಾಗಿ ಶುದ್ಧೀಕರಿಸ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂತೀನಿ ದೇವಾ ದೇವ ಮತ್ತೆ ಎಷ್ಟೋ ಸಲ ಲೋಕ ಆಶೆಯಿಂದ ದೇವ ಮತ್ತೆ ಹಣದ ಆಶೆಯಿಂದ ಪ್ರವಾ ಸಕಲ ವಿಧವಾದ ಕೆಟ್ಟತನಕ್ಕೆ ನಾನು ಒಳಗಾಗ್ತಾ ಬಂದೆ ದೇವಾ ಪ್ರವಾ ನನ್ನ ಕ್ಷಮಿಸಿ ಪ್ರವಾ ದೇವಾತನೇ ನಾಮತೆ ಪ್ರವಾ ನನ್ನ ಹೇಳಿ ಪ್ರವಾ ದೇವಾತನೇ ನಾಮತೆ ನೀವೇ ಬದಲೊಳ್ಳೆ ದೇವರಾಗಿ ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಇದ್ದು ಪ್ರವಾ ಮತ್ತೆ ಯೋಹಾನ ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಿಮ್ಗೆ ಇಷ್ಟಕರವಾದ ಜೀವಿತವನ್ನು ಜೀವಿಸಿದ ಪ್ರವಾ ದೇವ ಆ ರೀತಿಯಾಗಿ ಪ್ರವಾ ನಾನು ಕೂಡ ಪ್ರವಾ ದೇವ ಮತ್ತೆ ನಿಮ್ಮ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಇಷ್ಟಕರವಾದ ಜೀವಿತನ ಜೀವಿಸುವ ವಿಷಯದಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡಿ ದೇವ ವಿಧೇಯರಾಗಿ
ಜೀವಿಸಲಾರದಂಗೆ ಪ್ರಭಾ ದೇವಾಂಶ ನಿಮಗೆ ವಿಧೇಯರಾಗಿ ದೇವ ಪ್ರತ್ಯೇಕವಾದ ಜೀವಿತದಲ್ಲಿ ಪ್ರಭಾ ಮತ್ತೆ ನೀವೇ ಕೈ ಹಿಡ್ಕೊಂಡು ನಡೆಸ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂತೀನಿ ದೇವ ಮತ್ತೆ ಅಷ್ಟೇ ದೇವ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಎಷ್ಟು ಶಕ್ತಿವಂತ ಅಂತ ಪ್ರಭಾ ದೇವ ಪ್ರಾರ್ಥನೆ ದೇವಾಂಶ ಆಯುಧ ಅಂತ ಪ್ರಭಾ ನೀವು ಮಾತಾಡ್ತಾ ಬಂದಾಗಿತ್ತು ದೇವ ಹೌದು ದೇವ ಸುವಾಸನೆ ಸಾವಿರದ ಮುಖಾಂತರ ಒಬ್ಬರು ಅಂತ ಹೇಳ್ಪಡ್ತಿದೆ ಆದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಪ್ರಭಾ ಮತ್ತೆ ಆಕಾಶದ ಬಾಗಿನ ತೆರೆತಾವಂತ ಪ್ರಭಾ ಮತ್ತೆ ನೀವು ಮಾತಾಡ್ತಾ ಬಂದಿರಿ ಪ್ರಭಾ ಹೌದು ದೇವ ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯಕ್ಕಾಗಿ ದೇವ ನಿಮ್ ಪಾದ ನಿಧಾನದಲ್ಲಿ ಮೊರೆಡ್ತಾ ಇದ್ದೀನಿ ದೇವ ನಮ್ಮ ಪಾಪನ ಅಪರಾಧ ಕ್ಷಮಿಸಿ ಯೋಗ್ಯರಾಗಿ ಪ್ರಭಾ ಮತ್ತೆ ಪ್ರಾರ್ಥನೆ ಪ್ರವೇಶಿಸುವ ವಿಷಯದಲ್ಲಿ ನೀವೇ ತೋರಿಸಿದ ಕೃಪೆಗಾಗಿ ನಿಮ್ಗೆ ಸಾವಿರ ಸ್ತೋತ್ರ ಅಂತ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಪ್ರಭಾ ಹೌದು ಪ್ರಭಾ ಮತ್ತೆ ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯದಲ್ಲಿ ನಿಮ್ಮ ಪಾದ ನಿಧಾನದಲ್ಲೇ ಮೊರೆ ಇಡ್ತಾ ಇದ್ದೀನಿ ಪ್ರಭಾ ಮತ್ತೆ ನನಗೆ ಕೊಟ್ಟಿರೋ ಸಂಘಕ್ಕಾಗಿ ಕೊಟ್ಟಿರೋ ಸಂಘ ಕಾಪರಿಗಾಗಿ ನಿಮ್ಗೆ ಸಾವಿರ ಸ್ತೋತ್ರ ಅಂತ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಪ್ರಭಾ ಮತ್ತೆ ಆತ್ಮನ ಜ್ಞಾಪಕ ಪಡಿಸ್ಕೊಡು ಸಂಪೂರ್ಣವಾದ ಆರೋಗ್ಯನ ಶಕ್ತಿಯನ್ನು ಅನುಗ್ರಹಿಸಿ ಪ್ರಭಾ ಅನೇಕ ಆತ್ಮಗಳನ್ನ ನಿಮ್ ನಾಮದಲ್ಲಿ ಸಂಪಾದಿಸುವ ವಿಷಯದಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡಿದ್ದೇವ ಪ್ರಭಾ ಮತ್ತೆ ನೀವೇ ಪ್ರಭಾ ಆಶೀರ್ವದಿಸಿ ನಡೆಸ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂತಿದ್ದೇವ ಸಹಾಯ ಮಾಡಿದ್ದೇವ ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸಿದ್ದೇವ ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಪ್ರಭಾ ಮತ್ತೆ ಕೊರೋನಾ ವೈರಸ್ ಇಂದ ಪ್ರಭಾ ಬಾಧೆ ಪಡ್ತಾರೆ ಜ್ಞಾಪಕ ಪಡಿಸ್ಕೊಡಿದ್ದೇವ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳನ್ನ ಗರ್ಭಿಣಿ ಸ್ತ್ರೀಯರನ್ನ ವೃದ್ಧಾಪನದಲ್ಲಿ ಅವ್ರನ್ನ ಜ್ಞಾಪಕ ಪಡಿಸ್ಕೊಡಿದ್ದೇವ ಪ್ರಭಾ ಮತ್ತೆ ನೀವೇ ಪ್ರಭಾ ಮತ್ತೆ ನಿಮ್ ಗಾಯವಾದ ಹಸ್ತನಿಂದ ಮುಟ್ಟಿ ಸಂಪೂರ್ಣವಾದ ಸ್ವಸ್ಥತೆಯಿಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಅನುಗ್ರಹಿಸಿ ಪ್ರಭಾ ಮತ್ತೆ ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಮತ್ತೆ ಕಾರ್ಯ ನಿರ್ವಹಿಸಿರೋ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನ ಜ್ಞಾಪಕ ಪಡಿಸ್ಕೊಳ್ಳಿದ್ದೇವ ಎಲ್ಲರ ಜೊತೆ ನಡೆಸ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂತೀನಿ ಪ್ರಭಾ ಮತ್ತೆ ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಪ್ರಭಾ ಮತ್ತೆ ಎಲ್ಲಿ ಯಾವ ದೇಶದಲ್ಲಿ ಪ್ರಭಾ ಮತ್ತೆ ಈ ಒಂದು ಕೊರೋನಾ ವೈರಸ್ ಹರಡಿದೆ ಪ್ರಭಾ ಎಲ್ಲಾ ಪ್ರಾಂತ್ಯಗಳನ್ನ ಪ್ರಭಾ ಮತ್ತೆ ನೀವೇ ಸ್ವಸ್ಥಪಡಿಸಿ ಅನೇಕರು ನಿಮ್ಮ ರಕ್ಷಕನಾದ ಒಬ್ಬಳ ವಿಷಯದಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡಿದ್ದೇವ ನಿನ್ನೆ ದಿನದಲ್ಲಿ ಪ್ರಭಾ ಮತ್ತೆ ಏನ್ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಅಂದ್ರೆ ಏನು ಅಂತ ಪ್ರತ್ಯೇಕ ತಿಳ್ಕೊಳ್ಳೋ ವಿಷಯದಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡಿದೇವ ಪ್ರತಿಯೊಂದು ಒಬ್ಬರ ಹೃದಯವನ್ನ ಮತ್ತೆ ನೀವು ಬೆಳೆದು ಪ್ರತಿಯೊಂದು ಜೀವಿತದಲ್ಲಿ ನೀವು ಕಾರ್ಯನ ಮಾಡ್ಬೇಕಂತ ಹೇಳ್ಕೊಂತಿದ್ದೇವ ಸಹಾಯ ಮಾಡಿದ್ದೇವ ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸಿದ್ದೇವ ಅಷ್ಟರಲ್ಲ ಪ್ರಭಾ ಸಂಡೆ ನಿಮಿತ್ತವಾಗಿ ಕೂಡ ಪ್ರಭಾ ಮತ್ತೆ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿದ್ದೇವ ಪ್ರತಿಯೊಬ್ಬ ಜೊತೆ ನಡೆಸ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂತಿದ್ದೇವ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಮೇಲಿದ್ದೇವ ಒಳ್ಳೆ ಸಮಯನ ಪ್ರಭಾ ಮತ್ತೆ ನೀವು ಅನುಗ್ರಹಿಸಿ ನಡೆಸ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂತಿದ್ದೇವ ಆನ್ಲೈನ್ ಮುಖಾಂತರ ಪ್ರಭಾ ನಡೆಸಿದ ಪ್ರತಿಯೊಂದು ಜ್ಞಾಪಕ ಪಡಿಸ್ಕೊಂಡಿದ್ದೇವ ಎಲ್ಲಾ ಜೊತೆಲಿ ನಿಮ್ ಸಂವಿಧಾನ ನೀತಿ ನಡೆಸ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂತಿದ್ದೇವ ನಿಮ್ ದಾಸನ ಜ್ಞಾಪಕ ಪಡಿಸ್ಕೊಂಡು ಅಭಿಷೇಕಿಸಿ ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡು ನಡೆಸ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂತಿದ್ದೇವ ಸಹಾಯ ಮಾಡಿದ್ದೇವ ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸಿದ್ದೇವ ಪ್ರತಿಯೊಂದು ಜ್ಞಾಪಕ ಪಡಿಸ್ಕೊಂಡಿದ್ದೇವ ಮತ್ತೆ ಸಂಘಕ್ಕೆ ನಿಂತಿರ ಪ್ರಭಾ ಮತ್ತೆ ನಿಮ್ ದಾಸನ ಜ್ಞಾಪಕ ಪಡಿಸ್ಕೊಂಡಿದ್ದೇವ ನೀವೇ ಅಭಿಷೇಕಿಸಿ ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡು ನಡೆಸ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂತಿದ್ದೇವ ಸಂಘ ಮಕ್ಕಳನ್ನ ಸಹ ಜ್ಞಾಪಕ ಪಡಿಸ್ಕೊಂಡಿದ್ದೇವ ಅವ್ರ ಜೊತೆ ನಿಮ್ ಸಂವಿಧಾನ ಇತ್ತು ಪ್ರಭಾ ಮತ್ತೆ ಈ ಲಾಕ್ಡೌನ್ ಸಮಯದಲ್ಲಿ ಅನೇಕ ವಿಷಯಗಳನ್ನ ಪ್ರಭಾ ಕಲೆಯ ವಿಷಯದಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡಿದ್ದೇವೆ ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸಿ ಪ್ರಭಾ ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಇವತ್ತು ಈವ್ನಿಂಗ್ 6:30 ಇರೋ ಸ್ಪೆಷಲ್ ಮೀಟಿಂಗ್ ಸಹ ಜ್ಞಾಪಕ ಪಡಿಸ್ಕೊಳ್ಳಿದ್ದೇವೆ ಮತ್ತೆ ವಾಕ್ಯ ಪರಿಷತ್ ನಿಂತಿರೋ ಪ್ರಭಾ ನಿಮ್ ದಾಸರನ್ನ ಅಭಿಷೇಕಿಸಿದ್ದೇವ ಒಳ್ಳೆ ಸಮಯನ ನಮ್ಗೆ ಅನುಗ್ರಹಿಸಿ ಪ್ರಭಾ ಮತ್ತೆ ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯದಲ್ಲಿ ಪ್ರಭಾ ಮತ್ತೆ ನೀವೇ ಆದಿಯಂತೆ ಆಗಿದ್ದು ನಡೆಸ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂತಿದ್ದೇವ ಸಹಾಯ ಮಾಡಿದ್ದೇವ ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸಿದ್ದೇವ ಪ್ರಭಾ ಮತ್ತೆ ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಪ್ರಭಾ ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಜ್ಞಾಪಕ ಪಡಿಸ್ಕೊಂಡಿದ್ದೇವ ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಮಹಿಮ ಕೀರ್ತನ ಜ್ಞಾಪಕ ಪಡಿಸ್ಕೊಳ್ತೇವ ವಹಿಸಿರ್ತಕ್ಕಂಥ ಜ್ಞಾನವನ್ನು ಸಂಪೂರ್ಣವಾದ ಮಾತನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ನೀವು ಅನುಗ್ರಹಿಸಿ ಪ್ರಭಾ ಮತ್ತೆ ಆನಂದ ಕೂಡ ಮತ್ತೆ ಸಂಪೂರ್ಣವಾದ ಪ್ರಸ್ತುತಿಯನ್ನು ನೀವೇ ಅನುಗ್ರಹಿಸಿ ನಡೆಸ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂತಿದ್ದೇವ ಸಹಾಯ ಮಾಡಿದ್ದೇವ ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸಿ ಪ್ರಭಾ ಈ ರೀತಿಯಾಗಿದ್ದೇವ ಮತ್ತೆ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನ ನಿಮ್ ಕೈಗೆ ಒಪ್ಪಿಸ್ತಾ ಇದ್ದೇನೆ ಪ್ರಭಾ ನಮ್ಗೆ ಎಲ್ಲಾ ಜೊತೆ ನಿಮ್ ಸಂವಿಧಾನ ನಡೆಸ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂತಿದ್ದೇವ ಈ ರೀತಿ ಆಗಿದ್ದೇವ ಮತ್ತೆ ಸಮಸ್ಯೆಯನ್ನ ನಿಮ್ ಕೈಗೆ ಒಪ್ಪಿಸ್ತಾ ಮತ್ತೆ ನೀವೇ ಜೊತೆ ಆಗಿದ್ದು ನಡೆಸ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂತ ಎಲ್ಲಾ ಪ್ರಾರ್ಥನಾಂಶನ ಸ್ತುತಿ ಅಂಶವಾಗಿ ಮಾಡಿ ಮತ್ತೆ ನೀವೇ ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದಿದ್ದಾಗಿದ್ದೇವ ನಿಮ್ಗೆ ಸಾವಿರ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತಾ ಮತ್ತೆ ಈ ಪ್ರಾರ್ಥನೆಯ ರಕ್ಷಣಾದ ಪ್ರಭಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಸಮರ್ಪಿಸಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇನೆ ತಂದೆ ಆಮೆನ್. Thank you, Lord, for giving me the privilege to hear your word, Lord. Thank you, Lord, for speaking to me, Lord. Yes, Lord, I will judge the shots, Lord. I will praise you, Lord. I did not say my foot, Lord, or I did not wash away, Lord, the work that you gave me out, Lord. Please forgive me, Lord. Thank you, and precious Lord. Wash me up to this family, Lord. Even if I would pray, Lord, I would never forsake you, Lord. Only one or twice, Lord, and then I love you, Matthew, Lord. Please forgive me, Lord. Thank you, and precious Lord, Lord. Lord, like the widows, Lord, Lord, who came again and again, continually, Lord, and even the unjust judges, Lord, please, Lord, gave a judgment, Lord, in the same way, Lord,
Lord, forgive me also for not being like that also, Lord, and only Lord, be with me and help me also, Lord, not only that, Lord, I also pray, Lord, for the Easter ministry also, Lord, Jesus, and the Spirit doesn't help us also, Lord, from the beginning till the end, Lord, Lord, in this online ministry also, Lord, and the Spirit doesn't help us also, Lord, not only that, Lord, I also pray, Lord, the messages of Lord, down children, servant, with and Holy Spirit also, Lord, anoint them also, Lord, so that the messages also prepare us also, Lord, the deliver also, Lord, not only that, Lord, I also pray, Lord, for the COVID-19 upside also, Lord, I also pray for all the people who have been affected also, Lord, please, Lord, only touch them and heal them also, Lord, this situation in their life also, Lord, make it in such a way that they come into the knowledge of salvation also, Lord, not only that, Lord, I also pray because of this lockdown, Lord, all the people who have been affected, Lord, please, Lord, only be with them and help them, Lord, especially the farmers also, Lord, the daily wage workers, Lord, please, Lord, only, Lord, help them also, Lord, not only that, we have to pray, Lord, for all the doctors, nurses, and all the workers, Lord, who are working for the betterment of this condition also, Lord, please, Lord, only be with them, protect them from every harm and danger, Lord, lead them and guide them, Lord, not only that, Lord, today's evening also, Lord, there is special meeting also, Lord, 6:30, Lord, please, Lord, only be with us and help us also, Lord, from the beginning till the end also, Lord, only, Lord, take full control also, Lord, help us to feel your presence also, Lord, thank you for this privilege, Lord, of Lord, meeting together, Lord, life also, Lord, I thank you, my praise, Lord, not only that, Lord, help us also, Lord, that this lockdown also, Lord, this coronavirus also, and we brought under control so that we might gather together, Lord, as before also, Lord, please, Lord, only be with us and help us, giving you all glory and majesty, Lord, this small prayer in the Holy Exalted name of my Lord and Savior, Jesus Christ. Amen. ప్రార్థించండి. ప్రేమించినటువంటి మా ప్రియ పర్లోక తండ్రి, నేను అవసరం తండ్రి, కలగల దేవ, మంగళ దేవ, అదేవ మరి ఒకసారి నా తండ్రి మీ యొక్క పాద సన్నిధిలో మొదలుపెట్టుకోవడానికి, ధ్యానించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి మా తండ్రి శుభాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి ప్రభావ మరి మమ్మల్ని అందరినీ ఒక చోట నా తండ్రి ప్రభావ మరి ఆత్మతో నా తండ్రి ఏకమగున్నట్లు నా తండ్రి ప్రభావ మేము ఎత్తుతూ ఉన్నా కానీ మమ్మల్ని అందరినీ ఏకపరిచి ప్రభావ పాద సన్నిధిలో నా తండ్రి ప్రభావ మరి మాకు మా ముందు ఉంచబడినటువంటి విన్నపములన్నింటినీ గురించి మిమ్మల్ని వేడుకున్నప్పుడు మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప అమూల్యమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఆ దేవా నా తండ్రి ప్రభా మేము నా తండ్రి ప్రభా మరి విసుగుగా ప్రార్థించే వారమై ఉండాలని నా తండ్రి మీరు మాకు కలిగించారు. అందరం బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఆ దేవా మరి విధవరాలు పోజాడినట్లు నా కన్న తండ్రి ప్రభా మరి మేము పోజాడినట్లు నా తల్లి ప్రభా మరి ఉండవలనని నా తల్లి ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. తండ్రి ప్రభా అదేవిధంగా నా కన్న తండ్రి మరి కనాని స్త్రీలైనటువంటి ఆమె నా తల్లి ప్రభా అన్యురాలైనటువంటి ఆ స్త్రీ నా తల్లి ప్రభా మరి ప్రభు దగ్గరికి వచ్చి ఆమె చూపించినటువంటి యొక్క విశ్వాసాన్ని బట్టి నిజంగా హెచ్చరింపబడి ఉన్నాం నా దేవా. నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. కన్న తండ్రి ప్రభా అదేవిధంగా తండ్రి ప్రభా మేము ఎటువంటి ధనాపేక్ష కలిగిన వారమై ఉండకుండా కన్న తండ్రి ప్రభా అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తి కలిగి ఉండవలసిందిగా మన నా తండ్రి ప్రభా మమ్మల్ని హెచ్చరించి ఉన్నారు. అందరం బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి ప్రభా. మరి ధనాపేక్ష సకల విధములైనటువంటి కీడులకు మూలమని నా తండ్రి ప్రభా మీరు సెలవించి ఉన్నారు. అందరం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కన్న తండ్రి ప్రభా. మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభా ఈవులను బట్టి నీకు వందనాలు ప్రభా. మీరు మాకు ఇచ్చినటువంటి జీవమును శక్తిని బలమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఈ రోజు నా తండ్రి ప్రభా మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నా తండ్రి ప్రభా నాకు ఇచ్చావు నా తండ్రి ప్రభా మూలమైనటువంటి రక్షణ భాగ్యాన్ని అందరం బట్టి నేను ఎంతో మరి నా జీవితాంతం కృతజ్ఞత కలిగిన వాడనై ఉండాలి నా తండ్రి ప్రభా. నా తండ్రి ఆ విధంగా నన్ను నా జీవితాంతం నడిపించమని నా తండ్రి మీ యొక్క పాద సన్నిధిలో మిక్కిలి సాగిలపడి అడిగి వేడుకున్నావు నా దేవా. నా తండ్రి ప్రభా మరి
ఈ యొక్క మరి యొక్క నా తండ్రి ప్రభా మరి కరోనా వైరస్ గురించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం. నా తండ్రి ప్రభా మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి యొక్క మా దేశము ప్రపంచము అనేక ప్రాంతాల వారు నా తండ్రి ఎంతో మరి ఇబ్బంది పడుతూ నా తండ్రి ప్రభా మరి యొక్క వ్యాధి చేత పీడింపబడుతున్న వారు నా తండ్రి ప్రభా మరి యొక్క వారి యొక్క మరి బంధువులు నా తండ్రి ప్రభా వారి యొక్క సహచరులు మరి ఎంతో మంది నా తండ్రి ప్రభా భయకంపితులై ఉంటున్నటువంటి యొక్క భయానక పరిస్థితులలో కూడా నా కన్న తండ్రి ప్రభా ఇక జీవం కలిగిన వాక్కులను ఎంతో వివేకంతో నా తండ్రి ప్రభా మా యొక్క చెంతకు తీసుకొస్తున్నారు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా నా తండ్రి ప్రభా మరి ఇటువంటి పరిస్థితుల గురించి మీ యొక్క పాదాల సన్నిధిలో మొరపెట్టి అడిగి వేడుకుంటున్నాం. కన్న తండ్రి ప్రభా మీ యొక్క కరుణను మీ యొక్క జాలిని మేము కోరుకుంటున్నాం. నా తండ్రి ప్రభా అవును తండ్రి మా ప్రభాని క్రీస్తు మరి జాలిని మరి కనికరమునే కోరుకుంటున్నాను కానీ బలిని కోరను అని సెలవు ఇచ్చి ఉన్నారు. నా తండ్రి ప్రభా కనుక దేవా నా తండ్రి ప్రభా ఈ యొక్క కరోనా వైరస్ నా తండ్రి ప్రభా ఇక ప్రపంచం మీద నుంచి నా తండ్రి మరి భారద్రోలి నా కన్న తండ్రి ప్రభా మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం. నా తండ్రి ప్రభా ఈ లోక ప్రజలందరికీ ప్రభా మీ పట్ల భయమును భక్తిని నా తండ్రి పెంపొందించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీ నందు మోకరిని ప్రభా నా తండ్రి నిన్ను ప్రాధేయపై అడిగే బిడ్డగా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మార్చవలసిందిగా వేడుకుంటున్నాం. నా తండ్రి ప్రభా ఎవరు మరి విరిగి నలిగిన హృదయములు కలిగి నా తండ్రి మరి నా యొక్క సన్నిధిని నా మాట విని భయపడి వణుకుతారు నా తండ్రి ప్రభా వారి యందు నేను దృష్టించి ఉంటాను అని చెప్పేసి మీకు సెలవిచ్చి ఉన్నారు. అందరి బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కనుక అటువంటి విరిగి నలిగిన హృదయం ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నా. కన్న తండ్రి ప్రభా దేవా నా తండ్రి ప్రభా నా యొక్క బంధువుల గురించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. మా యొక్క సహోదరుల గురించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. నా తండ్రి ప్రభా మరి యొక్క యెహోవా జీరే సంఘంలో ప్రతి ఒక్క కుటుంబం గురించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క మరి యవనస్తుల గురించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క చిన్న బిడ్డల గురించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. ప్రభా ప్రతి కుటుంబము దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, మీరు ఐక్యపరచండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ మీ ఎంత భయమును భక్తిని ఇంకా మరి ఎక్కువగా పెంపొందించుకొని కన్న తండ్రి ప్రభా మీలో మీరు పారినట్లు నా తండ్రి ప్రభా మరి సంతృష్టి కలిగినటువంటి భక్తి మీ సాధనము చేయుటకు నా తండ్రి ప్రభా మాకు మంచి అనుకూలమైన పరిస్థితులు మాకు ఎల్లప్పుడూ కల్పించవలసిందిగా మీ యొక్క పాద సన్నిధిలో మొరపెట్టి అడిగి వేడుకుంటున్నాం. దేవా నా కన్న తండ్రి ప్రభా తండ్రి మరి ఎక్కువగా కన్న తండ్రి ప్రభా మీరు చేయించి వస్తున్నటువంటి ప్రభా ప్రతి ఒక్క మంచి కార్యమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా కన్న తండ్రి ప్రభా మరి ఈ రోజు సాయంత్రం జరగనేటువంటి కోరికలో కూడా మీరు ఉండి నా తండ్రి మీ దైవజనుల ద్వారా నా తండ్రి ప్రభా అనే పెట్టాడికి పెడుతున్నాం. దేవా నా కన్న తండ్రి అదే విధంగా ప్రభా మరి రేపు జరగనేటువంటి మరి ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా దేవా మీరే ఉండి నా తండ్రి ప్రభా పడవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవా నా తండ్రి ప్రభా అదేవిధంగా నా కన్న తండ్రి ప్రభా ఢిల్లీలో ఉన్నటువంటి మరి ఆత్మీయ సహోదరుడు అయినటువంటి వెంకటేశ్వరరావు గారి గురించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. నా తండ్రి ప్రభా ఆయన పంపినటువంటి మరి యొక్క ప్రార్థన విన్నపమును బట్టి నా కన్న తండ్రి మీకు పాద సన్నిధిలో మొదలుపెట్టి అడిగి వేడుకుంటున్నాం. ప్రభా మరి ఆయన కుమారుడికి మరి దగ్గు ఉన్నది నా తండ్రి ప్రభా ఆ బిడ్డను ముట్టండి స్వస్థపరచండి. ఆ యొక్క ఆనందాన్ని బిడ్డను ముట్టండి స్వస్థపరచండి. దేవా నా తండ్రి మీ యొక్క పాద సన్నిధిలో నా తండ్రి ప్రార్థించి అడిగి వేడుకున్నాం. దేవా అదేవిధంగా మరి డానీ జోన్స్ మరి ఇంకా మరి మిగతా మరి ఆయన కుటుంబం సభ్యులు కూడా నా తండ్రి ప్రభు ఆయన ముగ్గురు కుమార్తెలను కూడా నా తండ్రి ప్రభు మరి వారు మరి థాయిలాండ్ లో మరి మిషనరీస్ గా పనిచేస్తూ ఉన్నారు. దేవా నా తండ్రి ప్రభు వారు ఆ విధంగా పనిచేస్తున్నప్పుడు వారు కరోనా మరి పాజిటివ్ తో మరి ఈ రోజు మన హాస్పిటల్లో బాధపడుతూ ఉన్నారు. కన్న తండ్రి ప్రభు అటువంటి ప్రార్థన విన్నపం కూడా మా యొక్క చేరి వచ్చింది. దేవా మీ పాద సన్నిధిలో మొదలుపెట్టి అడిగి పెట్టుకున్నాం. కన్న తండ్రి ప్రభు ఆ బిడ్డలందరినీ సురక్షితంగా నా తండ్రి ప్రభు ఆ యొక్క వ్యాధి బారి నుంచి బయటకు తీసుకువచ్చి మరి ఎక్కువగా తీవ్రత కలిగిన వారే ప్రభు మరి ఎక్కువగా బలము కలిగిన వారే మీ సన్నిధిలో ఉండి మీ సాక్షులుగా మరి నా తండ్రి ఉండటానికి నా కన్న తండ్రి ప్రభు వారికి మరి నా తండ్రి ప్రభు వారిని నిలబెట్టమని వేడుకుంటున్నాం. దేవా నా తండ్రి ప్రభు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తండ్రి ప్రభు ఇంకా ఎంతో మంది అయితే ఇంకా ఈ వ్యాధిని గురించి మరి భయకంపుకుని ఉంటున్న ప్రతి ఒక్కరికి నా తండ్రి ధైర్యం అనుగ్రహించండి. ప్రభు త్వరితముగా కన్న తండ్రి ప్రభు ఈ యొక్క వ్యాధిని ఈ యొక్క ప్రపంచ దేశాలను వదిలిపోనట్లుగా నా తండ్రి మీ పాద సన్నిధిలో మొరపెట్టి అడిగి వేడుకుంటున్నాం. దేవా నా కన్న తండ్రి ప్రభు మరి మీ యొక్క ప్రార్థన ఆటంకము ఎటువంటిది కలగకుండా కన్న తండ్రి ప్రభు ప్రతి ఒక్క బిడ్డ నేను
స్తుతించులాగా నేను కనపరచలాగిన సాయం అనుగ్రహించండి ప్రభా మీ యొక్క ప్రార్థనకు మీ యొక్క మహిమకు ఎటువంటి ఆటకు కలగకుండా కన్న తండ్రి సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. నా తండ్రి మా యొక్క జీవితాంతం ప్రభా మేము గుణపడి నా తండ్రి ప్రభా ఉన్నా కానీ ప్రభా మీరు మాకు చేసినటువంటి యొక్క రక్షణ భాగ్యమైనటువంటి గొప్ప మేలును బట్టి నీకు మరొకసారి మీకు పాదతలతో కృతజ్ఞతలు తెలుసుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన కృతజ్ఞతల నుంచి మీకే సమర్పించి అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి. ప్రార్థించండి. ಪ್ರೀತಿಯುಳ್ಳ ಪರಲೋಕದಲ್ಲಿರೋ ನಮ್ಮ ತಂದೆ ಸ್ತೋತ್ರಕ ರಾಜ ಮಹಾಗಣನು ಮಹೋನ್ನತನು ಸರ್ವ ಸೃಷ್ಟಿಕರ್ತನು ನಿತ್ಯನಾದ ತಂದೆ ನಿನಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸುವಂತಳಾಗಿದ್ದೇನಪ್ಪ. ಹೌದಪ್ಪ, ನಮ್ಮ ಗೃಹದಲ್ಲಿ ಕರ್ತನಪ್ಪ ಈ ದಿನದಂದು ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಸೇರಿ ಬರಲು ಕೊಟ್ಟಿರುವಂತಹ ಕೃಪೆಗಾಗಿ ನಿನಗೆ ಒಂದೊಂದು ಸಲ್ಲಿಸುವಂತಳಾಗಿದ್ದೇನಪ್ಪ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಿನ್ನ ದಾಸನ ಮೂಲಕವಾಗಿ ಮಾತಾಡಿರುವಂತಹ ವಾಕ್ಯ ಭಾಗಕ್ಕಾಗಿ ಕೂಡ ನಿನಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸುವಂತಳಾಗಿದ್ದೇನಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಎಲ್ಲಿ ಬರುವ ಮೂವರು ನನ್ನ ನಾಮದಲ್ಲಿ ಸೇರಿರೋರು ಅವ್ರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾನು ಇರುವೆನು ಎಂಬುದ್ರ ಬಗ್ಗೆ ಹೇಳುತ್ತಾ ಬಂದಿರಿ. ಹೌದಪ್ಪ, ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವು ಕುಟುಂಬ ಸಹಿತವಾಗಿ ಸೇರಿ ಬಂದಿರುವಂತವರಾಗಿದ್ದೇವೆ. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ನೀನು ಇದ್ದುಕೊಂಡು ಕರ್ತನಪ್ಪ ರಾಜ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿಕೊಡುತ್ತಾ ಬಂದಿದ್ದಕ್ಕಾಗಿ ಕೂಡ ನಿನ್ಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸುವಂತಳಾಗಿದ್ದಾನಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಕೃಪೆ ತೋರಿಸು. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಹೌದಪ್ಪ ಏಷ್ಯಾಯ 68ನೇ ಅಧ್ಯಾಯ 6-7ನೇ ವಚನ ಮಟ್ಟಿಗೆ ನೀನು ಮಾತನಾಡುತ್ತಾ ಬಂದಿದ್ಯಪ್ಪ ತಂದೆ. ಯೆರೂಸಲೇಮು ಕರ್ತನಪ್ಪ ರಾಜ ನಿನ್ನ ಕಾವಲು ಪೌಳಿ ಗೋಡೆಗೋಸ್ಕರ ನೀನು ಕಾವಲುಗಾರರನ್ನು ಇಟ್ಟುತ್ತಾ ನೀನು ರಕ್ಷಿತ ಬಂದಿದ್ದಕ್ಕಾಗಿ ಕೂಡ ನಿನ್ಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸುವಂತಳಾಗಿದ್ದೇನಪ್ಪ. ಹೌದಪ್ಪ, ಯೆರೂಸಲೇಮು ಒಂದು ನೀನು ಸಂಘವಾಗಿರುವಂತದ್ದಾಗಿದ್ದಪ್ಪ ತಂದೆ. ಹೌದಪ್ಪ, ನಾವು ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಕಾವಲುಗಾರರಾಗಿದ್ದುಕೊಂಡು ನಮ್ಮನ್ನು ಕರ್ತನಪ್ಪ ಬಲಪಡಿಸಿ ತರಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಳಾಗಿದ್ದೇನಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಕೃಪೆ ತೋರಿಸಪ್ಪ. ಆತ್ಮಿಕವಾದಂತ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ನೋಡಿ ನಿನ್ನನ್ನು ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಘನಪಡಿಸುವಂತರನಾಗಿ ನಮ್ಮನ್ನು ಆಚರಿಸಬರ್ಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಳಾಗಿದ್ದಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಹೌದಪ್ಪ ರಾಜ, ನಾವು ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ವಿಶ್ರಾಂತಿಯನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳದೆ ನೀನನ್ನು ಕೂಡ ವಿಶ್ರಾಂತಿಯಲ್ಲಿ ಇಡುವಂತರನಾಗಿರದೆ ನಮ್ಮನ್ನು ಆಚರಿಸಬರ್ಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಳಾಗಿದ್ದಪ್ಪ. ಹೌದಪ್ಪ ರಾಜ, ಕಾನೂನಿನ ಸ್ತ್ರೀ ಕರ್ತನಪ್ಪ ತನ್ನ ಮಗಳು ಕರ್ತನಪ್ಪ ದೇವಕಾಟದಿಂದ ಬಳಲುತ್ತಿದ್ದಾಗ ಕರ್ತನಪ್ಪ ಹೌದಪ್ಪ ಮನುಷ್ಯರಿಂದ ಕರ್ತನಪ್ಪ ಅವಲಂಬಿತಳಾಗಿರದೆ ಕರ್ತನಪ್ಪ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಸೇರಿ ಬಂದು ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಹೌದಪ್ಪ ಸ್ವಸ್ಥ ಆಗುವುದಕ್ಕೋಸ್ಕರ ಕರ್ತನಪ್ಪ ಎಡಬಿಡದೆ ಹಠವುಳ್ಳಾಗಿದ್ದುಕೊಂಡು ಹೌದಪ್ಪ ನನ್ನ ಮಗಳನ್ನು ಸ್ವಸ್ಥಪಡಿಸು ಎಂಬುದರ ಬಗ್ಗೆ ಕರ್ತನಪ್ಪ ಹೌದಪ್ಪ ರಾಜ ನಿನ್ನಲ್ಲಿ ಕರ್ತನಪ್ಪ ಸೇರಿ ಬರುವಂತಳಾಗಿದ್ದಾಳಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಹೌದಪ್ಪ ತನ್ನನ್ನು ತಾನು ಎಷ್ಟೋ ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಕರ್ತನಪ್ಪ ನಾಯಿ ಸಮಾನವಾಗಿ ಕರ್ತನಪ್ಪ ಹೌದಪ್ಪ ತನ್ನನ್ನು ತಾನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಮೊರೆ ಇಡುವಂತಳಾಗಿದ್ದಾಳೆ. ಹೌದಪ್ಪ ಮನುಷ್ಯರಿಗೋಸ್ಕರ ಕರ್ತನಪ್ಪ ಅವಲಂಬಿತಳಾಗಿರದೆ ನಿನ್ನ ಮೇಲೆ ಭರವಸೆಗಳಾಗಿದ್ದುಕೊಂಡು ನಿನ್ನ ಮೇಲೆ ನಂಬಿಕೆಗಳಾಗಿದ್ದುಕೊಂಡ ಕರ್ತನಪ್ಪ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ತನ್ನ ಮಗಳಿಗೋಸ್ಕರ ಮೊರೆ ಇಡುವಂತಳಾಗಿದ್ದಾಳಪ್ಪ. ಹೌದಪ್ಪ ಅವಳು ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುವಂತ ನಂಬಿಕೆಯನ್ನು ನೋಡಿ ನೀನು ಕರ್ತನಪ್ಪ ಮಗಳನ್ನು ಸ್ವಸ್ಥಪಡಿಸಿದಂತ ದೇವರು ನೀನಾಗಿದ್ದೀಯಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಹೌದಪ್ಪ ರಾಜ ಅವಳ ನಂಬಿಕೆಯ ಮುಖಾಂತರವೇ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಆ ಕ್ಷಣದಲ್ಲೇ ನೀನು ಮಗಳನ್ನು ಸ್ವಸ್ಥ ಹೊಂದಿದವಳಂತ ನೋಡುವಂತರಾಗಿದೆಯಪ್ಪ ತಂದೆ. ಆ ರೀತಿಯ ನಂಬಿಕೆ ಉಳ್ಳವರಾಗಿದ್ದುಕೊಂಡು ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಎಡಬಿಡದೆ ನಾವು ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಹಠವುಳ್ಳವರಾಗಿ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಪ್ರಾರ್ಥಿಸುವಂತ ಮಕ್ಕಳನ್ನಾಗಿ ನಮ್ಮನ್ನು ಆಚರಿಸ್ತಾ ಬರ್ಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತರಾಗಿದ್ದೇವಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಹೌದಪ್ಪ ರಾಜ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ಕೂಡ ನಾವು ಕೂಡ ಗಾಢ ನಿದ್ರೆಗೆ ಒಳಗಾಗದ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನಪ್ಪ ಕಾವಲು ದೂತರ ಹಾಗೆ ಕರ್ತನ ಎಚ್ಚರ ಉಳ್ಳವರಾಗಿರುವಂತರನಾಗಿ ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸು. ಹೌದಪ್ಪ ಎಡಬಿಡದೆ ಪ್ರಾರ್ಥಿಸುವಂತರನಾಗಿ ಶೋಧನೆ ಒಳಗಾಗದೆ ಪ್ರಾರ್ಥಿಸುವಂತರನಾಗಿ ನಮ್ಮನ್ನ ಕರ್ತನಪ್ಪ ಶ್ರದ್ಧೆಯಿಂದ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುವಂತರಾಗಿ ಕರ್ತನಪ್ಪ ಶುದ್ಧ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುವಂತರನಾಗಿ ನಮ್ಮನ್ನು ಆಚರಿಸ್ತಾ ಬರ್ಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಳಾಗಿದ್ದೇವಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಅದೇ ರೀತಿಯಾಗಿ ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ವಿಧಿಯಾದಂತ ಸ್ತ್ರೀ ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ತನ್ನ ನ್ಯಾಯ ಅಧಿಕಾರಗೋಸ್ಕರ ಕರ್ತನಪ್ಪ ವಿಚಾರಿಸುವುದಕ್ಕೋಸ್ಕರ ನಿನ್ನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಬರುವಂತಳಾಗಿದ್ದಾರಪ್ಪ. ಮನುಷ್ಯರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಹೋಗಲಾರದೆ ಕರ್ತನಪ್ಪ ಹೌದಪ್ಪ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಸೇರಿ ಬಂದ ನ್ಯಾಯ ತೀರ್ಪನ್ನು ಕೇಳುವಂತಳಾಗಿದ್ದಾಳಪ್ಪ ತಂದೆ. ಅವಳು ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಎಷ್ಟೋ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಹಠವುಳ್ಳಾಗಿದ್ದುಕೊಂಡು ಕರ್ತನಪ್ಪ ಎಡಬಿಡದೆ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ತೀರ್ಪುಗೋಸ್ಕರ ಬರುವಂತಳಾಗಿದ್ದಾಳಪ್ಪ. ಹೌದಪ್ಪ ರಾಜ ಹೌದಪ್ಪ ಅಂತ ಸ್ತ್ರೀಯನ್ನು ನೀನು ಕರ್ತನಪ್ಪ ನೋಡುವಂತನಾಗಿದ್ದುಕೊಂಡು ಕರ್ತನಪ್ಪ ಹೌದಪ್ಪ ಅವ್ರು ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ಕರ್ತನಪ್ಪ ಅವ್ರು ಕಾಡುವಂತದನ್ನು ನೋಡಿ ನೀನು ಕರ್ತನಪ್ಪ ವಿಧಿಯ ನ್ಯಾಯ ವಿಚಾರಣೆಯನ್ನು ನೀನು ಕರ್ತನೆ ತೀರ್ಪನ್ನು ಗ್ರಹಿಸಿದಂತ ದೇವರು ನೀನಾಗಿದೆಯಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಕರ್ತನೆ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ನಾವು ಬೇಸರಗೊಳ್ಳುವುದರಾಗಿರದೆ ಕರ್ತನಪ್ಪ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿರುವಾಗ ಹಠವುಳ್ಳವರಾಗಿದ್ದುಕೊಂಡು ಅದನ್ನು ಸಾಧಿಸುವವರಿಗೂ ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ರಾಜ
ನಾವು ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಕರ್ತನೆ ಬೇಡಿಕೊಳ್ಳುವಂತರನ್ನಾಗಿ ನಮ್ಮನ್ನು ಆಚರಿಸ್ತಾ ಬರ್ಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಳಾಗಿದ್ದೇನಪ್ಪ. ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತವನ್ನ ನಮ್ಗೆ ಅನುಗ್ರಹಿಸು, ಅಂತ ವಿಶ್ವಾಸ ಜೀವಿತವನ್ನ ನಮ್ಗೆ ನೀನು ಅನುಗ್ರಹಿಸುತ್ತಾ ಬರ್ಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಳಾಗಿದ್ದೇನಪ್ಪ ತಂದೆ ಪರಿಶುದ್ಧ ದೇವ. ಹೌದಪ್ಪ, ಎಲ್ಲಿ ನಾವು ಬಲೀನರಾಗಿದ್ದೇವೋ, ಎಲ್ಲಿ ನಾವು ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಅಲ್ಪಳಾಗಿ ನಾವು ಕಾಣಿಸಿಕೊಳ್ಳುವಂತರಾಗಿದ್ದೇವಪ್ಪ ತಂದೆ. ಹೌದಪ್ಪ, ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸಪ್ಪ ರಾಜ ಕರ್ತನೆ. ನಿನ್ನ ಸ್ವರಕ್ತದಿಂದ ನಮ್ಮನ್ನು ಕರ್ತನಪ್ಪ ಮತ್ತೊಂದು ಸಾರಿ ಕರ್ತನಪ್ಪ ನಮ್ಮನ್ನು ಪರಿಶುದ್ಧರನ್ನಾಗಿ ಮಾಡುತ್ತಾ ಬರ್ಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಳಾಗಿದ್ದೇವಪ್ಪ ತಂದೆ ಪರಿಶುದ್ಧ ದೇವ. ಕೃಪೆ ತೋರಿಸಪ್ಪ ರಾಜ ಕರ್ತನೆ. ಸಾಮಡ್ಗಳು ಕೊಟ್ಟಿರುವಂತಹ ಪ್ರಾರ್ಥನಾ ಅಂಶಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿರುವಾಗ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳುತ್ತಾ ಬರ್ಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಳಾಗಿದ್ದೇವಪ್ಪ ತಂದೆ ಪರಿಶುದ್ಧ ದೇವ. ಹೌದಪ್ಪ, ನಿನ್ನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ನಿನ್ನ ಹೆಸರಿನ ನಿಮಿತ್ತದಂತ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಯಥಾರ್ಥ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿದ್ದುಕೊಂಡು ಎಡಬಿಡದೆ ಕರ್ತನಪ್ಪ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವು ಮೊರೆಯಿಡುವಂತರಾಗಿದ್ದರೆ ನಮಗೆ ನೀನು ಸಮೀಪಸ್ಥನಾಗಿದ್ದುಕೊಂಡು ನಮ್ಮ ಕೂಗನ್ನು ಕೇಳುವಂತ ದೇವರು ನೀನಾಗಿದೆಯಪ್ಪ ತಂದೆ ಪರಿಶುದ್ಧ ದೇವ. ಅಷ್ಟು ಅದ್ಭುತಗಳ ದೇವರು, ಒಳ್ಳೆ ದೇವರು, ವಿಮೋಚಕನು ರಕ್ಷಕನು ನೀನಾಗಿದೆಯಪ್ಪ ತಂದೆ. ಹೌದಪ್ಪ ರಾಜ, ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳಪ್ಪ. ಅನೇಕ ವಿಶ್ವಾಸಗಳು ಕರ್ತನಪ್ಪ ನಿನ್ನ ಮಕ್ಕಳು ಕರ್ತನಪ್ಪ ರಾಜ, ದೈವ ಸೇವಕರು ದಾಸರು ಕರ್ತನಪ್ಪ ರಾಜ. ಹೌದಪ್ಪ ರಾಜ, ಈ ಕರೋನಾ ವೈರಸ್ ನಿಮಿತ್ತವಾಗಿ ಕರ್ತನಪ್ಪ ಜೈನ್ ಪ್ರೇರಾಗಿ ಉಪವಾಸ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಹಗಲಿರಲು ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಪ್ರಾರ್ಥಿಸುವಂತರಾಗಿದ್ದಾರಪ್ಪ ರಾಜ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ರಾಜ, ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಂದ ಹಿಡಿದು ಕರ್ತನಪ್ಪ ವೃದ್ಧಾಪದವರೆಗೂ ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಕರ್ತನಪ್ಪ ನೆಲೆಗೊಳ್ಳುವಂತರಾಗಿದ್ದಾರಪ್ಪ ತಂದೆ. ಅನೇಕರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳಿ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಅದ್ಭುತ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡುತ್ತಾ ಹೋಗ್ಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಲಾಗಿದ್ದಾನಪ್ಪ ತಂದೆ ಪರಿಶುದ್ಧ ದೇವ. ಹೌದಪ್ಪ, ಈ ಕರೋನಾ ವೈರಸ್ ಶತ್ರುವಿಂದನ ಕರ್ತನೆ, ಹೌದಪ್ಪ ಶತ್ರುವಿಂದ ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸುತ್ತಾ ಹೋಗ್ಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಳಾಗಿದ್ದಾನಪ್ಪ. ಹೌದಪ್ಪ, ಸೈತಾನ ಶತ್ರು ಕರ್ತನಪ್ಪ ಯಾರನ್ನ ನಾನು ವಂಚಿಸಬೇಕು, ಯಾರನ್ನ ನಾನು ನುಂಗಬೇಕು ಎಂಬ ಎದು ನೋಡುತ್ತಿರುವಾಗ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ನೀನು ಸೈತಾನದ ಬಂಧನಗಳನ್ನೆಲ್ಲ ನೀನು ಬಂಧಿಸುತ್ತಾ ಬರ್ಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಳಾಗಿದ್ದಾನಪ್ಪ ತಂದೆ ಪರಿಶುದ್ಧ ದೇವ. ಹೌದಪ್ಪ, ಮರಣದ ಕೊಂದಿಯೇ ನಿನ್ನ ಮರಣವೇ ಎಲ್ಲಿ ಎಂಬುದ್ರ ಬಗ್ಗೆ ನೀನು ಕರ್ತನಪ್ಪ ಕೂಗುವಂತನಾಗಿದೆಯಪ್ಪ ತಂದೆ ಪರಿಶುದ್ಧ ದೇವ. ಮರಣ ಕೊಂಡಿಯನ್ನು ನೀನು ಬಿಡು ಕರ್ತನಪ್ಪ, ಕಿತ್ತು ಹಾಕಿದಂತ ದೇವರು ನೀನಾಗಿದೆಯಪ್ಪ ತಂದೆ ಪರಿಶುದ್ಧ ದೇವ. ಹೌದಪ್ಪ, ಅಂತದನ್ನು ಕರ್ತನೆ ಅಪರಾಜ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಕೂಡ ನೀನು ರಕ್ಷಿಸಪರಾಜ. ಅನೇಕರು ಕರ್ತನೆ ಕರೋನಾ ವೈರಸ್ದಿಂದ ತಮ್ಮ ಪ್ರಾಣಗಳನ್ನು ಕರ್ತನಪ್ಪ ಕಳೆದುಕೊಳ್ಳುವಂತರಾಗಿದ್ದಾರೆ. ಎಷ್ಟೋ ಜನರು ಕರ್ತನಪ್ಪ ರಾಜ, ಹೌದಪ್ಪ ರಾಜ, ಆತ್ಮಹತ್ಯೆಗಳನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳುವಂತರಾಗಿದ್ದಾರಪ್ಪ. ಹೌದಪ್ಪ ರಾಜ, ಅವರಲ್ಲಿರುವಂತ ಭಯದ ಆತ್ಮವನ್ನೆಲ್ಲವನ್ನು ತೆಗೆದಾಕಿ ಧೈರ್ಯವುಳ್ಳ ಆತ್ಮವನ್ನ ನೀನು ಅನುಗ್ರಹಿಸುತ್ತಾ ಬರ್ಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಲಾಗಿದ್ದಾನಪ್ಪ ರಾಜ ಪರಿಶುದ್ಧ ದೇವ. ಹೌದಪ್ಪ, ಈ ಕರೋನಾ ವೈರಸ್ ನಿಮಿತ್ತವಾಗಿ ಕರ್ತನಪ್ಪ ರಾಜ, ಹೌದಪ್ಪ ಸತ್ಯ ದೇವರನ್ನೇ ಕರ್ತನೆ ತಿಳಿದುಕೊಳ್ಳುವಂತರನಾಗಿ, ಹೌದು ಈ ಲೋಕದ ರಕ್ಷಕನನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವಂತರನಾಗಿ ಅನೇಕ ಜನರು ಕರ್ತನಪ್ಪ ಅನ್ಯ ಜನರು ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ನಿನ್ನ ರಕ್ಷಣೆ ಮಾರ್ಗದಲ್ಲಿ ಸೇರಿ ಬರುವಂತರನಾಗಿ, ನಿನ್ನ ದ್ವಾರ ಕರ್ತನ ಅನೇಕರು ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುವ ದ್ವಾರ, ರಕ್ಷಣೆ ಹೊಂದಿಕೊಳ್ಳುವ ದ್ವಾರ ಕರ್ತನಪ್ಪ ಆಶೀರ್ವಾದನ ಪಡೆದುಕೊಳ್ಳುವಂತ ರೀತಿಯಲ್ಲಿ ಆಚರಿಸ್ತಾ ಬರ್ಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಳಾಗಿದ್ದೇನಪ್ಪ ತಂದೆ ಪರಿಶುದ್ಧ ದೇವ. ಯಾಕಂದ್ರೆ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿರುವಂತದ್ದು ನೀನು ಪಾಪಿಗೋಸ್ಕರ ಬಂದಿರುವಂತನಾಗಿದೆಯಪ್ಪ, ನೀತಿವಂತರಿಗೋಸ್ಕರ ಅಲ್ಲಪ್ಪ ರಾಜ, ಬಡವರನ್ನ ರಕ್ಷಿಸೋದಕ್ಕೋಸ್ಕರ, ಪಾಪಿಗಳನ್ನು ರಕ್ಷಿಸೋದಕ್ಕೋಸ್ಕರ, ಹೌದಪ್ಪ ಬಲಹೀನತವರಿಗೋಸ್ಕರ ಬಂದಿರುವ ಆತನಾಗಿದೆಯಪ್ಪ. ಈಗ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಅಪ್ಪ ರಾಜ ಇಡೀ ಲೋಕವೇ ಕರ್ತನಪ್ಪ ಕರೋನಾ ವೈರಸ್ ನಿಮಿತ್ತದಿಂದ ಕರ್ತನಪ್ಪ ಜನರೆಲ್ಲರೂ ಕರ್ತನ ಭಯಭ್ರಾಂತರಾಗಿದ್ದಾರಪ್ಪ ರಾಜ, ಗೋಳಾಡುವಂತರಾಗಿದ್ದಾರಪ್ಪ. ಹೌದಪ್ಪ, ಬಾಧೆ ಪಡುವಂತರಾಗಿದ್ದಾರಪ್ಪ ತಂದೆ. ಹೌದಪ್ಪ, ಇಡೀ ಪ್ರಪಂಚವನ್ನೇ ನಡಗಿಸಿರುವಂತ ಈ ಕರೋನಾ ವೈರಸ್ ಅನ್ನು ಕರ್ತನಪ್ಪ ರಾಜ ನೀನು ಬುಡಕೈದಿಂದ ಅದನ್ನ ತೆಗೆದು ಹಾಕುತ್ತಾ ಬರ್ಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಳಾಗಿದ್ದಾನಪ್ಪ ತಂದೆ ಪರಿಶುದ್ಧ ದೇವ. ಹೌದಪ್ಪ, ನೀನು ವಾಗ್ದಾನ ಹಿಡಿದುಕೊಂಡು ಪ್ರಾರ್ಥಿಸುವಂತಳಾಗಿದ್ದಾನಪ್ಪ ತಂದೆ. 2ನೇ ಪೂರ್ವಕಾಲ 7:14 ಹೌದಪ್ಪ ಕೊಟ್ಟಿರುವಂತ ವಾಗ್ದಾನ ನಿಮಿತ್ತವಾಗಿ ಕರ್ತನಪ್ಪ ಪ್ರತಿಯೊಂದು ದೇಶಕ್ಕೆ ನೀನು ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಆರೋಗ್ಯ ಕ್ಷೇಮವನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತಾ ಬರ್ಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಳಾಗಿದ್ದಾನಪ್ಪ ತಂದೆ ಪರಿಶುದ್ಧ ದೇವ. ಹೌದಪ್ಪ, ಅಧಿಕಾರಿಯಾಗಿ ಕರ್ತನಪ್ಪ ಈ ಲೋಕದ ಮೇಲೆ ನಿನ್ನ ದೃಷ್ಟಿಯನ್ನು ಇಡಪ್ಪ. ಒಂದು ಮಾತು ನಿನ್ನ ಆಜ್ಞೆಯನ್ನು ಅನುಗ್ರಹಿಸುವಂತದ್ದಾಗಿದ್ದರೆ ಎಲ್ಲವೂ ಕೂಡ ನೀನು ಸರಿಪಡಿಸುವಂತ ದೇವರು ನೀನಾಗಿದೆಯಪ್ಪ ತಂದೆ ಪರಿಶುದ್ಧ ದೇವ. ಕೃಪೆ ತೋರಿಸಪ್ಪ ರಾಜ. ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ರಾಜ, ಎಷ್ಟೋ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಕೂಡ ಕರ್ತನೆ ಕರೋನಾ ವೈರಸ್ದಿಂದ ಕರ್ತನಪ್ಪ ಬಲಿಯಾಗುವಂತರಾಗಿದ್ದಾರಪ್ಪ ತಂದೆ ಪರಿಶುದ್ಧ ದೇವ. ಹೌದಪ್ಪ, 3 ತಿಂಗಳದ ಕೂಸು 10 ತಿಂಗಳದ ಕೂಸು ಕರ್ತನಪ್ಪ ರಾಜ, ಹೌದಪ್ಪ ಪ್ರಾಣವನ್ನು ನಷ್ಟಪಡಿಸಿಕೊಳ್ಳುವಂತರಾಗಿದ್ದಾರಪ್ಪ ತಂದೆ. ಹೌದಪ್ಪ, ಚಿಕ್ಕ ಮಕ್ಕಳ ಮೇಲೆ ನೀನು ಕರುಣೆಯನ್ನು ತೋರಿಸಪ್ಪ, ದಯ ತೋರಿಸಪ್ಪ ರಾಜ ಕರ್ತನೆ. ಹೌದಪ್ಪ, ನಮ್ಮನ್ನ ಅದರ ಕರ್ತನಪ್ಪ ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಿ, ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನ ಅದರ ಒಳ್ಳೆ ರೀತಿ ಆರೋಗ್ಯದಲ್ಲಿ ಇಟ್ಟಿದೆಯಪ್ಪ ತಂದೆ. ಹೌದಪ್ಪ, ಈ ಲೋಕದ ಕರ್ತನಪ್ಪ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸುವಂತರಾಗಿದ್ದಾನಪ್ಪ. ಹೌದಪ್ಪ ಕರ್ತನೆ, ಪ್ರತಿಯೊಬ್ಬರ ಕೂಗನ್ನು ಕೇಳಪ್ಪ
ರಾಜಕರ್ತನೆ, ಕರುಣೆಯನ್ನು ತೋರಿಸಪ್ಪ ರಾಜಕರ್ತನೆ. ಹೌದಪ್ಪ, ದಯಾಳು ಕರ್ತನಪ್ಪ ರಾಜ ನೀನಾಗಿರುವಂತನಾಗಿದ್ದೀ. ಬಲವುಳ್ಳ ದೇವರು ನೀನಾಗಿದೆಯಪ್ಪ ತಂದೆ. ಆರೋಗ್ಯದಾಯಕನು ನೀನಾಗಿದೆಯಪ್ಪ ತಂದೆ. ಅನೇಕರನ್ನು ಕರ್ತನಪ್ಪ ನೀನು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಮಾಡಿದಂತ ದೇವರು ನೀನಾಗಿದೆಯಪ್ಪ ತಂದೆ. ಸತ್ತು ಹೋಗಿರುವಂತವರನ್ನು ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ಎಬ್ಬಿಸಿದಂತ ಅದ್ಭುತವುಳ್ಳ ದೇವರು ನೀನಾಗಿದೆಯಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಒಂದು ಸಾರಿ ಈ ಲೋಕದ ಮೇಲೆ ನಿನ್ನ ದೃಷ್ಟಿಯನ್ನು ಕೊಡು ಇಟ್ಟು ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಅದ್ಭುತ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡುತ್ತವರಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಳಾಗಿದ್ದೇನಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಹೌದಪ್ಪ, ಈ ಲಾಕ್ಡೌನ್ ಮೂಲಕವಾಗಿ ಕೊಡು ಕರ್ತನೆ. ಎಷ್ಟೋ ಜನರು ಕರ್ತನಪ್ಪ ರಾಜ, ಎಷ್ಟೋ ಬಡವರು ಕರ್ತನಪ್ಪ, ಕೂಲಿ ಜನರು ಕರ್ತನಪ್ಪ ರಾಜ, ರೈತರು ಕರ್ತನಪ್ಪ, ವ್ಯವಸಾಯ ಮಾಡುವವರು ಕರ್ತನಪ್ಪ ಎಷ್ಟೋ ನಷ್ಟಪಡಿಸಿಕೊಳ್ಳುವಂತರಾಗಿದ್ದಾರೆ, ಬಾಧೆ ಪಡುವಂತರಾಗಿದ್ದಾರೆ, ಗೋಳಾಡುವಂತರಾಗಿದ್ದಾರಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಅವರನ್ನು ನೀನು ಸಂತೈಸುವಂತನಾಗಿರು, ಆಧರಿಸುವಂತನಾಗಿರು ಕರ್ತನಪ್ಪ ರಾಜ. ಅವ್ರಿಗೆ ಬೇಕಾಗಿರುವಂತಹ ಕೊರತೆಗಳನ್ನೆಲ್ಲ ನೀನು ನೀಗಿಸುತ್ತವರ್ಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತರಾಗಿದ್ದೇನಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಕೃಪೆ ತೋರಿಸಪ್ಪ ರಾಜ, ಸಾಮಡ್ಕೊಡು. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ರಾಜ, ಈ ಲಾಕ್ಡೌನ್ ಮೂಲಕವಾಗಿ ಕರ್ತನಪ್ಪ ಎಲ್ಲಾ ಸಭಾ ಮಂದಿರವು ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ಮುಚ್ಚಲ್ಪಟ್ಟಿರುವಂತದ್ದಾಗಿದೆಯಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಹೌದಪ್ಪ, ನಿನ್ನ ದೇವಾಲಯದಲ್ಲಿ ನಾವು ಸೇರಿ ಬರಲು ಆಗುವಂತದ್ದಾಗಿಲ್ಲಪ್ಪ ರಾಜ ಕರ್ತನಪ್ಪ. ನಮ್ಮನ್ನು ಜ್ಞಾಪಿಸ್ಕೋಪ ರಾಜ ಕರ್ತನೆ. ಅತಿ ತ್ವರೆಯಾಗಿ ಕೊರೋನಾ ವೈರಸ್ ಅನ್ನು ಬಿಡುಗಡೆಯನ್ನು ಪಡಿಸಿ ಅಂತ್ಯವನ್ನು ಪಡಿಸಿಯಪ್ಪ ರಾಜ. ನಿನ್ನ ಪರಲೋಕ ದ್ವಾರಗಳು ಕರ್ತನಪ್ಪ ರಾಜ, ಅಂದ್ರೆ ಕರ್ತನ ಮಂದಿರದ ದ್ವಾರಗಳು ಕರ್ತನೆ ತೆರಲ್ಪಡುವಂತ ರೀತಿಯಲ್ಲಿ ಸಾಮಡ್ಕೊಡಪ್ಪ. ಎಲ್ಲಾ ನಿನ್ನ ಮಕ್ಕಳು ಕರ್ತನಪ್ಪ ನಿನ್ನ ಮಂದಿರದಲ್ಲಿ ಸೇರಿ ಬಂದು ಕರ್ತನಪ್ಪ ಸದಾಕಾಲ ನಿನ್ನನ್ನು ಆರಾಧಿಸುವಂತರಾಗಿ, ಕೃತಜ್ಞತೆಯನ್ನು ಸಲ್ಲಿಸುವಂತರನಾಗಿ, ಮೊರೆಯಿಡುವಂತರನಾಗಿ, ಯಥಾರ್ಥವಾಗಿ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ವಿಜ್ಞಾಪಿಸುವಂತರನಾಗಿ ನಮ್ಮನ್ನು ಆಚರಿಸಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತರಾಗಿದ್ದೇನಪ್ಪ. ಕೃಪೆ ತೋರಿಸಪ್ಪ ರಾಜ, ಸಾಮಡ್ಕೊಡು. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ರಾಜ, ಆನ್ಲೈನ್ ದ್ವಾರ ಕರ್ತನಪ್ಪ ಅನೇಕರು ನಿನ್ನ ದೈವ ಸೇವಕರು ದಾಸರು ಕರ್ತನಪ್ಪ ರಾಜ ನಿನ್ನ ವಾಕ್ಯಗಳ ಪರಿಚಯವನ್ನು ಮಾಡುವಂತರಾಗಿದ್ದಾರಪ್ಪ. ಅವರನ್ನು ಕೂಡ ಕರ್ತನೆ ಜ್ಞಾಪಿಸ್ಕೋ, ಅವರ ಕುಟುಂಬನ ಜ್ಞಾಪಿಸ್ಕೋಪ ರಾಜ. ನಿನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಬೇಕಾಗಿರುವಂತಹ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಪರಿಚಯ ದ್ವಾರ ನಮ್ಮನ್ನು ಕರ್ತನಪ್ಪ ಆನ್ಲೈನ್ ದ್ವಾರ ನೀಡುವಂತರಾಗಿದ್ದಾರಪ್ಪ. ಯಾವ ಕೊರತೆ ಬಾರದಂತೆ ಕರ್ತನಪ್ಪ ನಮ್ಮನ್ನು ನಾವು ಕರ್ತನಪ್ಪ ಗೃಹದಲ್ಲಿ ಇರುವಂತರಾಗಿದ್ದರು ನಿನ್ನ ವಾಕ್ಯಗಳು ನಮಗೆ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನೀನು ಕರ್ತನಪ್ಪ ಕರ್ತನೆ ಅವರಪ್ಪ ಅನುಗ್ರಹಿಸುವಂತನಾಗಿದೆಯಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಕೃಪೆ ತೋರಿಸುತ್ತ ಬಂದಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುವಂತಳಾಗಿದ್ದೇನಪ್ಪ. ಸಾಮಡ್ ಕೊಡಪ್ಪ ರಾಜ ಕರ್ತನೆ. ಹೌದಪ್ಪ, ಸಂಜೆಯಲ್ಲಿ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಸ್ಪೆಷಲ್ ಮೀಟಿಂಗ್ ಅನ್ನು ಕೂಡ ಕರ್ತನೆ ಜ್ಞಾಪಿಸ್ಕೊಪ್ಪ ಕರ್ತನೆ. ಹೌದಪ್ಪ, ಯಾವ ದಾಸನನ್ನು ಕರ್ತನಪ್ಪ ರಾಜ ನೀನು ಸ್ಪೆಷಲ್ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ನೀನು ವಾಕ್ಯ ದ್ವಾರ ಮಾತನಾಡಲು ಬಯಸುವಂತನಾಗಿದೆಯೋ ನಿನ್ನ ದಾಸನನ್ನ ನಿನ್ನ ಪರಲೋಕದಿಂದ ಕರ್ತನಪ್ಪ ಜ್ಞಾನವನ್ನು ಗ್ರಹಿಸಿ ನಿನ್ನ ಆತ್ಮದಿಂದ ಅಭಿಷೇಕಿಸಿ ನಿನ್ನ ವಾಕ್ಯಗಳಿಂದ ತುಂಬಿ ಕರ್ತನಪ್ಪ ನಿನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಬೇಕಾಗುವಂತ ಸಂದೇಶವನ್ನು ನೀಡಿಕೊಡಲು ಸಾಮಡ್ ಕೊಡಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಲಾಗಿದ್ದೇನಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಹೌದಪ್ಪ, ಕೃಪೆ ತೋರಿಸು. ನಿನ್ನ ಮಕ್ಕಳು ಕರ್ತನಪ್ಪ ಯಾರ್ಯಾರು ಮನೆಯಲ್ಲಿ ಇರುವಂತರಾಗಿದ್ದಾರೋ ಹೌದಪ್ಪ ಸ್ಪೆಷಲ್ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಕೂಡಿರುವಂತರನಾಗಿ ಆಚರಿಸ ಬರಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತರಾಗಿದ್ದೇನಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಪ್ರತಿಯೊಂದು ದೇಶಗಳನ್ನು ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ಜ್ಞಾಪಿಸ್ಕೋಪ ರಾಜ. ಎಷ್ಟೋ ಜನರು ಕರ್ತನಪ್ಪ ದೇಶದಲ್ಲಿ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಹೌದಪ್ಪ ಕೊರೋನಾ ವೈರಸ್ ಇಂದ ಕರ್ತನಪ್ಪ ಉಳಿದುವಂತರಾಗಿದ್ದಾರಪ್ಪ ತಂದೆ. ಹೌದಪ್ಪ, ಎಷ್ಟೋ ಜನರು ಮರಣ ಹೊಂದಿರುವಂತರಾಗಿದ್ದಾರಪ್ಪ. ಅವರನ್ನೆಲ್ಲರೂ ಕೂಡ ರಕ್ಷಿಸ ಬರಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತರಾಗಿದ್ದೇನೆ. ದೇಶದ ಅಧಿಕಾರಿಗಳನ್ನು ಕೂಡ ಜ್ಞಾಪಿಸ್ಕೋಪ ರಾಜ ಕರ್ತನೆ. ಅವರಿಗೆ ಬೇಕಾಗುವಂತಹ ಜ್ಞಾನವನ್ನು ಗ್ರಹಿಸಿಕೊಡ ಕರ್ತನಪ್ಪ ರಾಜ. ವೈದ್ಯರನ್ನು ಜ್ಞಾಪಿಸ್ಕೋಪ ರಾಜ. ಹೌದಪ್ಪ ರಾಜ, ನಿನ್ನ ಪರಲೋಕ ಜ್ಞಾನವನ್ನು ವೈದ್ಯರಿಗೆ ಅನುಗ್ರಹಿಸಿಕೊಡುತ್ತಾ ಹೌದಪ್ಪ ಪ್ರತಿಯೊಬ್ಬ ಪೇಷಂಟ್ ಗಳಿಗೆ ಕರ್ತನಪ್ಪ ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಅನ್ನು ಅನುಗ್ರಹಿಸುವಂತ ರೀತಿಯಲ್ಲಿ ಅವರನ್ನು ಆಚರಿಸಬರಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಳಾಗಿದ್ದೇನಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಕೃಪೆ ತೋರಿಸಪ್ಪ ರಾಜ. ಯಾರಿಂದಲೂ ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಸಾಧ್ಯವಿಲ್ಲಪ್ಪ ರಾಜ, ಕೇವಲ ನಿನ್ನಿಂದ ಸಾಧ್ಯವಾಗುವಂತದ್ದಾಗಿದೆಯಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಹೌದಪ್ಪ, ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವು ಮೊರೆಯಿಡುವಂತರಾಗಿದ್ದೇವೆ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳುತ್ತವರಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಳಾಗಿದ್ದೇನಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಹೌದಪ್ಪ, ನಮ್ಮ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ಎಷ್ಟೋ ಜನರಿಗೆ ಹೌದಪ್ಪ ಕೊರೋನಾ ವೈರಸ್ ಹರಡಿಕೊಂಡಿರುವಂತದ್ದಾಗಿದೆಯಪ್ಪ. ಹೌದಪ್ಪ, ದಿನ ದಿನಕ್ಕೂ ಕೂಡ ಹೆಚ್ಚಾಗಿರುವಂತದ್ದಾಗಿದೆಯಪ್ಪ. ಅನೇಕ ಜನರಿಗೆ ಸ್ಪ್ರೆಡ್ ಆಗಿ ಹೋಗಿರುವಂತದ್ದಾಗಿದೆಯಪ್ಪ ತಂದೆ. ಹೌದಪ್ಪ, ಕರುಣಿಸಪ್ಪ ರಾಜ ಕರ್ತನೆ. ಹೌದಪ್ಪ, ನಿನ್ನ ಮಕ್ಕಳು ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ರಾಜ ಯಾವುದು ಕೂಡ ಕರ್ತನಪ್ಪ ಕೊರೋನಾ ವೈರಸ್ ತಗಲದಂತೆ ನಿನ್ನ ವಾಕ್ಯದ ನೀತಿಯ ವಸ್ತ್ರಗಳನ್ನು ನಿನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಅನುಗ್ರಹಿಸುತ್ತಾ ಹೌದಪ್ಪ ರಕ್ಷಿಸ ಬರಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಳಾಗಿದ್ದೇನಪ್ಪ ತಂದೆ. ಪರಿಶುದ್ಧ ದೇವ, ಕೃಪೆ ತೋರಿಸಪ್ಪ ರಾಜ. ಸಾಮಡ್ಕೊಡು. ಹೌದಪ್ಪ, ಇನ್ನು ಅನೇಕ ವಿಷಯಗಳಿಗಾಗಿ ಕರ್ತನಪ್ಪ ಯಾವ ಅಂಶಗಳು ಕೊಟ್ಟಿರುವಂತರಾಗಿದ್ದಾರೋ ಅವೆಲ್ಲವನ್ನು ಕೂಡ ನೀನು ಜ್ಞಾಪಿಸ್ಕೊಂಡು ಆಚರಿಸ ಬರಬೇಕೆಂಬುದರಲ್ಲಿ ಬೇಡುವಂತಳಾಗಿದ್ದೇನಪ್ಪ. ಹೌದಪ್ಪ ರಾಜ, ಸಾಮಡ್ಕೊಡಪ್ಪ ರಾಜ ಕರ್ತನೆ. ಇಷ್ಟುವರೆಗೂ ನನ್ನ ಜೊತೆ ನೀನಿದ್ದುಕೊಂಡು ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳುತ್ತಾ ಬಂದಿದ್ದಕ್ಕಾಗಿ ಕೂಡ ನಿನ್ಗೆ ಎಷ್ಟೋ ಕೃತಜ್ಞತೆಯನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ ಈ ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ನನ್ನ ರಕ್ಷಕನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಬೇಡುತ್ತಾ ಇದ್ದೇನೆ ತಂದೆ. ಆಮೆನ್. సండే స్కూల్ పిల్లలు ఇంట్లోనే ప్రార్థన చేయండి, మీకు చాలా సమయం ఉంటది. సండే స్కూల్ పిల్లలకి ఇక్కడ సమయం లేదు, పెద్దవాళ్ళు చేయడానికి సమయము. దయచేసి సండే స్కూల్ పిల్లలు గమనించండి, తల్లిదండ్రులతో పాటు మీరు ప్రార్థన చేయవచ్చు. పెద్దవారు చేయండి.
children can pray at their home with their parents, or else while prayer is going on, you can unite yourself. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియాకరుడు తండ్రి, రాజులకి రాజా, ప్రభులకు ప్రభ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, సర్వ సృష్టికరమైన దేవ, సమయంలో తండ్రి నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభ. తండ్రి ఇదిగానైనా ఉపవాస దినమున తండ్రి మమ్మల్ని కుటుంబంగా వచ్చి మీ యొక్క అయా మరి మా గృహాల్లో తండ్రి నీ సేవకుని ఏర్పరచుకొని మీరు తీసుకొచ్చిన వాకు భాగమకి మీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ తండ్రి. అవును తండ్రి, ఉదయకాలం వందన ప్రభ తండ్రి, నిశ్చయానికి వందనాలు తండ్రి దేవా. అలాగే ప్రభ తండ్రి యెషయా గ్రంథం ప్రభ తండ్రి 62 తండ్రి 6-7 ద్వారా మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి, నీకు వందనాలు ప్రభ తండ్రి యెషయా. అలాగే తండ్రి మత్తయి సువార్త మరి 15:21-22 ద్వారా కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, ఆ కానాని స్త్రీ అయితే ప్రభ తండ్రి అయ్యా తన కుమార్తె కొరకు ఎంతో మరి వేడుకొంటూ చేతలు వేస్తూ వచ్చింది తండ్రి, ప్రార్థన తండ్రి ఎంతో విశ్వాసం కలిగి ప్రభాన్ని పాదాల సన్నిధికి వచ్చి వేడుకుంటూ వచ్చింది ప్రభ తండ్రి. అంతేకాదు ప్రభ తండ్రి నాయన విధవరాలు కూడా మరి తండ్రి అయ్యా మాట మాటికి తొందర పెడుతూ ఎంతో వేడుకుంటూ ప్రార్థన విశ్వాసంతో తండ్రి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి ప్రార్థిస్తూ వచ్చింది తండ్రి. నిజంగా అయ్యా వారి ఇద్దరు ప్రార్థనలు ప్రభ ఎంతో ఈ లోకంలో శక్తిగా శత్రువులను ఓడించి అయ్యా మీకు వారి విజేత కలిగి ప్రార్థిస్తున్నారు తండ్రి, నీకు వందనాలు తండ్రి. అవును ప్రభ తండ్రి, వారి ప్రార్థనలు ఆలకించి వారికి అయ్యా మీరు సాయం చేసిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి. అవును ప్రభ తండ్రి దేవా, ఈ లోకంలో ప్రార్థన ఎంతో ఆయుధమని మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభ తండ్రి. అలాంటి ప్రార్థన ఆ విశ్వాసంలో తండ్రి నేను కొదువైపోయినాను ప్రభ తండ్రి. నేను అలాంటి విషయంలో ఎక్కడైనా నేను తప్పిపోయి ఉంటే నన్ను క్షమించండి, నీ వాక్యంతో నన్ను కడగండి, పరిశుద్ధపరచండి, సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా మీరు ఎంతో సహాయం చేయండి తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు తండ్రి. సమయంలో ప్రభా మాకు ప్రార్థన కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన మరి దినాల్లో ప్రభా దేశాన్ని తొందర పెడుతున్న కరోనా వైరస్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి దేశాలు కూడా తండ్రి, చైనా దేశం, అమెరికా దేశం, ఇట్లా దేశంలో తండ్రి విదేశాలంతా కూడా తండ్రి కరోనా వైరస్ ఎంతో వేదన కలిగి ప్రజలు తండ్రి ఎంతో తొందరపడి వేడుస్తున్నారు ప్రభ తండ్రి. ఈ కరోనా వైరస్ నుంచి మీరు ఆ దేశాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరే సహాయం చేయండి తండ్రి మీ ప్రజలకు ప్రభ. అంతేకాదు తండ్రి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వైరస్ విషయంలో తండ్రి మీకు ఒక కార్యం చేయండి తండ్రి. అయ్యా మరి మీ ప్రజలతో మీరు మాట్లాడండి తండ్రి, అధికారులతో తండ్రి. అయ్యా మరి నాయన సీఎంలతో తండ్రి, ప్రధానమంత్రులతో తండ్రి, రాజకీయ నాయకులందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభు తండ్రి. దేశంలో ప్రజలకు కావలసిన సహాయాన్ని తండ్రి, ఆ ప్రజలకు తగిన జ్ఞానం మీరు అనుగ్రహించండి, సహాయం చేయండి తండ్రి. అయ్యా పోలీసు వారితో కూడా మీరు మాట్లాడండి ప్రభు తండ్రి. దేవా నాయన నీకు వందనాలు తండ్రి. నాయన కరోనా వైరస్ మరి ఎంతగానో తండ్రి రోజు రోజు ఎక్కువస్తున్న ప్రభు తండ్రి, మీకు సిద్ధమైతే అయ్యా మీరు సహాయం చేయండి, ప్రజలు మీరు కాపాడండి, తగిలి విడుదల అయా మాకు దేశ ప్రజలు పాపముల నిమిత్తమే మాకు తెగిలి ఈ రోజు వచ్చినది ప్రభు తండ్రి. దేవా ఈ తెగిలి మీరు విడుదల తెచ్చేయండి ప్రభు, మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. దేవానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధమైన దేవానికి వందనాలు తండ్రి. అంతేకాదు తండ్రి ఆయన ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం, ఆ పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేల్లో ఉన్న ప్రజలందరినీ కూడా మీరు దీవించండి. అక్కడ కూడా కరోనా వైరస్ ఎక్కువగా ఉంటున్నప్పటికీ తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి, ఆ ప్రజలు కూడా మీరు కాపాడండి, సహాయం చేయండి ప్రభు. నీకు వందనాలు తండ్రి. దేవా మరి ఇంకా అనేకమైన దేశాలు ఉన్నాయి తండ్రి. అయ్యా ఈ కరోనా వైరస్ తో తండ్రి నాయన గ్రామములు, పట్టణములు అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని నాయన మీరు మాట్లాడండి తండ్రి. నాయన మీరే కరోనా వైరస్ దూరపరచండి, సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభు. అలాగే తండ్రి నాయన ఇదిగో ప్రభు ఈ రోజు సాయంత్రం జరిగే మరి ప్రతి మీటింగ్ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మరి ఈరోజు సాయంత్రం ప్రార్థనలో కూడా మీరే సహాయం చేయండి, సేవకులు ఏర్పరచుకొని నాయన మీ యొక్క ప్రజలకు కావాల్సిన వర్తమానం అందించండి, సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మరి రేపు దినమనానికి పునరుద్ధానం మనం ఏస్తూ తండ్రి నాయన దేవా 3వ దినం మనం మీరు లేచిన దేవుడు తండ్రి నాయన మరణం నుంచి అయ్యా మీరు లేచి 3వ దినం తండ్రి సమాధుల నుంచి చేసిన దేవుడు ప్రభు తండ్రి. అయ్యా రేపు మీ పునరుద్ధానం చేసిన పరిచర్య అంతట్లో కూడా మీరే సహాయం చేయండి తండ్రి. సేవకులు మీరు ఏర్పరచుకొని అనేకమైన వర్తమానములతో ప్రజలకు కావలసిన ఆత్మీయ ఆహారం ప్రజలకు అందిస్తూ
సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. నాయన లోకంలో ఉన్న ప్రతి సంఘములు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి సేవకులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీరు ఈ దినాలలో తండ్రి ఎంతో దేవా తండ్రి మరి వాక్యానికి ఆసక్తిగా ఉన్నప్పుడు తండ్రి నాయన ఇలాగ తండ్రి మేము యూట్యూబ్ల ద్వారా ఆన్లైన్ ద్వారాగా తండ్రి అందిస్తున్నందుకే నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. నాయన ఈ సెలవుల్లో తండ్రి ఎటువంటి సిగ్నల్ ప్రాబ్లం లేకుండా తండ్రి దైవజనంతో మీరు మాట్లాడి అయ్యా మరి సేవకులు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రములు తండ్రి. అయ్యా ఇంతవరకు చేసిన ప్రార్థనలో మీరున్నారని నమ్ముతూ అయ్యా మా ప్రార్థనలో మీరున్నారని నమ్ముతున్నాము. మన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రత్యేకంగా బెంగళూరు, ఉడిపి మరి యెహోవా ఈరే పరిచర్య, హోరేబు పరిచర్య కొరకు ఒకరు ప్రార్థించారు. స్థానికంగా సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు మరి వాళ్ళు ఇంకా మరి లాక్డౌన్ దినాల్లో ఆత్మీయంగా ప్రభు సమీపంగా వచ్చినట్లుగా మరి ఎవరైతే ఇంకా ఆ కుటుంబాల్లో రక్షణ పొందలేదో వారు కూడా రక్షణలోకి వచ్చినట్లుగా మరి రక్షించబడి పడిపోయిన వారు కూడా తిరిగి సమకూర్చబడినట్లుగా అనేకులకు ఇది ఒక ఉద్యోగంగా ఉన్నట్లుగా మరి ఎక్కువ సమయం దేవుని వాక్యంతో ప్రార్థనలో గడుపునట్లుగా ప్రార్థించండి. మా నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. నాయన నువ్వు కనికరమంత ఐశ్వర్యవంతుడు ప్రభా తండ్రి. నాయన నీ యొక్క కృప కొరకు కనిపెట్టి వారి ఎడలాకయ్యా తండ్రి నువ్వు సంతోషించే దేవుడిపై ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా యొక్క రక్తం చేస్తుంది సమీపస్తులుగా చేసి అయ్యా తండ్రి నాయన ఈ రోజు ప్రభు మరి మేము అయ్యా మరి ఉపవాస కూడి కలిగిన ప్రభుత్వ నీకు వందనాలు. మీ దాసుని మీ పక్షంగా నిలబెట్టుకుని తండ్రి మీరు మాట్లాడుతూ ప్రతి మాటను బట్టి మీకు వందనాలు అయ్యా. ఏషియా నాయన 62:6-7 వచనం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మరి నాయన ఎరుసలేము ఎత్తులేమో అన్ని ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రే అయినను పగలైనను వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తల ద్వారా విశ్రమించుకుని అని ఆయన మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అవును ప్రభా తండ్రి నాయన అయా తండ్రి యెరూషలేము సంఘములకు సాదృశ్యంగా ఉన్నాయా, కావలి వారమైనటువంటి మేము అయా మరి విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్న ప్రభా తండ్రి. మమ్మల్ని మీరు విశ్రమించకూడదని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ఎప్పటి వరకు అంటే ప్రభా అయా మరి మీ యొక్క యెరూషలేము స్థాపించబడే వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలిగే వరకు ప్రభా మేము విశ్రమించకూడదని మిమ్మల్ని కూడా మరి విశ్వసింపనీయకుండా ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చిన మాటను బట్టి మీకు వందనాలు. మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు ప్రభా తండ్రి. తన కుమార్తె కొరకు తండ్రి తను విశ్రమించలేదు తండ్రి, మిమ్మల్ని కూడా విశ్రమించలేదు ప్రభా అయా. మరి శత్రువు తన కుమార్తెను బాధపరచుకున్నట్లుగా ప్రభా అయా తన కుమార్తెను నాశనం చేయకుండా తను మరి అయా కాపాడుకోగలుగుతూ వచ్చింది ప్రభా తండ్రి. ఆయన మరి విధవరాలు కూడా ప్రభా తండ్రి మరి నాయన మరి మాటికి తండ్రి నీ సన్నిధిలో బోటాటను బట్టి ప్రభా అయా తండ్రి మరి ఆ న్యాయాధిపతి వద్ద న్యాయం పొందుతూ వచ్చింది ప్రభా తండ్రి. నాయన అయా నాయన తండ్రి మీరు అయా మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటలు చెల్లిస్తున్నా. అవును ప్రభా మా యొక్క పోరాటం శరీరంతో కాదని ప్రధాన అధికారులతోనూ ప్రభా మరి అది అంధకార సంబంధమైనటువంటి లోకాధికారులతో మా పోరాటాన్ని మీరు చెల్లిస్తూ వచ్చారు అయ్యా. అయా మరి మేము వారిని కేవలం యొక్క సులువు శక్తి చేత మాత్రమే మేము చేయించగలమని అయా సాతాన్ని ఓడించగలమని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అవును తండ్రి ఎన్నోసార్లు ప్రభా మా యొక్క సొంత జ్ఞానం సొంత తెలివిని ఆధారం చేసుకుని ప్రభా మేము పోరాడి ఓడిపోతూ వచ్చామని ఒప్పుకుంటున్నాం. రైతు మమ్మల్ని క్షమించండి ప్రభా తండ్రి. నాయన ఇదిగో ప్రభా మనుషులకు అసాధ్యమే కానీ తండ్రి దేవుడైన నీకు సమస్తము సాధ్యమే నా తండ్రి ప్రభా. దేవాలయానికి చెల్లిస్తున్నాను ప్రభా. ప్రార్థన అటువంటి ఆయుధాన్ని ధరించి మరి మేము శత్రువుతో మరి పోరాడాలని అయా మరి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నాం. స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దయగల తండ్రి మీ సన్నిధిలో నా పాపములు అయా తండ్రి ఒప్పుకుంటున్నాను ప్రభా. నేను తప్పుకునట్లేదు ప్రభా, విశ్వాసంతో నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. మీ పేరు మాట్లాడుతున్నాను అడగండి అయా తండ్రి. అవును ప్రభా సంతోషకరమైనటువంటి దైవభక్తి నేను కలిగిలేనయ్యా దయతో నన్ను క్షమించండి. ఎన్నోసార్లు ప్రభా విశ్వాసమైనటువంటి నేను ప్రభా తండ్రి అయా నాయన నాయన తండ్రి
ప్రభా మరి నాయన ప్రభు సంఘము కొరకు ప్రభా రేం బబుళ్ళు మొరపెడుతూ నన్ను క్షమించండి, నీ రక్తంలో కడగండి అయా ప్రభా తండ్రి నాయన అయా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దయగల తండ్రి మరి అయా మరి ప్రపంచ దేశములన్నీ కూడా ప్రభా మరి కరోనా వైరస్ చేత అయా తండ్రి మరి భయం యొక్క గుప్పిట్లో ఉంటుండగా ప్రభా అయా మరి మా దేశముల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. ఇటలీ జ్ఞాపకం చేసుకునండి, అమెరికాని జ్ఞాపకం చేసుకునండి ప్రభా అయా మరి తండ్రి నాయన ప్రభా వైరస్ దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రభా. ఇరాన్ ఇరాక్ జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా ఈ రోజు నాయన నీ వాక్యం చదివించింది ప్రభా తండ్రి అయా తండ్రి ఎవడు దీనుడై అడిగిన హృదయంతో తండ్రి నాయన ఈ మాట విడుదలను అయా వాడిని నేను దృష్టిస్తాను అని మీరు చదివిస్తున్నారు ప్రభా అయా తండ్రి. ఇదిగో ప్రభా అయా మేమందరము కూడా తండ్రి నాయన అయా దీనులు మై ప్రభా నలిగిన హృదయములతో ప్రభా నీ ఎదుట వణుకుతూ ప్రభా తండ్రి మేము ప్రార్థిస్తుండగా ప్రభా తండ్రి నాయన మీరు మమ్మల్ని దృష్టించండి ప్రభా తండ్రి. కరోనా వైరస్ మీద ప్రభా నాయన మీరు మాకు విజయం అనుగ్రహిస్తూ రావాల్సిందిగా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. ఈ కరోనా వైరస్ మీద ప్రభా తండ్రి మరి దేశాలన్నీ కూడా ప్రభా ఆర్థికంగా ప్రభా తండ్రి మరి ఎన్నో నష్టపోతున్నాయి ప్రభా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం ప్రభా అయ్యా. ఎంతో మంది స్త్రీలు తండ్రి ఇప్పుడు దగ్గర లక్షల మంది ఆయన మరణిస్తూ వచ్చారు ప్రభా. స్త్రీలు కోల్పోయి అయ్యా ఈ లోకమంతా ఎంతో దుఃఖంలో ఉంది ప్రభా. కనికర పడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. నువ్వు ఈ లోకాన్ని దేవుడు లోకం ఎంతగానో ప్రేమించిన కాగా తన అతిథి కుమారుడైన ఆయా యేసుక్రీస్తుని విశ్వసించి వాళ్ళు నిత్యం పొందుతాడన్నావు ప్రభా తండ్రి. మరి నువ్వు ఈ లోకాన్ని ప్రేమించే నీ ప్రియకుమారుని ఈ లోకానికి పంపించావు ప్రభా. నీ ప్రియకుమారుని కూడా అయా మరి నాయన ప్రభా మనుషులకి త్యాగం చేయడం నువ్వు వెనుతీరేది ప్రభా. నువ్వు ప్రేమించి ఈ లోకం ప్రభా ఇప్పుడు ఎంతో క్లిష్ట సమస్యలో ఉంది ప్రభా, ఎంతో దుఃఖంలో నాయన వేదనలో ఉంటుండగా ప్రభా తండ్రి అయా నీ కనికరం కొరకు నాయన విశ్వాసమైన మేమందరం ఆత్మలు ఐక్యపరుచుకుని అయా నీ వైపు చూస్తున్నాం ప్రభా తండ్రి. సహాయం నీ వద్ద నుండే రావాలి ప్రభా. అవును తండ్రి. యెహోవా ఇల్లు కట్టువాడి ప్రయాస వ్యర్థమే, యెహోవా కాపాడని ఎడల కావలి కాయబడి ప్రయాస వ్యర్థమే తండ్రి. అయ్యా మేము ఎంత మరి నాయన సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పటికీ, ఎంత లాక్డౌన్ లో ఉన్నప్పటికీ అయ్యా మేము ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ తండ్రి నాయన నీవు పక్కపడుతుంది అయ్యా. మా దేశాలు భయభక్తులు కలిగిన వారి యొక్క హృదయ కోరికలు నేను తీర్చుతానని చదివిస్తున్న దేవుడు ప్రభా అయ్యా. 65:24 ప్రభా నువ్వు మొరపెట్టుకుంటే నేను ఉత్తరం ఇచ్చగలను, నేను వేడుకుంటున్నది నేను అయ్యా నాయన జవాబు